ఏం జూమ్ అబ్బా అని అనుకుంటారు. కానీ ప్రొద్దున ఒక్కసారి ఒక 15 మినిట్స్, ఒక 20 మినిట్స్ ముందు లేసి ఇంట్లో వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటే, ఆ డే గూడా ఎంత హ్యాపీగా, సక్సెస్‌ఫుల్‌గా నడుస్తూ ఉంటది. అదే ఒక 1 అవర్ లేట్ లేసినా గానీ, రాత్రంతా హడావిడిగానే ఉంటుంది. సో, ఈ జూమ్‌ని గూడా మనం ఒక 6కి ఎవ్రీ డే ఈరోజు నేనెందుకు అటెండ్ అయ్యాను, యాక్చువల్లీ రోజు నేను గూడా అటెండ్ అవుతాను. బట్ నేను పిల్లల్ని రెడీ చేయడంలో ఉంటాను. సార్ ఇక్కడ జూమ్ కండక్ట్ చేయడం నడుస్తుంది. సో, ఈరోజు నేను రావడానికి ఈరోజు వుమెన్ ప్రోగ్రామ్ ఉంది మనకిక్కడ. సో, పొద్దున్నే 6 గంటలకు లేసి ఇంట్లో వర్కులు చేసుకుంటూ, జూమ్ వినుకుంటూ, ఈ వెస్టీజ్ అనే ప్లాట్‌ఫార్మ్‌లోకొచ్చాము. ఈ జూమ్ ద్వారా దాదాపుగా కొన్ని వేల మంది లైఫ్ గూడా మారిపోతుంది. సో, ఇక్కడున్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఇంట్లో వర్కులు గూడా చేసుకుంటూ జూమ్‌ని ఇంత హ్యాపీగా వింటున్నారు. సో, తొందరగా మనకు తెలిసిన వాళ్ళకి ఇంకా వచ్చారా? రాలేరా? సో, ఒక్కసారి మన పార్టిసిపెంట్‌లకెళ్ళి మన వాళ్ళు ఉన్నారా? లేరా? అనేది తెలుసుకోండి. సో, మనకి ఇంకొక 5 మినిట్స్‌లో సెషన్ స్టార్ట్ అయిపోతుంది. సో, ఈరోజు ఉన్న సెషన్ వుమెన్ లైఫ్ స్టోరీ. సో, వెస్టేజ్‌లో ఆల్‌మోస్ట్ మనకి వుమెన్స్ ఎక్కువగా ఉన్నారు. సో, ఈరోజు గూడా ఒక వుమెన్ లైఫ్ స్టోరీ ఎలా సక్సెస్ అయ్యింది, సో, వచ్చాక ఎలాంటి ఇబ్బందులు పడ్డది, ఈ అవకాశాన్ని ఎందుకు తీసుకుంది వెస్టీజ్ అనే ప్లాట్‌ఫారమ్‌ని, అండ్ తీసుకున్న తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి, ఆ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసుకొని గూడా ఎలా సో, ఒక మేడం స్టోరీ ఉంది. సో, ఆ మేడం స్టోరీ వినాలి అందరము. సో, ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఒక హౌస్ వైఫ్‌లమి, ఒక లీడర్స్ అందరూ. సో, ప్రతి ఒక్కరికి గూడా ఒక డ్రీమ్ ఉంటుందండి. ఒక హౌస్ వైఫ్‌కి. ఏంటి అంటే, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి. సో, నన్ను ఇంట్లో వాళ్ళు గుర్తించాలి. సో, ఇంట్లో వాళ్ళు గుర్తించడం ఎందుకు లేదు అంటే, సో, ఆడవాళ్ళకి మాక్సిమమ్‌గా ఉండేది ఇంట్లో పనులు. సో, ఒక వు జాబ్ వుమెన్ అయితేనేమో బయటికెళ్తాం. కానీ ఈరోజు ఉన్న సిట్యుయేషన్‌లో ఇద్దరు కలిసి చేస్తేనే ఇల్లు గడుస్తుంది. కానీ ఎంత చేసినా గానీ ఖర్చులు పెరిగిపోతున్నాయి. వచ్చే ఆదాయం తక్కువవుతుంది. కానీ ఎంత చేసినా గానీ ఒక ఇంక గుర్తింపు అనేది ఉండదు. సో, నేనెవరిని ఇక్కడ తక్కువ పట్టట్లేదు. సో, ఇక్కడ మరి వుమెన్ ఎంపవర్‌మెంట్‌లో మనకంటూ ఒక గుర్తింపు ఎందుకొస్తుంది అంటే, సో, ఇక్కడ నుంచి మనం డబ్బు సంపాదిస్తున్నాము. అండ్ మనము కొన్ని వందల మందికి లైఫ్‌ని గూడా ఇస్తున్నాము. ఎందుకు అంటే, ఇది మనది టీమ్ వర్క్. సో, ఒకరికి ఆపర్చునిటీ ఇచ్చి ఒక లైఫ్‌ని సక్సెస్ చేయించడమే మన వర్క్. సో, అందులో ఏమవుతుంది, కొన్ని వందల టీమ్‌ని మనం సక్సెస్ చేయించడం వల్ల, మనకి కొన్ని వేల మంది మధ్యలో గుర్తింపు అనేది దొరుకుతుంది. అది ప్రతి ఒక్కరికి. సో, అది వుమెన్‌కైతే ఇంకా హ్యాపీగా ఉంటుంది గదా! సో, అప్పుడు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది? యెస్, నేను ఇన్ని రోజులు కష్టపడ్డ దానికి నాకంటూ ఇంతమందిలో గుర్తింపొచ్చింది. నా పిల్లలు రేపు నన్ను చూసి మా అమ్మలాగా నేను రెడీ ఉండాలి ఫ్యూచర్‌లో అనేది ఒక స్థాయికి వస్తుంది. సో, అలాంటి మన వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ ప్లాట్‌ఫార్మ్‌లో అలాంటి గుర్తింపులనేటివి మనకున్నాయి. సో, ఇలాంటి వెస్టీజ్‌లో ఎంతోమంది లైఫ్ మారుతుంది. ఈరోజు నా పేరొచ్చేసి లావణ్య అశోక్. కొత్త వాళ్ళు ఉండొచ్చు. కొంత వాళ్ళు రీసెంట్‌గా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. సో, నా పేరొచ్చేసి లావణ్య అశోక్. సో, ఈ అవకాశాన్ని నేను గత 7 సంవత్సరాలుగా నేను, మా వారు ఇద్దరం ఫ్యాషన్‌గా బిల్డ్ చేస్తున్నాము. సో, ఈ అవకాశం ద్వారా మా లైఫ్ చాలా చాలా అంటే చాలా మారింది. కేవలం నాదే మారింది అనేది గాదు. నా టీమ్‌లో కొన్ని వందల మంది లైఫ్ మారింది. ఒక్కటి గమనించుకోండి. ఒక సామెత ఉంటది. అందరూ బాగుండాలి, అందులో మనముండాలి. సో, మనం జేసే బిజినెస్ గూడా అందరూ బాగుండాలి. దాంతో పాటు నేను గూడా బాగుండాలి అనే కాన్సెప్ట్ తోటే ఇక్కడ నేను హ్యాపీగా ఉన్నాను. నా టీమ్‌లో వాళ్ళు గూడా చాలా హ్యాపీగా ఉన్నాను. సో, మా గోల్ వచ్చేసి ఒకటే అండి. ఇంకా కొత్త వాళ్ళకి ఈ అవకాశాన్ని ఉండాలి. సో, ఈరోజు నేను గూడా దాదాపు ఒక 5, 6 మెంబర్స్‌కి 5:30 నుంచి 6 వరకు నేను కాల్ జేసుకుంటూ ఒక్కొక్కరికి నిద్ర లేపాను. సో, ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నా గానీ స్పాన్సర్ వన్ మోర్ పర్సన్. సో, ఖచ్చితంగా మనం ఒకరికి పా స్పాన్సర్ చెయ్యాలి మన అవకాశాన్ని. ఎందుకంటే గోల్ పెద్దగా పెట్టుకుంటాం. డ్రీమ్ ఎప్పుడైతే పెద్దగా ఉంటుందో మన పని గూడా పెద్దగానే ఉండాలి. సో, డ్రీమ్ పెద్దగా లేనప్పుడు చిన్నగానే పని ఉంటుంది. చిన్న ఇన్‌కమే వస్తుంది. సో, డ్రీమ్ పెద్దగా ఉండాలి. వర్క్ పెద్దగా ఉండాలి. ఆలోచన పెద్దగా ఉండాలి. సో, అలాంటి వెస్టీజ్‌లో మా లైఫ్ అనేది చాలా చాలా ఒక మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి ఒక మంచి లగ్జరీ లైఫ్‌గా వచ్చింది.
సో, డబ్బున్న చోటే పని జేస్తేనే డబ్బొస్తుంది. నీళ్లున్న ప్లేస్‌లోనే బోరెట్లా ఓపెన్ అవుతదో, ఇక్కడ గూడా అంతే. ఈ భూమి మీద మనం ఎన్నో పనులు జేస్తున్నాము. అవునా కాదా? "కూటి కోసం కోటి విద్యలు" అన్నారు. సో, ఈ భూమి మీద మనం 10,000 జీతానికి 20,000 జీతానికి 8 గంటలు, 10 గంటలు పని జేసే రోజులు గూడా ఉన్నాయి. ఎంత చదివినా చదువుకు తగ్గ ఇన్‌కమ్ రావట్లేదు. అలాంటి జాబ్ రావట్లేదు. సో, చాలామంది జాబ్, జాబ్, జాబ్ అని జాబ్ మైండ్‌సెట్‌లో అలాగే ఫిక్స్ అయిపోతున్నారు. సో, జాబ్ చేయడం తప్పు గాదు. కానీ జాబ్ వల్ల మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వవు. ఎందుకంటే ఇక్కడ మనము మనుషులం. మనకంటూ కలలున్నాయి. ఆ కలలు నెరవేరడానికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, నెట్వర్క్ మార్కెటింగ్‌లో వెస్టీజ్‌ని చేసుకోండి. ఎందుకు అంటే ఇక్కడ అన్‌లిమిటెడ్ డబ్బుంది. టైమ్, మనీ, సెక్యూరిటీ. సో, ఈ 3 మనకిక్కడ దొరుకుతాయి. దానితో పాటు ఒక రికగ్నిషన్స్. అలాంటి ఇక్కడి నుంచి మనకు గొప్ప గొప్ప వ్యవస్థలు మనకు అందుకోవచ్చు. సో, ఈ భూమి మీద మనం కష్టపడుతూనే ఉంటాం. కానీ ఎప్పుడైనా పిల్లలతోని స్పెండ్ చేద్దాము అంటే, ఉండరా పనుంది అంటాం. లేదా జాబ్‌కెళ్ళాలి అంటాం. సో, ఇలా అతనొక తండ్రి అవ్వచ్చు, ఒక తల్లి అవ్వచ్చు. డబ్బున్నా గాని పిల్లలతోని స్పెండ్ చేయలేని పరిస్థితి కొంతమందిది. కొంతమందిది డబ్బు లేదు. కష్టపడుతూనే ఉండాలి. వాళ్ళు అడిగినయి ఇవ్వలేకపోతూ ఉంటాం. కొంతమంది దగ్గర మనీ ఉంటుంది. అండ్ దాని తర్వాత వాళ్ళ దగ్గర టైం ఉండదు. కానీ ఈ భూమి మీద 3 దొరికేటియి. టైం, మనీ, సెక్యూరిటీ. మనం ఎప్పుడు ఈ భూమి మీద ఉండడానికి రాలేం. ఎందుకంటే ఎప్పుడు ఏ రోజు మనం పోతామో తెలీదు. పర్మనెంట్‌గా రాలేదు. కానీ మన పిల్లలకి, మన ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీని చేద్దాం. అలాంటి సెక్యూరిటీ వెస్టీజ్‌లో ఉంది. ఒక్క 2 సంవత్సరాలు పార్ట్ టైమ్‌గానే కష్టపడండి. చేస్తున్న పని ఆపాల్సిన అవసరం లేదు. ఎందుకు? మనం మధ్య తరగతి వాళ్ళం. ఇంట్లో చేస్తేనే ఇల్లు గడిసే కాలం కాబట్టి, సో, పార్ట్ టైమ్‌గా ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఎలా స్టార్ట్ చేయాలి? బాడీలో మనం గుండెకి ఎంత వాల్యూ ఇస్తాం, ఈ బాడీలో ఒక పార్ట్‌కి ఎంత వాల్యూ ఇస్తామో, వెస్టీజ్‌ని బాడీలో ఒక పార్ట్ లాగా చేయండి. అది పార్ట్ టైమ్ అనే గాని కరెక్ట్‌గా చేద్దాం. సో, ఎందుకొచ్చాం? నాకేం గావాలి? నేను వెస్టీజ్ నాకొక అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడ డబ్బుంది. ఆ డబ్బు గురించి మనం రావాలి. మరి ఎలా? సో, డబ్బు అనేది కావాలి అంటే ఇక్కడ లెర్నింగ్. సో, టీమ్ వర్క్. ఒక పర్సన్‌కి మనం ఈ బిజినెస్‌ని అర్థం చేయాలి అంటే నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్ లేకుండా ఎప్పుడు ముందుకు వెళ్ళలేం. మీరు గుర్తుంచుకోండి, సరస్వతి దేవి ఉన్న చోటే లక్ష్మీదేవి ఉంటుంది. జ్ఞానం ఉన్న చోటే. అదే లక్ష్మీదేవి ఉన్న చోట సరస్వతి దేవి మనం ఉండలేము. ఎందుకంటే అర్థం జేసుకోండి, నా దగ్గర లక్ష్మీదేవి ఉంది. నేను డబ్బులు చాలా చూసుకుంటా అంటాం. హ్యాండిల్ చేసే అంత బుద్ధి అది ఉండాలి గదా మన దగ్గర. సో, అందుకే జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇలాంటి జూమ్ ఎందుకు పెట్టాము అంటే, సో, ప్రతి ఒక్క రోజు ఎవ్వరమైనా సరే ప్రొద్దున చాలా చాలా మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. పిల్లల్ని మీరు గమనించుకోండి. ఎగ్జామ్ రాగానే పొద్దున్న లెవ్వు, తొందరగా చదువుకో, రివిజన్ చెయ్యు, ఎగ్జామ్స్ ఉన్నాయి అంటాం. ఎందుకు? ఆ పొద్దున రివిజన్ చేసింది తొందరగా గుర్తుంటుంది మనకు. సో, ఈ మార్నింగ్ మనం జూమ్ ఎందుకు పెడుతున్నామంటే, మన మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. మార్నింగ్ మనం ఇలాంటి జూమ్ ద్వారా కొంతమంది లైఫ్ స్టోరీలు వింటాం. అండ్ ఎలా సక్సెస్ అవ్వచ్చు అనేది సీడీలు వింటాం. ఒక్కొక్కరు మాట్లాడిందల్లా, అరే! ఈ పర్సన్ చేస్తుంది నేనెందుకు చేయలేను? నేనిక్కడ చేయగలుగుతాను అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒస్తుంది మనకి. సో, దానివల్ల ఏమవుతుంది? నాలెడ్జ్ అనేది మనకు పెరుగుతూ ఉంటది. ఒక పర్సన్‌ని గూడా మనం హ్యాండిల్ చేయగలుగుతాం. ఒక పర్సన్ తెలిసిన పర్సన్ రావచ్చు, తెలియని పర్సన్ రావచ్చు. మన అవకాశాన్ని చూపిస్తాం. అవకాశం ద్వారా మన లైఫ్ ఇలా ఇలా మారుతదండి. మీరు కూడా ఈ అవకాశాన్ని తీసుకోండి. కలిసి పని చేద్దాము అనేది మనకు చెప్పడానికి కాన్ఫిడెన్స్ ఒస్తుంది. సో, నేను 140 మెంబర్స్‌ని నేను చూసాను. ఇప్పుడు 192 మెంబర్స్ వచ్చారు. సో, మెల్లమెల్లగా లేస్తాను, ఓపెన్ చేస్తాను అని గాదు. ఓపెన్ చేయండి. 6:05 వరకు మన జూమ్ ఓపెన్ అవ్వాలి. సో, మనం సక్సెస్ అవ్వడానికే వచ్చాము. ఊరికే వినడానికి రాలేదిక్కడ. సక్సెస్ ఒక్కరోజు మన లైఫ్ స్టోరీ ఇక్కడ నేను ఈరోజు మాట్లాడుతుంటే మీరందరూ ఎలా వింటున్నారో, ఒక్కరోజు మీ లైఫ్ స్టోరీ ఇక్కడ సక్సెస్ అవ్వడానికి మనం వినాలి. సో, ఈరోజు నేను ఒక గ్రేట్ వుమెన్ లెజెండ్‌ని నేను పిలుస్తున్నాను. సో, ఆ పర్సన్ ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేసి దాదాపుగా 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. సో, ఒక ప్రైవేట్ స్కూల్‌లో
టీచర్‌గా వర్క్ చేసుకుంటూ పార్ట్ టైమ్‌గా ఈ వెస్టీజ్‌లోకొచ్చింది. సో, మేడం ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? ఈరోజు మేడం మంచి ఇన్‌కమ్ తీసుకుంటుంది. అండ్ సొంతంగా కార్ తీసుకుంది. వాళ్ళ అబ్బాయికి గిఫ్ట్‌గా గూడా ఇచ్చింది. సో, మేడం లైఫ్ స్టోరీ మీరు ప్రతి ఒక్కరు వినండి. ఇలాంటి స్టోరీలు మీది గూడా అవ్వాలి. మీది ప్రతి ఒక్క వారం వీక్లీ మిమ్మల్ని నేను ఇన్వైట్ చేస్తాను. మీ స్టోరీ వినడం వల్ల ఒక్కొక్కరి లైఫ్ మారుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. సో, నేనిప్పుడు ఆ మేడమ్‌ని ఇన్వైట్ చేస్తున్నాను. సో, స్టార్ డైరెక్టర్ సరిత మేడం. సో, కమ్ ఆన్ ద స్క్రీన్ మేడం. డిజిటల్ స్క్రీన్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? బాగున్నాం మేడం. సూపర్. థ్యాంక్ యూ సార్. సో మేడం సో ఈరోజు మీ లైఫ్ స్టోరీ వల్ల కొన్ని ఇక్కడున్న వాళ్ళందరిది లైఫ్ మారాలి అని నేనైతే ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. సో మీ స్టోరీ ఒక్కసారి చెప్పండి. మీ స్ట్రగల్ మాకు తెలుసు. కానీ ఇక్కడున్న వాళ్ళందరికీ తెలవాలి. సో ఒక హౌస్ వైఫ్‌గా మీరు స్టార్ట్ చేసిన జర్నీ ఈరోజు కార్ తీసుకునేదాకా మీ స్టోరీ అనేది మాకు ఈరోజు చెప్పాలి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్. మీదే ఈ టైం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ మై అప్లాన్స్. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు సరిత. మేము ఇక్కడ వికారాబాద్ దగ్గర దారులు వికారాబాద్లో ఉంటాం మేడం. మాది అమ్మ వాళ్ళది వచ్చేసరికి బొమ్మలస్పేట. మాది ఒక మధ్య తరగతి కుటుంబం. అంటే మేము మా లోపల ఎంత ఉండాలో ఒక మధ్య తరగతి కుటుంబానికి అంతవరకు ఉంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేవాళ్ళం. మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళము, అన్నయ్య. ఆల్రెడీ శిరీష మేడం కూడా ఇంతకుముందు చెప్పింది. అక్కడనే గవర్నమెంట్ స్కూల్‌లో 10థ్ వరకు కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్ మహబూబ్‌నగర్‌లో చేయాల్సొచ్చింది అప్పుడు. నేను చిన్నగున్నప్పటి నుంచి మా నాన్న కనీసం పండగలకు గూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేది గాదు. అలాంటిది ఇంటర్ ఒకటేసారి మహబూబ్‌నగర్‌లో నన్ను జాయిన్ చేస్తే నేను ఉండలేకపోయినా. ఎంతనో స్ట్రగుల్స్‌తోని ఆ 2 ఇయర్స్ అమ్మ నాన్నని వదిలి ఉండాలంటే చాలా కష్టంగా కానీ కంప్లీట్ చేసిన. ఇంటర్ కంప్లీట్ చేయంగానే మేము ముగ్గురం అక్కా చెల్లెళ్ళం గాబట్టి, మా నాన్న మా అక్కది 10థ్ క్లాస్‌లోనే పెళ్లి చేసేసిండు 15 ఇయర్స్‌కే. మా అక్క బలవంతంగా నన్ను 15 సంవత్సరాలకి పెళ్లి చేసినావు, ఆమె నన్ను ఆపు అంటే ఇంటర్ వరకు చదివిపించి నేను ఎట్లా పెరిగినా అంటే ఇక ఒక మగపిల్లలాగా పెరిగినా మేడం. ఇన్నోసెంట్ అస్సలు గాదు. చెల్లెలు, అక్క చాలా సైలెంట్ ఉండేవాళ్ళు. నేను చిన్నగున్నప్పటి నుంచి గడబిడ. ఎక్కువ అల్లరి జేయడం, ఇంట్లో అందరిని నవ్వించడం, ప్రతి ఒక్కరితోని మాట్లాడడం నాకు అది పుట్టుక నుంచే ఉంది. అట్లా ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత పెళ్లి చేసేసిర్రు. పెళ్లి ఎట్లా అంటే ఇగ ముగ్గురం ఆడపిల్లలం గదా! మళ్ళీ నా తర్వాత చెల్లెలొస్తదనే ఉద్దేశంతోనే మా సార్ వాళ్ళు పెద్ద కుటుంబం. జాయింట్ ఫ్యామిలీ. మా ఇల్లు ఊర్లో మా దారుల్లో 1 ఎకరా పొలంలో ఉంటది. మాది పాత ఇల్లు. ఇప్పటికీ ఉంది. 16 ఎకరాల భూమి, పెద్ద కొడుకు అని జెప్పేసి హ్యాపీగా ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత 17 సంవత్సరాల్లో పెళ్లి చేసుకొని అసలైంది స్టార్ట్ అయింది. ఎట్లా ఉంటది ప్రతి ఒక్క ఆడపిల్ల అనుభవించిందే. అత్తమ్మ వాళ్ళ ఇంట్లోకొచ్చిన తర్వాత పెద్ద కుటుంబం. మా అత్తమ్మ వాళ్ళు 5 మంది అక్క చెల్లెళ్ళు. అత్తమ్మని ఇల్లరికం ఉంచుకున్నారు. దాంట్లో నేను పెద్ద కొడుకు, ఈయన పెద్ద కోడలి. మా అత్తమ్మ వాళ్ళందరూ అక్క చెల్లెలందరూ కలిసి 9 మంది. అక్కడ మరుదులు, మరదళ్ళు అంతా నాకు అర్థం గాని ప్రపంచం. అందరూ అన్నారు, "ఇంత పెద్ద ఫ్యామిలీకి ఇస్తున్నారు. ఈ అమ్మాయి నిజంగా చేస్తదా? ఉంటదా? ఇంత మోపిలాంలాగా పెరిగింది ముందే. అన్ని సాంప్రదాయం పాటించాలా. ఇంట్లో బయటికెళ్ళరు. కాంపౌండ్ వాల్ దాటి బయటికెళ్ళేది లేదు. ఉంటదా?" అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ నేను వాళ్ళ దాంట్లో మింగిలైనా, కలిసి అందరితోని కలిసిమెలిసి ఉంటూ పెళ్లి అయిన తర్వాత కలిసిపోయినా. కలిసిపోయిన తర్వాత మా సారు జాయింట్ ఫ్యామిలీ ఎట్లుంటది? అప్పటినుంచే నాకు ఫైనాన్షియల్ అనేది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే ప్రతీదీ హస్బెండ్‌ని డబ్బులు అడగడము. ఆయనకు గూడా మేము గౌడ్స్ కళ్ళమ్మేవాళ్ళం. షాప్ జూసుకొని గల్ల మొత్తం అత్తమ్మ వాళ్ళకి అప్పజెప్పి వచ్చేసేవాడు. ఏదో కొంత ఉంటుండే ఆయన దగ్గర. కానీ నాకు ఇబ్బందులు స్టార్ట్ అవుతున్నాయి. పిల్లలు పెద్దోడు పుట్టిండు. ఒక 1 ఇయర్‌కే వాడు పెద్దోడు పుట్టేసిండు. పెద్దోడు పుట్టేసిన తర్వాత ఖర్చులు పెరిగిపోతా ఉంటాయి గదా! స్టార్ట్ అవుతా ఉంటాయి. వాడు చాలా వీక్ ఉండే. పుట్టిన తర్వాత గూడా తనని ఒక 7 డేస్ అబ్జర్వేషన్‌లో పెట్టి, తర్వాత చాలా బాధపడాల్సొచ్చింది. ఎన్నో రోజులు ఆయన చుట్టూ హాస్పిటల్స్‌కి తిరగాల్సొచ్చింది. బాబు బతకడని గూడా చెప్పిర్రు. అయినా వాడిని బతికించుకున్నాము. పెద్దగా అవుతా ఉన్న 1 ఇయర్ కంప్లీట్ అవుతా ఉంది. కంప్లీట్ అవుతా అవుతుంటే అప్పుడు మా అన్న వాళ్ళు పూణేలో ఉండేవాళ్ళు. మా మేనమామది గూడా అక్కడ కల్లు దుకాణం చాలా బాగా రన్ అవుతుండే. సో, అన్న, వదిన అక్కడనే ఉండేవాళ్ళు. నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చూసి అన్న ప్రతీది నా లైఫ్‌లో, మా లైఫ్‌లో ప్రతి ఒక్కసారి మా అన్న ఉన్నాడు. మా అక్క చెల్లెల లైఫ్‌లో మా అన్న లేనిది మేము లేము. మా అన్న మాకు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేసుకుంటూ అట్లా ఉండేవాడు.
అయిన తర్వాత మా పాప పుట్టింది. మా పాప పుట్టిన తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువవుతా ఉన్నాయి. మా వల్ల అయితలేదు అన్నా అంటే, "వచ్చేసేయండిరా పూనా వచ్చేసేయండి. ఇక నేనున్నా గదా! చూసుకుంటా. బావని గూడా ఇద్దరు రండి" అని జెప్తే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లనే పూనా ఎళ్ళిపోయినాం. అప్పుడు పూనా ఎళ్ళిపోకముందు మా నాన్నకి పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వచ్చిన తర్వాత నాన్నని ఇక్కడ చూయించినాం. చూయించిన తర్వాత అందరము నాన్న కొంచెం క్యూర్ అయిండు. క్యూర్ అయిన తర్వాత పూనా ఎళ్ళిపోయినాం. పూణె ఎళ్ళిపోయిన తర్వాత ఫైనాన్షియల్‌గా మెల్లిమెల్లిగా డబ్బులు మా చేతికి రావడము, డబ్బులు పక్కకు పెట్టడము, ఇవన్నీ అవుతున్నాయి. హ్యాపీగా ఉన్నాము అనే మూమెంట్‌ల పూణె నుంచి వచ్చే లోపే మా నాన్న చనిపోయిండు. పూణెలో ఉన్నాం అందరము. మా నాన్న నా లైఫ్‌లో హీరో. ప్రతి అమ్మాయికి ఉంటుండొచ్చు ఇది. నాన్ననే హీరో. మా నాన్న ప్రతిది నా పెళ్ళయిన తర్వాత ఒక అమ్మాయి ఎలా ఉండాలి? ఒక కొత్త ప్రపంచంలో ఎట్లా బ్రతకాలి? అనుక్షణం నా ఎంబడి ఉండి నన్ను నడిపించిండు. నేను ఏ రోజు బాధపడ్డా గానన్నా నీకు నేనున్నా బేట ఇట్లా జెయ్యాలి. వీళ్ళతోని అత్తమ్మతోని ఇట్లా మాట్లాడాలి, మామతోని ఇట్లా మాట్లాడాలి, ఇట్లా ప్రతీదీ నేర్పిస్తుండే. అలాంటి నాన్న హెల్త్ క్యూర్ అయింది అనే టైంలోనే నాన్న చనిపోయిండు. మేము పూణేలోనే ఉన్నాము. నాన్న చనిపోతే కనీసం మేము అక్కడి నుంచి ఇక్కడ వెహికల్‌లో రావడానికి చాలా టైం పట్టింది. నాన్నని శ్మశానం దాకా తీసుకొచ్చిర్రు. నేనొక 10 నిమిషాలు మాత్రమే మా నాన్న శవాన్ని జూషినా. అప్పుడు చాలా బాధపడ్డా. మంచిగా అవుతుంది నా జీవితము అంటే, ఫస్ట్ పడేది అంటే మా నాన్ననే. అలాంటి నాన్న చనిపోతే గూడా నేను చూడలేకపోయినా, బాధపడ్డా అప్పుడు నేను. అయిన తర్వాత కొన్ని రోజులకు అసలు శూన్యమైపోయింది. నా జీవితమే శూన్యమైపోయింది నాన్న చనిపోయిన తర్వాత. ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ మా నాన్న నాకు. మిస్ అయ్యకపోయేసరికి నేనెట్లా ఉండాలి అని ఒక 2, 3 నెలలు గాదు, అసలు నేను మనిషినే గాలేను. అప్పుడు మా అన్న నాకు సపోర్ట్ ఇచ్చిండు. నాన్న లేకుంటే నేను నాన్న ప్లేస్‌లో నేను జూసుకుంటా. ఏ క్షణం మిమ్మల్ని నేను వదిలిపెట్టను అని జెప్పేసి, మా అన్న అప్పటి నుంచి మాకు సపోర్ట్ ఉన్నాడు. నాన్న చనిపోయినంక క్యూర్ కావడానికి నాకు చాలా టైం పట్టింది. మెల్లిగా బాగా పెద్దగా అవుతా ఉన్నాడు. మేము ఫైనాన్షియల్‌గా డబ్బులు కూడా సంపాదించుకున్నాం అక్కడ పోయిన తర్వాత. మా మా సార్ ఒక్కడు, మా సార్ తర్వాత మా మరిది, తర్వాత మా మరదలు ఇద్దరు ఆడపడుచులు. మా ఆడపడుచు పెళ్లి పెట్టుకున్నాం. మేము మంచిగా అప్పుడే 2 తులాల బంగారం పెద్ద కొడుకు, కోడలు కాబట్టి, మా మేనమామ మాతో పాటు ఉండి మాకు ఇప్పించిండు. "వాళ్ళకియ్యాలిరా మీరు" అని చెప్తే 2 తులాల బంగారం 50,000 మంచిగా ఇచ్చినాము. హ్యాపీగా ఉందాం అనే మూమెంట్‌లో బాబు స్కూల్‌కి జాయిన్ చేయాల్సిన టైమొచ్చింది. అప్పుడు మా దగ్గర డబ్బులయిపోయినాయి. అంటే అప్పుడు 50,000 అంటే అప్పుడు ఎక్కువ ఆ కాలానికి. 17 ఇయర్స్ బ్యాక్ స్టోరీ ఇది. అయిన తర్వాత మెల్లిగా బాబుని స్కూల్‌లో జాయిన్ చేద్దాము అనే ఉద్దేశ్యంతోనే ఉన్నాము. అప్పుడే అక్కడ కల్లు దుకాణం అనేది డౌన్‌ఫాల్ అయింది. ఏదో ఇష్యూ అయింది, కేస్ అయింది అని చెప్పి కల్లు దుకాణాలు బందయిపోయినాయి. సో, మా అన్న వచ్చిండు. మేము గూడా ఇక్కడనే అయిపోయినాం. మళ్ళీ ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. అంటే అప్పుడప్పుడే పోయినాము. అప్పుడప్పుడే డబ్బులు సంపాదిస్తున్నాము. మళ్ళీ ఇవన్నీ స్టార్ట్ అయ్యేసరికి సో, ఇంటి దగ్గర ఉండాల్సొచ్చింది. ఇంటి దగ్గర ఉండాల్సొచ్చినప్పుడు పిల్లల్ని మా బాబుని ఇక్కడ వికారాబాద్ సిద్ధార్థ స్కూల్‌లో జాయిన్ చేసినాము. అప్పుడు డబ్బులు లేక పాపని ఊర్లోనే చదివిపిచ్చేవాళ్ళం. నాకు నచ్చలే. ఉన్న ఇద్దరు పిల్లల్ని ఆస్తి ఉంది. లేదనీకే లేదు గానీ చెప్పుకోవడానికి మాత్రం ఆస్తి ఉంది. చేతిలో డబ్బులు లేకుండా అయిపోయినాయి. ఏం చేయాలనే ఉద్దేశంతోని అట్లనే పాపను ఊర్లో చదివిపిస్తే నాకు మనసొప్పలేదు. పిల్లలకి నేనే ఇంటి దగ్గర ప్రతి తల్లి చేస్తది. వచ్చి ట్యూషన్‌లు చెప్పి వాళ్ళని గురుకుల హాస్టల్‌లో మా ఫ్యామిలీలో బయట గవర్నమెంట్ హాస్టల్‌లో జాయిన్ చేసింది ఎవ్వరు లేరు. నేను జాయిన్ జేషిన. మా అన్న బాధపడ్డాడు. "ఎందుకురా అట్లనే చదివిపిత్తాం పిల్లల్ని" అంటే, "లేదన్నా పిల్లలు రేపటి నాటికి బాధపడతారు. ఒకరిని ప్రైవేట్ స్కూల్‌లో, ఒకరిని మామూలుగా ఊర్లో చదివిపిస్తే వద్దు అది" అని చెప్పేసి, మా బాబుని ఫస్ట్ మా బాబుకు హాస్టల్‌లో సీటొచ్చింది. అక్కడ సుచిత్ర మేడ్చల్ దగ్గర మా బాబుని జాయిన్ జేషినాం. నెక్స్ట్ ఇయర్ మా పాపకు గూడా వచ్చింది. మా బాబుని జాయిన్ జేసి వచ్చిన తర్వాత అందరూ నన్ను తిట్టడం. జాయింట్ ఫ్యామిలీ గదా! పిల్లలు బరువైనరా, ఉన్న ఇద్దరు పిల్లల్ని ఇట్లనే చదివిపిస్తుంటిమి. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్‌లో చదివినోళ్ళు జాబులు చేస్తలేరా? అందరూ జాబులే చేసుకుంటున్నారా? బతకలేరా? అని చెప్పి తిట్టేవాళ్ళు. కానీ మా హస్బెండ్ సపోర్ట్. నేనేం చేస్తున్నానో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన లేదు ఏసేద్దాం, ఏసేయి నీది మంచి ఆలోచన అని చెప్పి హాస్టల్‌లో ఏసిన తర్వాత మళ్ళీ మా బాబుని వదిలేక ప్రతి తల్లిదండ్రికి ఉంటదిది. ఒక కొన్ని రోజులు అసలు మనుషులం కాలేం. బాబుని హాస్టల్‌లో ఉంచాలే, వాడిని జూనికి పోవాలే, వచ్చే రోజు ఏడ్చుకుంటూ ఇద్దరం రావాలే, ఇద్దరం తినకుండా పడుకోవాలే. అట్లా 1 ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా పాప తనని గూడా జాయిన్ జేషిన. "ఏమైంది పిచ్చి పట్టిందా నీకు? పిల్లల్ని ఇద్దరిని దూరం జేసి ఏం జేసుకుంటావు నువ్వు?" అంటే ఎవ్వరనేది ఏదో అంటారు గానీ, ఆ బాధపడేది నేను. ఫైనాన్షియల్‌గా ఎలా ఉంది పరిస్థితి అంటే, ఎంత మంచిగా బతికినామో అంత ప్రాబ్లమ్స్‌కొచ్చింది. నాది నాకర్థమైంది. ఇది గాదని జెప్పి జాయిన్ జేషిన తర్వాత, అప్పుడు మా సార్‌తోనే నేను గొడవ స్టార్ట్ అయింది. పిల్లల్ని హాస్టల్‌లో ఏషినా ఉండాలనిపిస్తలేదు ఇంట్లో. జాయింట్ ఫ్యామిలీ గదా! ప్రతి ఇంట్లో పని జేషి, అన్నీ జేషి, నేను ఏదో ఒకటి జెయ్యాలనేది స్టార్ట్ అయింది నాకు. ఖాళీగా ఉన్న టైంలో నేను ఉండొద్దిది.
ఖచ్చితంగా నేనేదో ఒకటి జెయ్యాలి. నన్ను నేను నిరూపించుకోవాలి. ఈ లైఫ్ నాకు నచ్చట్లే. పని జేస్తున్నా, వంట జేస్తున్నా, ఉంటున్నా, పంటున్నా ఇదే పనయితుంది. ఇంకేమి లేదు ఆ లైఫ్‌కి ఇది నచ్చట్లేదని జెప్పి మాది పాత గోడల ఇల్లు ఉంటది. మాది రోడ్డుకే ఉంటది. మాది కాంపౌండ్ వాల్ పెద్దగా ఉండి మేము బయటికెళ్ళము గాబట్టి డోర్స్ అన్నీ గోడ మొత్తం క్లోజ్ ఉంటది. మా సార్‌ని నేను పర్మిషన్ అడిగి మా సార్ ఏమన్నాడు నాకిట్లా డోర్ పలగొట్టెయ్యు నేను ఏదన్నా వర్క్ జేసుకుంటా అని జెప్పి అంటే అప్పుడు మా మామకు, మా మేనమామ, మా నాన్న తర్వాత మా అన్న ఎట్లనో మా మేనమామ గూడా అట్లా చూసుకుంటుండే. ఇప్పుడు ఆయన గూడా చనిపోయిండు. మామ నాకిది నచ్చట్లేదు. ఫైనాన్షియల్‌గా ప్రతిసారి ఇబ్బందవుతుంది. అన్నని ఎన్ని సార్లని అడుగుతా ఏంది అంటే, పీకో మిషన్ తెచ్చిచ్చిండు. ఇంటర్ చదివినా గాబట్టి బయటికి పంపియరు గూడంగా. ఏదైనా ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా చేద్దామన్నా ఏదైనా పర్మిషన్ ఇవ్వరస్సలు. పిల్లల్ని హాస్టల్‌లో జాయిన్ చేసిననే అందరికి నా మీద కోపం. ఎవరు ఏమనలేక ఏమన్నా చేసుకొని నన్ను వదిలేసిర్రు. అట్లా పీకో మిషన్ తీసుకున్న తర్వాత మెల్లిగా అందరితోని నాకు ముందే అలవాటే గదా! అందరితోని మాట్లాడడము, కూర్చోవడము, నా దగ్గరొచ్చి అందరూ కూర్చునేవాళ్ళు. పీకో మిషన్, పీకో ఫాల్ మాత్రం కుట్టేదాన్ని. పీకో ఫాల్ కుడతా పోతుంటే మెల్లిగా అందరూ చీరలమ్మొచ్చు గదా! పీకో ఫాల్ వేరే దగ్గర చీరలు తెచ్చుకుంటున్నాం. నీకు పీకో ఫాల్ చేస్తున్నాము. చీరలమ్మొచ్చు గదా! అంటే ఇక్కడ మళ్ళీ ఎంటర్ అయింది నా లైఫ్‌లో మా చెల్లెలు శిరీష మేడం. అక్క నువ్వు చీరలమ్మక్క నీ వల్ల అయితదని జెప్పి వాళ్ళప్పుడు డబ్బులున్నాయి ఆమె దగ్గర. చేతి నిండా డబ్బులున్నాయి. తను రూ. 10,000 నాకిచ్చిందప్పుడు. అక్క నువ్వు చీరలు తెచ్చుకో, ఏమన్నా చేసుకో, నువ్వు సంపాదించుకో అక్క. ఎట్లా డోర్ పలగొట్టి ఇచ్చేసిండు కదా బావ నీకు చేసుకో అని చెప్తే, ఆ రూ. 10,000 మా మరిది ఇంకొక అతను సందీప్ అని ఉంటాడు. తనొక రూ. 5,000 రూ. 15,000 నేను బట్టలకు అప్పుడు నేను బయటికెళ్ళని వ్యక్తిని హైదరాబాద్ ఎళ్ళాలంటే ఎవరిని అడిగినా అడ్రెస్ చెప్తారు. ఏడ బావుంటాయి చీరలు, ఏడ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈజీగా అందరం తిరగగలుగుతున్నాం. ఎక్కడైనా తిరగగలుగుతాం. నేను బయటికి దాటలేను. కాంపౌండ్ వాల్ దాటి బయటికి ఎళ్ళలే అసలు. ఎక్కడికి గూడంగా. నేను ధైర్యం చేస్తా, మొండి పట్టు పడతా ఉంటే, మా హస్బెండ్ అప్పటినుంచి నాకు సపోర్ట్ ఉన్నాడు. సరే అని జెప్పేసి 15,000 నుంచి స్టార్ట్ జేసిన చీరలు తీసుకొని అడుగుతుంటూ మదీనా ఏడుంటది, చార్మినార్ ఏడుంటది, ఏ బస్ ఎక్కాలి, ఏ బస్సు దిగాలి అని జెప్పి ప్రతి ఒక్కరితోని కనుక్కొని మా వదిన ఇక్కడ నాకు ఆడపడుచులు, వదినలు ఎట్లుంటారో అందరూ దెలవదు గానీ, మా అక్క చెల్లెళ్ళము ముగ్గురం ఎట్లున్నామో, మా వదిన గూడా మాతోని అట్లనే ఉంటది. కొట్లాడుతది. మళ్ళీ ప్రేమతోనే ఉంటది. ప్రతీది మా కష్టాల్లో ఉంటది మా వదిన. మా సుఖాల్లో ఉంటది. తను నా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తనొచ్చేది. నేనిక్కడ చెప్పేది ఎవరు ఎళ్తారు నువ్వు ఒక్కదానివి వెళ్ళలేవు అంటే వదినొస్తుంది అని చెప్పి, నేను మా వదిన మదీనా ఎళ్లి ఆ చీరల మూటలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అంత ప్రాబ్లమ్ కాకపోతుండే బ్యాగులలో ఒక 40, 50 చీరలు మోసుకొని వస్తుంటిని. నా దాకా వచ్చి నన్ను బస్ ఎక్కిచ్చి ఆమె అటు ఎళ్ళిపోతుండే. డైరెక్ట్ ఎంబీబీఎస్‌లో ఎంజీబీఎస్‌లో వికారాబాద్ తాండ్ర బస్ ఎక్కిచ్చి తనెళ్ళిపోతుండే. అట్లా చీర మెల్లగా అమ్ముతా పోతున్నా. మెల్లిగా ప్రతి ఒక్కరితోని పరిచయాలు పెరుగుతున్నాయి. మాట్లాడుతా పోతా ఉన్నా. గిరాకీ మంచిగా అవుతుంది గానీ, మళ్ళీ ఆ 15,000 కాస్త నెక్స్ట్ నేను 30, 40,000 లక్ష దాకా పోయింది. లక్ష రూపాయల చీరలు గూడా తీసుకొచ్చిన. ట్రాన్స్‌పోర్ట్ ఇబ్బంది చాలా మా ఊరికి. అలాంటిది మా వదిన, నేను ఆ బ్యాగులు మోసుకొని వస్తుంటే 3 రోజులు బొబ్బలెక్కేవి చేతులు. భుజం మీద పెట్టుకునేవాళ్ళము, మోసుకొచ్చేవాళ్ళము. మా వదిన ఒకరోజు నా వల్ల కాకుండా నాతో పాటొచ్చి చీరలు నా దగ్గర ఉంచి తను మళ్ళీ నెక్స్ట్ డే ఎళ్ళిపోయేది. ఆ టైంల ఏడుపొస్తుండే. మంచిగా బతుకుదాము అనుకుంటే ఎన్నో కష్టాలు పెడుతున్నావు, ఎన్నో బాధలు పెడుతున్నావు దేవుడా! ఎన్ని రోజులు ఇదని చెప్పి కష్టాలు పెడితే రొట్టె చేయనీకి వస్తారు రాకుండే. మేము జాయింట్ ఫ్యామిలీ కాబట్టి నేను ఖచ్చితంగా ఫ్యామిలీకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఇవ్వలేను. అత్తమ్మకు, మామకి ఏమేమి చేయాలో మరదళ్ళు చిన్నగప్పుడు. ఏమేం జేయాలో అన్నీ జేసేది. 20, 30 రొట్టెలు జేసేదాన్ని ఒక్కదాన్ని అప్పుడు నేను. చేసి వాళ్ళకి డిస్టర్బ్ గాకుండా నేనెళ్ళి అంటే 3 రోజులు రొట్టెలు చేయడానికి రాలేదు. ఆ రొట్టెలు జేసినప్పుడు ఏడ్చుకునేదాన్ని. డబ్బులొస్తలేవా అంటే డబ్బులొస్తున్నాయి. కాకపోతే ఆ బాధ ఇంకా ఏదో గావాలి. అప్పటినుంచి నాకు స్టార్ట్ అయింది. ఇది గాదు ఇంకేదో జేయాలంటి అనుకునే క్రమంలో మెల్లిగా అందరూ అన్నారు చీరలమ్ముతున్నావు, పీకో ఫాల్ చేస్తున్నావు, పీకో ఫాల్ నీకియ్యాలే, బ్లౌజులు ఇంకెవరికియ్యాలన్నావు అంటున్నారు కస్టమర్‌లందరూ. అప్పుడు మళ్ళీ ఇంకొకటి అయితే మా పక్కన మా తోటి కోడలు బ్లౌజులు కుడుతుండే. చూపించుకుందామని చెప్పి వెళ్తే ఆమె కట్ జేస్తుంది. నాకు చూపిస్తావా అవి అని చెప్పి నేను పోతే తను తీసి దాపెట్టుకుంది. నాకప్పుడు ఇంకా మాట స్టార్ట్ అయ్యేది. అప్పుడు వచ్చిన. "నువ్వేం చేస్తావో తెలవది. నేను మిషన్ నేర్చుకుంటే నాకు పర్మిషన్ ఇయ్యు" అంటే అప్పుడు తనన్నాడు, "ఒక వారం రోజులు మాత్రం నీకు టైమ్ ఇస్తా. నువ్వు ఊకే నా ఎంబడి పడుతున్నావు గదా! ఒక్క వారం రోజులు మాత్రం టైమ్ ఇస్తా. ఎందుకంటే మా మరిది పెళ్లి కాలేదప్పుడు. నేను లేకుంటే ఫ్యామిలీలో చాలా డిస్టర్బ్" అని చెప్తే అప్పుడు ఒక వారం రోజులు మాత్రం అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ నేర్చుకున్నా. ఒక మిషన్ నేర్పేటామెకు ముందే చెప్పినా. "నీకు 1000 కాదు రూ. 2,000 ఇస్తా. నేను వారం రోజుల టైంలో నేర్చుకుంటే, వారం రోజులు ఏడికెళ్ళి నేర్చుకుంటా. నేను నేర్చుకుంటా. నీకెందుకు నువ్వు నేర్పియి" అని వారం రోజుల్లో బ్లౌజులు నేర్చుకొని మళ్ళీ ఇంటికొచ్చి యూట్యూబ్‌లో చూసి డిజైన్‌లు బోట్ నెక్ అని, అదని యూట్యూబ్‌లో చూసి నేర్చుకొని
నిద్ర పట్టేది కాదు. ఒకరికి బ్లౌజ్ సెట్ కాకుంటే ఆమెకేం చేస్తే ఇంట్లో చేస్తే కుట్టితే ఏది సెట్ అయితదని అలా తెల్లని దాకా నిద్ర పట్టేది కాదు. ఇది ఇట్లా కుట్టాలి, అది అట్లా పోయింది అట్లా నేర్చుకొని మంచిగా దారిలో నన్ను అనిత అని అంటారు. బట్టల షాపు అంటేనే అనిత, అనిత అంటేనే బట్టల షాపు, చీరల బ్లౌజులు కుట్టడము, డ్రెస్సులు కుట్టడం అనే దాకా మంచిగా నడిచేది. కాకపోతే ఆ రూ. 1,00,000 చీరలు తీసుకొనొచ్చినంటే 3, 4 రోజులు అయిపోతుండే. కానీ మన లేడీస్ ఎట్లుంటాము, మొత్తం చీరలన్నీ సెల్ఫ్ నుంచి తీయాలి, బయట పెట్టాలి, ప్రతి ఒక్కరితోని మాట్లాడాలి. ఆ చీరని పెట్టేసరికి లేవలేకపోతుండే. 3 రోజుల తర్వాత జ్వరమొచ్చేది. అంత స్ట్రగుల్ అయితుండే. వదిలేద్దామంటే గిరాకీ మంచిగా అవుతుంది. గిరాకీ మంచిగా అవుతుంది. కస్టమర్లు వస్తున్నారు. అంతా బాగా నడుస్తుంది. ఎట్లా వదిలేయాలి? కానీ మళ్ళీ అప్పటికి ఇది గాదు, ఇంకేదో ఉంది. ఇది గాదు, ఇంకేదో చేయాలనే క్రమంలో మెల్లిగా మా ఆడపడుచు నుంచి ఒక ఫోనొచ్చింది. "వదిన నువ్వు స్టిచ్చింగ్ చేస్తున్నావు గదా! ట్రైనింగ్ ఉంటది. ఒకటి లోయర్, హైయర్ అని ట్రైనింగ్ ఉంటది. నువ్వు ఆల్రెడీ ఏ డిజైన్ అయినా కుట్టగలుగుతావు. మనకి ఎగ్జామ్ ఉంటది. నువ్వు వెళ్ళగలుగుతావా మరి వెళ్దామా?" అంటే సరే అని చెప్పి వికారాబాద్‌లో మిషన్ తీసుకొనొచ్చి మిషన్ పైనే వాళ్ళు కొలతలిస్తారు. మనం స్టిచ్ జేసి ఆ మెజర్‌మెంట్ ప్రకారము పంపియాల్సొస్తది. అట్లా పంపిస్తే నేను దాంట్లో సెలెక్ట్ అయినా. సెలెక్ట్ అయిన క్రమంలో అక్కడనే 45 డేస్ మన హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర హై స్కూల్‌లో ట్రైనింగ్ ఉంటది 45 డేస్. అప్పుడు మా చిన్న ఆడపడుచుకి పెళ్లి సెటిల్ అయింది. అప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. "నువ్వేంది పిల్లల్ని హాస్టల్‌లో ఏసినావు, బట్టలు కుడుతున్నావు, మేము చెప్పినట్టే ఇంటలేవు నీవు" అని ఇంటి దగ్గర గొడవలు, ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవునాయి. ఈయన సపోర్ట్ లేకుండా నేనేది చేసేది కాదు. ఈయన చెప్తా అవుతుండే, "లేదు చెయ్యని, అమ్మ ఉండని" అని చెప్పి. పెళ్లి సెటిల్ అయినంక ఎట్లుంటది, మార్నింగ్ ఖచ్చితంగా 45 డేస్ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి. ఒక్క 5 రోజులు మాత్రమే సెలవులిచ్చిర్రు. మా ఆడపడుచు పెళ్ళప్పుడు ఆ సెలవులు తీసుకున్న. ఇంటికొచ్చిన చుట్టాలందరూ నన్ను ఒకలాగా చూడడం. ఈమె ఏదో ట్రైనింగ్ చేస్తదంట. మన ఖాందాన్‌లో ఎవ్వరు బయటికెళ్ళలేరు గానీ, ఈమె బయటికి పోయి తిరుగుతా ఉంది. అయిపోయిందా నీ ట్రైనింగ్? జాబొస్తదా? ఇవన్నీ అనేవాళ్ళు. సరేలే ఎవరన్నా ఏమనని భర్త అర్థం చేసుకుంటున్నాడు గదా అని జెప్పేసి ఆ ట్రైనింగ్ అయిపోయింది. నాకప్పుడే పరిచయమైంది మన మనీలా మేడం. ఒక నా ముందు చిన్ననాటి స్నేహితురాలు కాదు మనీలా మేడం. నేను తను కలిసి తను గూడా ఎగ్జామ్ రాసింది. ఎగ్జామ్‌లో గూడా కలవలే. ట్రైనింగ్‌లో కలిసినాం. అక్కడ ట్రైనింగ్‌లో గూడా ఊర్లో నేను బయటికెళ్తే నన్నేదో దయ్యం చూసేవాన్నట్టు చూసేవాళ్ళు. బ్యాగేసుకొని పోతా ఉంటే, ఈమె బుజ్జాయిల ఖాందాన్‌లో ఎవ్వరు ఎళ్ళలేరు గానీ ఈమె ఎళ్తుంది అనేవాళ్ళు. కానీ మా సారు అప్పుడు గూడా అదే అన్నాడు. నేను మా సారుకి చెప్పిన, "పలానా బాలరాజు గౌడ్ వాళ్ళ వైఫ్ ఈడ నిలబడ్డది అనే పేరు మాత్రం నీకు తీసుకురానియ్యను. ఇప్పుడు మన ఇట్లుంది. ఫ్యూచర్ ఎట్లుంటది? మనం ఈడనే ఉంటే ఈడనే ఉంటాం. నువ్వు నాకు హెల్ప్ జేయాలంటే సరే నీ ఇష్టం" అని చెప్పి ఆయన సపోర్ట్ జేస్తే అన్నీ ఒక ఆడపిల్ల హద్దులు ఎత్తైతే ఉంటాయో అవన్నీ నాకు నేను గిరిగీసుకొని అక్కడ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయింది. మన మహిళా మేడం పరిచయం అయింది. ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయింది. మళ్ళీ తిరిగి వచ్చేసిన. ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ గూడంగా నేను గిరాకీని ఎలాంటి డిస్టర్బ్ చేయలేను. మధ్యన పోయి వాళ్ళకి మళ్ళీ వాళ్ళకు చీరలు గిరాకీ వాళ్ళది వాళ్ళకిచ్చుకుంటూ చేసుకుంటూ ఉంటే మళ్ళీ నాకు దీంట్లో మళ్ళీ మా ఆడపడుచు స్వాతి అని మళ్ళీ ఫోను జేసింది. "వదినే ఐటీఐ ఉంటదంట చేస్తావా? అది చేస్తే పక్కా జాబొస్తదంట. ఎన్ని రోజులని ఈ బట్టలు కుడతావు? మళ్ళీ హెల్త్ ఖరాబ్ అయితుంది నీకు." అప్పటికే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. మెడల నొప్పి అవన్నీ స్టార్ట్ అయినాయి నాకు. స్టిచ్చింగ్ చేస్తే ఎట్లుంటది? మార్నింగ్ స్టిచ్చింగ్ ఎట్లా ఉందంటే 3 గంటల రాత్రికి లేసి, వంట చేసి 6 గంటల నుంచి కూర్చుంటే మళ్ళీ 11 గంటల వరకు స్టిచ్చింగ్ చేసిన రోజులున్నాయి. కానీ నా హెల్త్ మెల్లమెల్లిగా నాది నాకు అర్థమైతుంది. ఈయన తిడతా ఉండు కానీ గిరాకీ వస్తోంది అట్లా. వచ్చినప్పుడు బంద్ చేయనీకి రాదు. ఖచ్చితంగా అది ఎంత టైం అయినా పండగలనేది తెలవదు. ఇప్పుడు మన దగ్గర ఒక మేడం ఉంటది బొటెక్ నడిపి సునీత మేడం అంటది పండగలే తెలవదని. అట్లా పండగలు తెలవదు. ఏ పండగొచ్చినా నాకు మళ్ళీ ఇక్కడ నేను డిస్టర్బ్ కావద్దు. ఇవి చేసుకోవాలి, అవి చేసుకోవాలి. ఇవన్నీ చేసే క్రమంలో ఐటీఐ నాకు తెలిసింది. ఐటీఐ నుంచి ఎట్లా అంటే మార్నింగ్ 6 గంటలకు ట్రైనింగ్. అది 1 ఇయర్ కోర్స్. 1 ఇయర్ నేను చేయగలుగుతున్నా అని జెప్తే 6 గంటలకు నేను లేసి ఎట్లుంటది అప్పుడంటే, అప్పుడు 3 గంటలకు లేసి వంట జేసి, అందరికి మరుదులదంతా బట్టలు ఉతికి అన్నీ జేసి 6 గంటలకు ట్రైన్ ఉంటుండే. 6 గంటలకు ట్రైన్ ఎక్కి లకిడీకప్పులో దిగేవాళ్ళం. లకిడీకప్పులో దిగి మల్లేపల్లిలో నీలోఫర్ హాస్పిటల్ ముంగల నుంచి నడుచుకుంటూ మల్లేపల్లి కాలేజ్‌లో నేను ఐటీఐ జేసిన. ఐటీఐ చేసేటప్పుడు ఇక్కడ మళ్ళీ కస్టమర్‌లతోని స్టార్ట్. "నువ్వు మంచిగా ఇది గిరాకీని విడిచిపెట్టుకొని నువ్వేం జేస్తున్నావమ్మా" అంటే నా బాధేందో నాకు తెలుసది. చేతులు నొప్పి గావడము, అలసిపోవడము, బట్టలు మోసుకొచ్చి ఆ బాధ నాకే తెలుసు. కాబట్టి నేను ప్రతి ఒక్కరితోని మంచిగుంటుంటి. ఏంది అంటే డబ్బులు ఎవరైనా ఉద్ధరిచ్చేదాన్ని. ఖచ్చితంగా ఉద్ధరిచ్చి, ఆ ఉద్ధర మనిషి నాకు కనిపిస్తుంటే గూడా "నీకు పైసలు ఇయకపోతే అమ్మ ఏడిపోతాయి అక్క పోయేటప్పుడు ఇత్తువు పో" అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. అందరూ డబ్బులు అడుగుతుంటే "నువ్వు ఏడిపోతావు పో" అంటే ముందే నాకు తెచ్చిచ్చేవాళ్ళు వాళ్ళు భయంతోని. ఏమి అడగదు అని చెప్పి. అంత ప్రేమగా అందరితోని మింగిల్ అయినా గదా! "నువ్వెందుకు పోతున్నావు? మంచిగా డబ్బులొస్తున్నాయి. నువ్వెందుకు పోతున్నావు?" అంటే ఆ బాధ నాకు తెలుసు అనుకోని "లేదక్క కొన్ని
ఒక సంవత్సరం కోర్సు కదా, చేసి పిల్లలు లేరు కదా, ఎట్లా హాస్టల్లోనే ఉన్నారు అని చెప్పేసి ఆ కోర్సు కంప్లీట్ చేద్దామని వెళ్తున్నాను ప్రతి ఒక్కరితో చెప్పి. వాళ్ళు కుట్టడం మాత్రం వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకోము, నాకు ఖచ్చితంగా నువ్వే కుట్టాలి అనేవాళ్ళు. పైసలు వస్తున్నాయి, మధ్య తరగతి ఎలా ఉంటది, ఖచ్చితంగా ఆశ ఉంటది. అక్కడ నేను ఐటీఐలో వెళ్తూ నేను అక్కడ పర్మిషన్ తీసుకున్నాను. నేను ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతా అంటే, ఈ రూమ్‌లకైతే తాళాలుండయి. మిషన్ ఎత్తుకపోతే మాకు తెలవదని అన్నారు వాళ్ళు. అంటే మిషన్ గడ్డ ఎట్లుంటది, మిషన్ గడ్డని మోసుకొని ఆ బాధ నిజంగా అది చెప్పలేనిది. మిషన్ గడ్డ ఎట్లా లక్డీ కపూర్‌లు ట్రైన్ దగ్గర రైల్వే స్టేషన్‌లో దిగి అప్పుడు నాకొక్కదానికే వచ్చింది. మల్లేపల్లి మా సరౌండింగ్‌లో నాతో పాటు చేసిన వాళ్ళకి ఎవరికీ రాలేదు సీటు. నాకొక్కదానికే వచ్చింది. ఆ మిషన్ గడ్డని కిలోమీటర్ దగ్గర దగ్గర ఉంటదనుకుంటా. నడుచుకుంటూ ఈ చేతి నొప్పైతే ఈ చేతి నొప్పైతే ఈ చేతి హ్యాండ్ బ్యాగ్‌లో టిఫిన్ బాక్సు, మళ్ళీ వాళ్ళ నుంచి ఒక 2 డ్రెస్సులు, రోజు ఒక 2 డ్రెస్సులన్నా, 2 బ్లౌజులన్నా ఖచ్చితంగా అవన్నీ కలిపి మోసుకొని ఒక్కదాన్నే ఐటీఐ మల్లేపల్లి దాకా నడుచుకుంటూ వచ్చి, మళ్ళీ నడుచుకుంటూ స్టేషన్‌కెళ్ళేదాన్ని. అట్లా ఒక సంవత్సరం మొత్తం చేసిన. చాలా ఏడ్చుకున్నప్పుడు ఇంత ఏది ఏది మొదలుపెట్టినట్టే ఉంటుంది. హ్యాపీ వచ్చినట్టే వస్తుంది. మళ్ళీ ఎంబడే బాధలు. ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఇది గాదు అని ఐటీఐ కంప్లీట్ అయింది. ఐటీఐ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ కొన్ని చీరలు తీసుకొచ్చిన, మళ్ళీ నడిపిస్తా ఉన్నా. నడిపించే క్రమంలో మళ్ళీ నాకు జాబ్ కోసం నా రెజ్యూమ్ తీసుకొని ఒక 4, 5 స్కూల్స్ నేను తిరిగిన. ఏదైనా వస్తే బాగుండు. ఇంత చేసినా ఎందుకంటే ఊళ్ళో అందరూ అనేవాళ్ళు, ఈమెనేమో బయటికెళ్ళింది. మా ఖాందాన్‌లో ఎవరు బయటికెళ్ళలేరు. ఈమె బయటికెళ్ళి ఇవన్నీ చేయబట్టే జాబ్ రాకుంటే తిరుగుతాం. ఇవన్నీ నాకు తిరుగుతా ఉన్నాయి. నేను స్టార్ట్ చేసినా అంటే ఇది ఏం చేస్తది? జాబ్ వస్తదా లేదా? ఎక్కడ వేకెన్సీ లేవు. లాస్ట్‌కి ఒక స్కూల్‌లో నాకు మాది గవర్నమెంట్ స్కూలే. సెంట్రల్ గవర్నమెంట్. బట్ నేను కాంట్రాక్ట్ బేసిక్. అందరూ గవర్నమెంట్ టీచర్ అనుకునుంటారు. నేను గవర్నమెంట్ స్కూలే. కాకపోతే కాంట్రాక్ట్ బేసిక్‌లో చాలా తక్కువ సాలరీ నాది. ఆ తక్కువ సాలరీతోని వచ్చేసరికి వచ్చేసిన. బయటికొచ్చేసినాము. కొన్ని రోజులు నేను అప్ అండ్ డౌన్ చేసిన ఊరు నుండి. అప్పటికి మా మరిది పెళ్లి గూడా అయిపోయింది. మా మరిది పెళ్లి చేసిన తర్వాత నేను బయటికొచ్చే టైంలో ఇంట్లో ఎట్లుంటది, ఇంకా అప్ అండ్ డౌన్ చేసిన. అప్ అండ్ డౌన్ చేస్తుంటే గూడా చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. నేను ఐటీఐ చేసేటప్పుడు గూడంగా మా ఊర్లో నన్ను యూనిఫార్మ్ యేసుకుంటే నన్ను ఒక పిచ్చిదానిలాగా చూసేవాళ్ళు. ఐటీఐలో ఖచ్చితంగా యూనిఫార్మ్ యేసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరు నన్ను మా ఊర్లో మా ఖాందాన్‌లోనే నన్ను ఏదో తప్పు చేసినట్టు నన్ను చులకనగా చూసేవాళ్ళు. ఆ! ఈమె డ్రెస్ యేసుకొని ఐటీఐ డ్రెస్ యేసుకొని చిన్న పిల్లలాగా తిరుగుతుంది. పిల్లల్ని హాస్టల్‌లో ఏసింది. చిన్న పిల్లల ఒక్కదాన్నే కూర్చొని నేర్చుకునేదాన్ని. నేనేం తప్పు చేస్తలేను. నన్నెందుకు ఇట్లా చూస్తున్నారు అంటే, మా సార్ అప్పుడు అనేవారు, "ఎవరో ఏదో అంటారు. మొదలు పెట్టినవు చేసేసేయి ఇంగ. ఎట్లా బయలుదేరినవు" అని చెప్పి ఆయన నాకు సపోర్ట్ ఇచ్చేవాడు. అట్లా ఐటీఐ వచ్చిన తర్వాత జాబొచ్చింది. బయటికొచ్చేసినాము. బయటికొచ్చిన తర్వాత వికారాబాద్‌లో రూమ్ తీసినాము. రూమ్ తీసిన తర్వాత ఆయనకు గూడా ఇక్కడ అప్పటికే ఆయన కాలేజీలో ఇక్కడ వర్క్ చేస్తా ఉండే. వర్క్ చేసిన తర్వాత ఇద్దరము నాకు జాబొచ్చిన తర్వాత మంచిగా డబ్బులు ఎట్లుంటది జాబొస్తే అందరం అయిపోయింది ఇగ అన్నీ నాకు మోసే బాధలు పోయినాయి. చీరలు మోసే బాధలు పోయినాయి. అంత పోయినాయి. నేను హ్యాపీగా ఉండొచ్చని అనుకున్నా. కానీ అసలైంది అక్కడనే స్టార్ట్ అయింది. మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఆయనకు మెల్లిమెల్లిగా అప్పుడప్పుడు సెట్ అవుతుండు. కానీ నేనేదైతే అనుకున్న లైఫ్ అప్పుడు లేకపోయింది. మెల్లిగా ఏం జేయాలనే క్రమంలో స్కూల్‌కెళ్తా ఉన్నా. తప్పుతలేదు. నాకప్పుడు నేను మా బావ కొడుకు మ్యారేజ్‌లో నేను కింద పడ్డా. కింద పడ్డ తర్వాత నా బ్యాక్ పెయిన్ అనేది ఘోరంగా అయిపోయింది. స్కూల్‌కి పోకపోతే తప్పదు. ఇట్లా కూర్చున్నాము అంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉండే. అట్లా 2 ఇయర్స్ సఫర్ అయినా. అప్ అండ్ డౌన్ చేసినాము. పిల్లల్ని హాస్టల్‌లో ఏసినా. కరోనా టైంలో పిల్లల్ని ఇద్దరిని తీసుకురావచ్చింది. కరోనా టైంలో అసలు లైఫ్ ఏందో అర్థమైంది మాకిద్దరికి. ఎట్లుంటదంటే జాబ్ జేసే టైంలో ఏ పరిస్థితి ఎట్లున్నా, అదే బిజినెస్ సొంతంగా పెట్టుకుందామంటేనేమో ఈ ప్రాబ్లమ్స్. జాబ్‌లో ఉంది అంటే ఖచ్చితంగా స్కూల్‌కెళ్ళాల్సిందే. ఆయన చేయాల్సిందే. ఇద్దరు పిల్లల్ని నేను అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసిన. అమ్మ వాళ్ళ ఇంటికి అర్థమైంది. కోవిడ్ ఖచ్చితంగా మాకు అటాక్ అయితది. ఎందుకంటే నేను రోజు బస్ జర్నీ చేస్తున్నా. ఈయన ఖచ్చితంగా కాలేజీలో వర్క్ చేయాల్సిందే. సో, ఇద్దరము నలుగురు కలిసే ప్లేస్‌లోనే ఉన్నాం. సో, ఇది మాకెట్లా అటాక్ అయితదని జెప్పేసి పిల్లల్ని పంపించిన. పిల్లల్ని పంపించిన తర్వాత మాకిద్దరికి కరోనా అటాక్ అయింది. ఇద్దరిట్లో ఎవరికి ఫస్ట్ అయిందో తెలవదు. ఇద్దరికి కోవిడ్ అనేది అటాక్ అయింది. కోవిడ్ అటాక్ అయిన తర్వాత మా వల్ల ఎవరు బాధపడొద్దనే ఉద్దేశ్యంతో మేము ఓనర్‌లకు చెప్పేసినాం. వికారాబాద్‌లో రెంట్‌కి ఉంటుంటిమి. ఓనర్‌లకు చెప్పేసినాం మేము. ఓనర్‌లకు చెప్పేసిన తర్వాత పంపించేసిర్రు. భయపడ్డరు వాళ్ళు. ఇంటికి పంపించేస్తే ఇంటి దగ్గర గూడంగా మమ్మల్ని ఒక పురుగుల్లాగా జూషిర్రు. అది అందరికీ కోవిడ్ వచ్చిన వాళ్ళకందరికీ అర్థమైంది. అదొక భయంకరమైన వ్యాధి అని జెప్పొచ్చు.
మేమిద్దరం ఈయనకప్పుడే ప్రాబ్లమ్ హెల్త్ కొంచెం బ్లడ్ అనేది తక్కువైనుండే. ఆ మధ్యనే తక్కువై మేము హాస్పిటల్ చూపించుకొని కొంచెం కొంచెం బ్లడ్ ఇంప్రూవ్ అయ్యింది. అదే టైంలో ఇద్దరికి అటాక్ అయ్యేసరికి బతుకుతామో తెలవది, చనిపోతామో తెలవది. మా ఖాందాన్‌లోనే ఇద్దరు చనిపోయారు కోవిడొచ్చి. మేము ఇంటి దగ్గర ఉన్నామా ఐసోలేషన్‌లో అంటే ఫోన్‌లు చేసి చుట్టాలు బాధ పెట్టడం. మా ఆయన చచ్చిపోయిండు మరి మీరెట్లా? మా ఆయన చచ్చిపోయిండు మీరెట్లా? మీరు బాగున్నారా? ఎట్లున్నారు? మీరు భయపడకండి అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. మా ఆయన చచ్చిపోయిండు షుగరొచ్చి. ఆయన శవాన్ని గూడా చూసినాం గదా గ్రూప్‌ల. ఆయన శవాన్ని గూడంగా మనం చూడలేదు. వాళ్ళు తెచ్చిండ్రు. ఆ గుంత తోడిర్రు, పంపించేసిండ్రు అంతే. అని చెప్పి మళ్ళీ అరే! వీళ్ళు చుట్టాలా? ఏంది అర్థం కాలేదు. ఒకటే చెప్పిన. మనకు భూమి మీద నూకలు బాకీ ఉంటే ఖచ్చితంగా మనం బతుకుతాం. చనిపోయేదుంటే ఇద్దరం చనిపోతాం అని చెప్పి మేము మా అంతకు మేము ఎవ్వరు మాట్లాడలేరు. మాది చుట్టు భవంతి ఇల్లు అంటారు. మా వాళ్ళు పక్కన వాళ్ళు సెపరేటు. మా అత్తమామ మాకు 2 ఇండ్లుంటాయి. మా అత్తమామ వాళ్ళు ఇంకొక ఇంట్ల. మేమిద్దరమే ఆ పెద్ద ఇంట్లో మేమిద్దరమే. మమ్మల్ని కనీసం ఎట్లున్నావు అని ఎవ్వరు అడగలేరు. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు అర్థమైంది. జాబ్‌లో చేస్తుంటే ఇలాంటి లైఫ్ ఉంటది. ఒకవేళ ఏ హ్మ్, ఏమి పిల్లలకి ఏం ఆస్తి ఉంది అంతవరకే గాని చేతిలో డబ్బులు అప్పుడంత ఎక్కువ లేవు. ఇది బాగాలేదు అన్నట్టు అర్థమైంది. జీవితం ఏందో మాత్రం కోవిడ్‌లో ఎవరు ఏంది అనేది మాత్రం అర్థమైంది మా ఇద్దరికీ. కోవిడ్ నుంచి బయటికొచ్చిన తర్వాత మా అన్న హార్ట్ పేషెంట్. అయ్యుండి గూడా 14 డేస్‌కి మేము వచ్చేయండి అంటే, "నువ్వు హార్ట్ పేషెంట్‌వి అన్న మేము రాము" అంటే, "సస్తే అందరం సద్దాం రా. బతికితే అందరం బతుకుదాం. నాకిప్పుడే కరోనొచ్చి హార్ట్ పేషెంట్ ముందు నేను చనిపోనని గ్యారంటీ ఉందా? ముందొస్తావా రా బావకు ముందే హెల్త్ బాలేదంటే, మళ్ళీ అందరం వెళ్ళిపోయినాం. అప్పుడు మళ్ళీ శిరీష మేడం వాళ్ళకి కూడా వాళ్ళకి కోవిడ్ వచ్చి వాళ్ళు సఫర్ అయ్యారు. మేమందరము అయిపోయింది. కోవిడ్ అయిపోయిన తర్వాత ఇక మేము వికారాబాద్‌లో ఉన్నాం గదా! మెల్లిమెల్లిగా నాకు నచ్చలేదు అంటే ఫైనాన్షియల్‌గా ఇంకా ఏదో ఉంది. ఆ బాధ ఇంకా ఏదో ఉంది. ఇంకా ఏదో ఉంది. నేనేదో జెయ్యాలనే తపన మాత్రం నాకు అస్సలు హ్మ్, తగ్గలేదన్నట్టు. ఏం జెయ్యాలి అని జెప్పి నేను యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ జూషిన. అంటే ఇంటి దగ్గర కూర్చొని ఇంకేమైనా జేషేదుందా? నేను మార్నింగ్ స్కూల్‌కి 7:30, 8కి బయలుదేరితే ఈవినింగ్ 6 అయ్యేది. నాకు 2 అవర్స్ ఇంటి దగ్గరొచ్చి నాకు టైమ్ స్పెండ్ జేషేది. అట్లా నేనేం జేయాలని యూట్యూబ్‌లో జూస్తే ఏదో ఒత్తులు వేయడం మిషన్ అని, ఇంకా ఏదో అవి ఇవి వచ్చినాయి. డబ్బులు పెట్టే ఏదో దాంట్లో ఆన్‌లైన్‌లో మీరు కొన్ని డబ్బులు పెట్టాలి. ఇట్లా డబ్బులు పెడితే మీదేదో అడ్వర్‌టైజ్‌మెంట్ వస్తది. దాన్ని మీరు ఇది జేయాలి, అది జేయాలని చాలా వచ్చినాయి. ఇవేవి నచ్చక సైలెంట్ ఉన్నా. కానీ డ్రీమ్ మాత్రం నాకుంది. నలుగురితోని మాట్లాడేది. నేను నిజంగా చెప్తున్నా ఇది నేననుకున్నా. నలుగురితోని మాట్లాడి, నలుగురితోని హ్యాపీగా కలిసిమెలిసి టైం నా చేతుల్లో ఉండి, ఓరిని ముంచకుండా, నేను మునగకుండా ఏం బిజినెస్ లేవా అనేది మాత్రం నాకు మైండ్‌లో ఎప్పుడు ఉండిపోయింది. కానీ ఇవన్నీ జూషినా గాబట్టి కొన్ని వేరే నెట్‌వర్క్ నా దాకొచ్చినాయి. నువ్వు అందరితోని మాట్లాడతావు, అన్నీ జేస్తావు, నువ్వు ఇవి జేయొచ్చు గదా! అవి జేయొచ్చు గదా! అంటే అవన్నీ నా మొంగల్నే వచ్చినాయి, పోయినాయి. నేను జాయిన్ గాలేదు దేంట్లో గూడా. డబ్బులు పెట్టేదైతే నేను చెయ్యను. ఎందుకలా పలానా సరిత చెప్పింది అంటే మంచిగుండాలి. నలుగురికి నేను మంచిగా పంచాలే గానీ డబ్బులు కట్టేదైతే నేను చెయ్యనని ఎవ్వరి దగ్గర నేను ఏ నెట్‌వర్క్‌లో జాయిన్ కాలే. నెట్‌వర్క్ అంటేనే నాది మైనస్ మైండ్. ఇవన్నీ మస్తొస్తాయి, మస్తు పోతాయి అని చెప్పేసి. ఆ క్రమంలోనే మెల్లిగా అప్పుడు మన శిరీష మేడం వాళ్ళు వెస్టై‌లో జాయిన్ అయ్యారు. నా అక్రమ్ సార్ చెప్పడం వల్ల వెస్టేజ్‌లో వాళ్ళు జాయిన్ అయ్యిర్రు. నాకు ఫోన్ జేషింది. ఎక్సైట్‌మెంట్‌తోని తను నాకు ఫోన్ జేషింది. "అక్క వెస్టేజ్ సూపర్ అక్క జాయిన్ అయింది. జాయిన్ గా" అంటే నాకప్పటికే 2018లో గూడా నాకు వెస్టేజ్ ఆపర్చునిటీ వచ్చింది. కానీ నేను వినలేను. మా సార్ విననీయలేడు. ఎందుకంటే ఎవరింటికి పోయి తిరుగుతావు వీడికి అప్పుడే నన్ను బయటికి పంపించేదెక్కువ. పిల్లల్ని హాస్టల్‌లో ఏసిన అందరిని గాదని అప్పటికే నేను ప్రాబ్లమ్స్ ఉన్నా. ఇవన్నీ పడుతున్నాయి అవసరమా? వద్దు. ఇంత దాకా నేను ఒప్పుకున్నా అంటే నువ్వు అంతకే ఉండు వద్దు అని చెప్పేసిండియన. వద్దు అంటే కనీసం నేను ప్లాన్ గూడా వినలేను. వేస్టేజ్ ఆపర్చునిటీ మా ఆడపడుచు ఇంకో ద్వారా వద్దే నువ్వైతే చేయగలుగుతావు. అందరితోని మంచిగుంటావు. చేస్తావా అంటే వద్దు అని సైగ చేసిండు మా ఆయన. వద్దు అని పక్కన నుంచి. వద్దు కవిత నా వల్ల గాదు అని జెప్తే, సరే వదినే అని చెప్పి సైలెంట్ ఉంది. నాకు అది ఉంది గాబట్టి వెస్టేజ్ అనగా నాకు 2018లోనే వచ్చింది. ఇక్కడ ఎంతమంది అంటే మా వోళ్ళు 3 ఏండ్లయి జాయిన్ అయ్యి 4 ఏండ్లయి అంటారు గదా! అట్లా వెస్టేజ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను అదే చెప్పిన. నేను చాలా విన్నా నేను వద్దు అంటే, లేదక్క ఇది జెన్యూన్ కంపెనీ ఉంది. అక్రమ్ సార్ అని మీ మరిది వాళ్ళ ఫ్రెండ్ ఆయన. ఆయన చెప్తుంటే నేను అన్ని సెర్చ్ చేషినా, గూగుల్‌లో సెర్చ్ చేషినా అంతా ఉందంటే, సరే మీరు చేయండి అని చెప్పి అన్నా. అంటే "నువ్వు జాయిన్ కావంటే" జాయిన్ అయితా అక్క. నీవు చేస్తే ఎందుకు జాయిన్ కాను గానీ నేను బిజినెస్ జేయను. కొనుక్కుంటా. ఏదైనా కావాలంటే కొనుక్కుంటా చూడు అంటే, సరే అని చెప్పి ఏదో నేను కొనుక్కోవడం కూడా ఈయన కొననివ్వలేడు. రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకొనొస్తేనే కడుపవతల పడేస్తన్న పర్సన్ మా సార్. అది ఏందో ఏం కథనో, ఏం నూనె ఈయన హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్ ఇస్తాడు. అది నూనె ఏం నూనెనో ఏమో వద్దు అని చెప్తే, అరే సొంతోళ్ళు అన్నప్పుడు ఎందుకు ఇవ్వొద్దు అని చెప్పి ఐడీ కూడా నేనప్పుడు ఇవ్వలేను. ఇంటికొచ్చిర్రు. మనకు నా లైఫ్‌లో నా టర్న్ అయిన రోజు
ఆహ్, వినాయక చవితి అప్పుడు. శ్రావణ మాసం అయిపోయింది. వినాయక చవితి రోజు మా చెల్లెలు ప్రెగ్నెంట్ ఫిఫ్త్ మంత్. ఇప్పుడున్నాడు గదా! నిహాన్. వాడు కడుపులో ఫిఫ్త్ మంత్‌తో తను ప్రెగ్నెంట్ ఉంది. ఆ రోజు రాత్రి పూట ఈవినింగ్ టైమ్‌లో మా దగ్గరికొచ్చిర్రు. మన గ్రేట్ లీడర్ అక్రమ్ సారు, రమేష్ సార్ అండ్ శిరీష మేడం. వీళ్ళు ముగ్గురు ఎన్ని రోజులు కష్టపడతావు, నీ కష్టాలన్నీ దాటే రోజొస్తుంది. మేమొచ్చినాం అన్నట్టు సాయంత్రం పూట వినాయకుడిని ఇంట్లో కూర్చోబెట్టిన నేను. పూజ రోజు అందరిని పైన ఇంటి పక్కన వాళ్ళని, చెల్లెలొస్తుంది గదా! ఏదో ఆపర్చునిటీ నేను సెటిల్ అయినా ఇప్పుడు తనకంటూ హెల్ప్ అయితదిగా అనే ఉద్దేశంతోని అందరిని పిలిచినాం. పిలిచిన తర్వాత అందరూ వచ్చిండ్రు. జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అయ్యిండ్రు. అప్పుడు ఫస్ట్ నేను ఇయ్యాలి గదా! ఆధార్ కార్డు. మా సార్‌ది అడిగితే ససేమిరా అంటున్నాడాయన. ఆధార్ కార్డ్ అస్సలు ఇవ్వను నేను. నువ్వు లక్షలొస్తే నీవే తీసుకో. మీ చెల్లెలు ఎన్ని రోజులేమో వేస్ట్ అంటే వినలేవు. మీ చెల్లెలు అనేసరికి నువ్వు ఓకే అంటున్నావు. వాళ్ళేదో చెప్పేసరికి నీ ఇష్టం. నీకు డబ్బులు దీంట్లో వస్తే నీ డబ్బులు అడగను. నీదేమి అడగను. నాకు వద్దే వద్దు. ఇచ్చేసుకో అంటే ఆధార్ కార్డ్ ఇచ్చేసిండు. నాదే ఇచ్చేసిన. ఆధార్ కార్డ్ ఇచ్చిన తర్వాత జాయిన్ అయినాం. పక్కల వాళ్ళు కూడా జాయిన్ అయ్యిండ్రు. జాయిన్ అయిన తర్వాత నేను ఐడీ పోవద్దనే ఉద్దేశంతోనంటే ఏదో కొంచెం కొనుక్కున్నా నేను అంతే. నాకు ఆ మంత్ రూ. 5 ఏదో వచ్చింది. నేను ఏం కొనుక్కున్నానో నాకు గుర్తుకులేదు. కొనుక్కున్నా. మా చెల్లెలు జూమ్ వినక్కని స్టార్ట్ చేసింది. నాకు అప్పటికే బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువయింది. కూర్చోడానికి కూడా నాకు సరిగ్గా లేదు. ఒక 1 ఇయర్ నేను కొన్ని ఫంక్షన్‌లు కూడా అవాయిడ్ చేసిన. స్కూలుకి పోయినా, వచ్చినా అలాంటి పరిస్థితి ఉండే బ్యాక్ పెయిన్‌తోని నాకు. అట్లా ఉంటే, "అక్క నువ్వు దీంట్లో వాడక్క వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ బాగున్నాయి. అందరికి ఇస్తుండు మీ మరిది" అంటే, సరే, సరే వాడతా అని చెప్పి, మా ఫ్యామిలీకి ఇంకొక బ్యాక్ బోన్ రమేష్ సార్. మాకెవ్వరికి ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా రమేష్ సార్ మాకు కార్ తీసుకొని రావడం, మమ్మల్ని తీసుకెళ్ళడం. అట్లా వెస్టేజ్‌లో జాయిన్ అయినంక కూడా నన్ను 2 సార్లు హాస్పిటల్‌కి తీసుకెళ్ళిండు తనే. తీసుకెళ్ళిన తర్వాత మూడోసారి ససేమిరా అన్నాడు. నేను పిచ్చోనిలాగా కొడుతున్నా. ఒక మేడంని స్టోర్‌లో నాతోని మాట్లాడిచ్చిండు. మా వదినకి నొప్పి ఉందని చెప్పి ఆమె స్టిచ్చింగ్ చేస్తదంట. నాకింకా గుర్తుంది. "వదిన మీతోని మాట్లాడాను ఫోను నంబర్ ఇస్తే" "అవును నాకిట్లా తగ్గింది" అంటే నేను అప్పటికి కూడా హ్మ్. హ్మ్. సరే అన్న. చెవులు నొప్పిని అంతగా నేను వాడలేను. ఒకరోజు గట్టిగా కూర్చున్నాడు. నేను మీకెట్లా కనిపిస్తున్నా? ఇంతమందికి నేను సజెషన్ చేస్తున్నా, ఇంత చేస్తున్నా, నువ్వు జూమ్ ఇన్ అంటే తెలుసుకో కనీసం తెలుసుకోవద్దే అంటే కూడా జూమ్ వినవు. ఏం వినవు నువ్వు? నేను రాను మీ ఎంబడి. మాకు నీకు ప్రేమ గింతేనా? అన్నిటికి మేమంటావు. మేము రానే ఇష్టమొస్తే చేసుకో, తిరగనన్నా తిరుక్కో, ఏమన్నా చేసుకో. ఇక్కడ వేలు పోస్తున్నావు. ఒక్కటి బిల్లులో 30, 40 వేలు పెట్టినావు. ఆడ 3,000 పెట్టంటే నీకు ఏదైతదో డబ్బులది కాదు మ్యాటర్ అక్కడ. అప్పుడు మా సార్ హెల్త్ ఇక్కడ డాక్టర్లు లేరు, ఏం లేరు. ఏమన్నా అయితే అనే భయం. అట్లా రమేష్ సార్ అనేసరికి ఇంత మాట అంటున్నాడు గదా! పోదాము. పొయ్యైతే వద్దాము. అప్పటికి కూడా నెగెటివ్ పెట్టుకొనే పోయినాం. మనమైతే జాయిన్ గావద్దు. వాళ్ళేం చెప్పినా అని విందాము. రమేష్ సార్ ఏమన్నాడు, "నువ్వు విను. నచ్చలేదు అన్నావనుకో నేను మళ్ళీ అడగను. మళ్ళీ నేను వదినే బిజినెస్ చెయ్యి అనను. మా చెల్లెలు కూడా బిజినెస్ చెయ్యు అనడు. ఏమనడక్క." అంటే అప్పుడు మేము హ్యాబిట్స్ బొగులకుంట వచ్చినాం. వచ్చిన తర్వాత ఏది మాట్లాడినా నెగెటివ్‌గానే తీసుకోవడం స్టార్ట్ జేసినా. ఎందుకంటే నేనెక్కడ పాజిటివ్ అయితానో, నేనెక్కడ వీళ్ళకి బెండ్ అవుతానో అని జెప్పేసి ఏది మాట్లాడినా ఇన్నొస్తాయా? అన్నొస్తాయా? వస్తాయా రాజు ఇవన్నీ? మేము రాజు అంటాం రమేష్ సార్‌ని ఇంట్లో. వస్తాయా అంటే నేను సప్పుడుదాకా మీటింగ్ అయ్యే వరకు మాట్లాడకపోతే సప్పుడుదాకా విను. మొత్తం విన్నాక నాతోని మాట్లాడంటే నెగెటివ్ కాస్త నిజంగా మన ఎస్‌పీ బాలు సార్ అంటారు. ఎవరైతే చేతులు దూరం ఉన్నాయో కొద్దిసేపు ఆగండి. చేతులు జోడించి చప్పట్లు కొడతారని. అట నేను అందరిది విన్న తర్వాత ఒక మేడం బ్యాక్ పెయిన్‌ది రిజల్ట్ చెప్పింది. చాలా మంది వాళ్ళ హెల్త్ సప్లిమెంట్ వాడిన వాళ్ళందరూ రిజల్ట్ జెప్పిర్రు. అప్పుడు నేను ఆటోమేటిక్‌గా నాకు తెలవకుండానే నమ్మకం అనేది వచ్చేసింది. వచ్చిన తర్వాత కూడా మన రమేష్ సార్ చేసిన సప్లిమెంట్ తీసుకోలేను. అక్కడ ఆ మేడంతోని మన అనిత మేడం ఉంది. ఆ మేడంతోనే వెళ్లి మేడం మీరేదేదో వాడిర్రంటే రమేష్ సార్ చెప్పిన సప్లిమెంట్ సేము, ఆ మేడం చెప్పిన సప్లిమెంట్ సేమ్. నేను పిచ్చోన్నా వదినే అంటే ఏమనకు అని చెప్పి అప్పటికి ఈయనకిష్టం లేదు. ఎందుకంటే ముందే మొద్దన్నావు మీ చెల్లెలు మీ మరిది చెప్పగానే నీ ఇష్టం ఏమన్నా చేసుకో అని చెప్పి కోపంతోని రూ. 4,000 టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయిండు. నువ్వేమైనా నన్ను అడగొద్దు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ అయిందనుకో మళ్ళా నాకు చూపియని కూడా నువ్వు అనొద్దు అని చెప్పేసి పెట్టిపోయిండు. యూజ్ చేయడం స్టార్ట్ చేసిన. తెచ్చుకున్న ఏది ఎట్లా యూజ్ చేయాలో చెప్పిండు. చెప్పిన తర్వాత యూజ్ చేయడం స్టార్ట్ చేసిన. అప్పుడు నేను రమేష్ సార్‌కి ఒక బిజినెస్ చేయి అంటే ఈ బ్యాక్ పెయిన్ వాడినప్పుడు చెప్పిన. "నువ్వు ఇంత నా ఎంబడి పడుతున్నావు గదా! సరే నీ బిజినెస్ ఇప్పుడు వాళ్ళకి డబ్బులొస్తున్నాయి. కొంచెం మా నెగెటివ్ గూడా అరే వస్తున్నాయి గదా! అప్పటికి ఎన్ని రోజులొస్తాయి అనుకున్నాం. రానైతే వస్తున్నాయి గదా! ఎవరితోనైతే డబ్బులు పెట్టిస్తలేరు గదా! అని మెల్లిగా కొంచెం పాజిటివ్‌కొచ్చినాం. అట్లా నా బ్యాక్ పెయిన్ రిజల్ట్ ఎంత ఘోరమంటే తనే నా ఎంబడి మా చెల్లెలు అప్పుడు 9థ్ మంత్ అప్పుడు నాకు సివియర్‌గా అయినప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ అంటే ప్రెగ్నెంట్ లేడీని లోపలికి పర్మిషన్ ఇవ్వలేరు. మా సార్ వచ్చిండు. నాకు భయపడుతున్నా అని చెప్పేసి మా సార్ వచ్చిండు. ఆ స్కానింగ్ గూడా నాకు నా ఎంబడి ఉండి చేయించింది వీళ్ళే. అలాంటిది మెల్లిగా రిజల్ట్ స్టార్ట్ అయింది.
రిజల్ట్ స్టార్ట్ అయినంక ఊకుంటున్నా. ఇంగ అబద్ధం చెప్పడం నా వల్ల గాలేదు. అప్పటికి మధ్యన ఒకసారి చేస్తా ఉన్నారు. ఇద్దరు చేస్తా ఉన్నారు. "ఎట్లుంది? బ్యాక్ పెయిన్ తగ్గిందా? ఎట్లుంది?" అంటే ఏదో కొంచెం అన్నట్టుంది. అంటే సరే అని చెప్పిండు. కానీ 20 డేస్‌లో మిరాకిల్ జరిగింది. నా బ్యాక్ పెయిన్ రిజల్ట్ స్టార్ట్ అయ్యింది. అప్పుడు నాకు అసలైన కథ ఇప్పుడు స్టార్ట్ అయిందింగ. ఇన్ని రోజులు ఒక మైండ్ సెట్ ఎట్లనో ఉన్నా, అదేదో చేయాలని మాత్రం ఉంది. కాకపోతే ఇక్కడ వికారాబాద్‌లో నేను ఇక్కడికొచ్చిన తర్వాత నాకెవరు అంత పరిచయం లేరు. ఊర్లో చాలా పరిచయం ఉన్నారు. ఫ్రెండ్స్ ఉన్నారు. సర్కిల్ ఉంది అంతేగాని ఇక్కడ నేను ఏడికి పోదు అన్నది మా చెల్లెలు. "అక్క నువ్వు బ్యాక్ పెయిన్ రిజల్ట్ వస్తే బిజినెస్ చేస్తా అని మాటిచ్చినావు. తెలుసు గదా నీకు. చేయాల్సిందే నువ్వు" అంటే అప్పుడు జూమ్ స్టార్ట్ జేసిన. ఆ జూమ్ గూడా నేను ఎవరిది తినేదాన్ని అశోక్ సార్‌ది, సలీం సార్‌ది మాత్రం జూమ్ వచ్చినప్పుడు చెప్పనేదాన్ని. రోజు నాకప్పుడు అంత ఇష్టం లేకుండానే గదా! అశోక్ సార్, సలీం సార్ అంటేనే ఎట్లా అక్క నువ్వంటే నాకు వీళ్ళిద్దరి మాటలు నచ్చుతాయి. అశోక్ సార్, సలీం సార్ సీరియల్ ఉన్నప్పుడు నాకు లేపు. జూమ్ ఊకే పొద్దు పొద్దున నాకు తెలవదు. నాకు నెట్ అయిపోయింది అంటుంటే, నెట్ పొద్దు పొద్దున్న ఎట్లా అయిపోయింది అంటే, సని గారు చూషిండు ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేదాన్ని. అట్లా మెల్లి మెల్లిగా సిస్టమ్‌కు కనెక్ట్ అవుతా ఉన్నాం. సిస్టమ్‌కు తర్వాత కనెక్ట్ అయినా. సో, నేను ఎవరికి చెప్పాలి అంటే మా చెల్లెలు "నీ లిస్ట్ తీయక్క నీ ఫోను నంబర్‌లో. చెయ్యి నాకు తలుగుతున్నావు నాకెవరు తెలుసు" అంటే నువ్వు లిస్ట్ తీయి అని చెప్తే లిస్ట్ తీస్తే మా ఊర్లో తెలిసిన వాళ్ళు ఇక్కడనే ఉంటారు వాళ్ళు వికారాబాద్‌లో. సో, వాళ్ళ దాకా వెళ్లి ఆపర్చునిటీ ఇచ్చిన. జాయిన్ అయ్యిండ్రు. నేను ఫస్ట్ వికారాబాద్‌లో నేను, రమేష్ సార్, శిరీష మేడం అక్కడ. ఎళ్ళినం. నేను నా కొడుకుని తీసుకొని డైరెక్ట్ ప్లాన్‌కెళ్ళిపోయినా. వెళ్ళిపోయి ప్లాన్ చెప్పినాము. జాయిన్ అయ్యిర్రు కొందరు. కొందరు నో అన్నారు. కానీ చాలా ఇబ్బంది. నా కొడుకున్నప్పుడు వాడు బండి మీద తీసుకొని పోయిండు. వాడు లేడు అన్నప్పుడు మా సార్ రమ్మని నేను రాను అనేవాళ్ళు. "నువ్వు ఏది నన్ను కాదనకుండా నీ ఇష్టం వచ్చినయి చేస్తున్నావు. నేను అన్నిటికి పర్మిషన్ ఇచ్చినా, ఇదంటే నాకు నచ్చుతలేదు తిరుగుడు నాకు నచ్చుతలేదు. అది ఎట్లుంటదో తెలవదు. ఇంకేమో" అని చెప్పి ముందు సపోర్ట్ ఇయ్యనన్నాడాయన. సపోర్ట్ ఇయ్యను అన్న తర్వాత నేను ఒక్కదాన్ని స్టార్ట్ చేసినాక ఒక 1 మంత్ 10 డేస్ 10 డేస్ వర్క్ చేస్తే నాకు 1300 చెక్కొచ్చింది. మస్తు సంపాదించిన 3000 ఫస్ట్ మంత్‌లోనే. సీఎల్‌సీ తీసుకున్న మంతే నాకు 1300 చెక్కొచ్చింది. ఆ 10 రోజుల వర్క్‌కి. ము ఆ ప 3000 పెట్టి కొనుక్కున్నాం. 1300 వచ్చింది అంటే అన్నీ మైనసే గదా! అట్లొచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళా నెక్స్ట్ మంత్ ఇంకా ఎవరికి చెప్పాలి అనే క్రమంలో మీటింగ్‌కి అటెండ్ గా అక్క అంటే ఇక్కడ వికారాబాద్‌లో సరౌండింగ్‌లో లోకల్‌లో మీటింగ్ అవుతుండే. అటెండ్ అయితే నా తరపున ఎవ్వరు లేరు. ఒక్కదాన్నే. అందరూ టీమ్ వాళ్ళు వచ్చేవాళ్ళు వేరే మన బ్రదర్‌లనైతే వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. నేను పిచ్చిదానిలెక్క ఒక్కదాన్నే నిలబడేదాన్ని. అట్లా 2 వారాలు తిరిగిన. ఒక్కదాన్ని ముందే. తర్వాత మళ్ళీ నెక్స్ట్ నేను వాళ్ళు బయట లోపల మీటింగ్ అయితుంటే బయట కూర్చొని మళ్ళీ మా శిరీషకి ఫోను చేసిన. "ఇట్లా రా అందరూ వచ్చిర్రు. నేను పిచ్చిదానిలాగా ఉన్నా. నాకీడ కూసోబుద్ధి అయితలేదు. పోబుద్ధి అయితుందంటే, "నువ్వు బాధపడకక్క నీ వల్ల అయితది. నువ్వు నా ఫ్రెండ్స్‌లో నా ఫోను కాంటాక్ట్‌లో ఎఫ్ అని ఫీడ్ చేసుకుంటా. అది మా చెల్లెలికి తెలుసు. నీ ఫ్రెండ్స్ లిస్ట్ తీయక్క కష్టపడేవాళ్ళు. నీలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళ లిస్ట్ తియ్యు" అంటే నాకప్పుడు మనీలా మేడంది నంబర్ పోయినుండే అనుకోకుండా ఒక హాస్పిటల్‌లో కలిసి మళ్ళీ ఫోను నంబర్ తీసుకునిండి నేను. తను మళ్ళీ ఎఫ్ మనీలా అని సేవ్ చేసుకున్నా. నాకిప్పటికి అదే ఉంటది. అప్పుడు నాకు మనీలా మేడం పరిచయమయింది. పరిచయమైందంటే గుర్తుకొచ్చింది. మహిళా మేడంకి ఫోను జేషినా. ఫోను జేషి "మహిళ ఇట్లా నేను ఆపర్చునిటీ తీస్తున్నా జాయిన్ అయితావా?" అంటే "డబ్బులు కట్టేదా?" అన్నది ఫస్ట్ తను. ఒక్క రూపాయి పెట్టేది లేదు అన్నా. "వచ్చేసేయి" అని చెప్పింది. నేను మా సార్ ఎళ్ళిన తర్వాత ప్లాన్ చెప్పగానే ఆధార్ కార్డ్ తీసి ముంగల పెట్టింది. జాయిన్ అయింది. కొంచెం హోప్ వచ్చింది. అంటే నాలాంటి పర్సన్ ఉన్నది అని చెప్పి. తను గూడా జాయిన్ అయ్యింది. తను గూడా ఆధార్ కార్డ్‌లు పెడుతుంది. కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. కానీ మీటింగ్స్‌కి మాత్రం ఎవ్వరు వచ్చేది గాదు. ఎవ్వరికి చెప్పినా పీబీ వస్తుంది, బిజినెస్ అవుతుంది అంటే కన్జ్యూమర్‌గానే ప్రతి ఒక్కరితోని మాట్లాడితే, "అరే! ఈమె చేస్తే మంచిగానే ఉంటదిలే, ఈమె చెప్తే మంచిగానే ఉంటది. నా మాట వినో ఏమో" అని కొనుక్కున్నారు. కొనుక్కున్నారు. అంతవరకి జూమ్‌లో జాయిన్ కాలేరు. ఎవరు చెప్తే జూమ్‌లో జాయిన్ అయ్యేవాళ్ళు గాదు. మళ్ళీ ఫిజికల్ మీటింగ్‌కి వస్తామంటేనే రాకుర్రి. వస్తామని ఇప్పుడే వస్తున్నాం. నిజంగా వస్తావా? నువ్వు వస్తానే నేను వెళ్తా వస్తావా? అంటే, "లేదు వస్తాం నువ్వు వా" అంటుండ్రి. అట్లా ఒక 2, 3 వారాలు నా బిజినెస్ స్టార్ట్ అయినాక ఒక 2, 3 వారాలు అక్రమ్ సార్, రమేష్ సార్ ఇద్దరు పెట్రోల్ పోసుకొని నుంచి నాకు టీమ్ అవుతా ఉంది అంటే రమేష్ సార్, అష అక్రమ్ సార్ ఇద్దరు పెట్రోల్ పోసుకొని వస్తా ఉంటే నాకే సిగ్గనిపిస్తుండే. సార్ ఈ వారం 10 మందిని పిలిచినా ఖచ్చితంగా 8 మంది వస్తారని చెప్తుంటి. ఒక్కరు వచ్చేది గాదు. నాకు ఒక్కటుంది మొండిదాన్ని నేనేదైతే వద్దు అనుకుంటానో అది చేసే చూపిస్తా. అది ముందు నుంచి ఉంది. నేను అటెండ్ చేసుకుంటూ వచ్చిన. కానీ దీంట్ల నాకది పోతదా? నేను ఏడ పోయినా నలుగురిలో మంచిగా బతుకుంటూ వచ్చిన. ఈ వెస్టేజ్‌లో జాయిన్ అయిన 4 రోజులు సంసారం ఏమది అన్నీ మళ్ళీ బంద్ చేసి కూర్చున్నదనే మాటొస్తదా? ఎవ్వరు వింటలేరు అనుకుంటూ బాధపడుకుంటూ నేను రమేష్ సార్‌కు, అక్రమ్ సార్‌కు చెప్పేసిన. సార్ ఇది నా వల్ల అయ్యేటట్లు లేదు.
అంటే నీ వల్ల ఎందుకు కాదు మేడం, నువ్వు పులివి మేడం, నువ్వు అది మేడం అని రమేష్ సార్, అక్రమ్ సార్ నీ వల్ల కాదమ్మా, మేము ఇంకెవరితో మాట్లాడాలి, మా వల్ల కాదు, నీ వల్ల ఎందుకు కాదు, నీ వల్ల అవుతుంది అనేవాళ్ళు. ఏడైతుంది సార్ మీరేమో అన్నప్పుడు ఏమో నేను మంచి హ్యాపీగా ఫీల్ అవుతా. ఎవ్వరు వస్తే అంటే నువ్వు నిలబడు మేడం, నా వల్ల కాదు అని పక్కకు పెట్టు, నువ్వు నిలబడు ఫస్ట్, మేము ఏం చెప్తే అది చెయ్యి, ఎట్లా నీకు టీం కాదో నేను చూస్తా. ఇప్పుడు నువ్వు బాధపడ్డావు, ఇప్పటికి నేను అక్రమ్ సార్ మాటలు రమేష్ సార్ మాటలు మర్చిపోను. నువ్వు ఇప్పుడు సింగిల్గా అనుకోండి, నీ టీం రాబోతుంది, నీ టీంకు నేర్పించాలంటే నువ్వు ఇక్కడ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నువ్వు 1 ఇయర్ చిన్నపిల్లలాగా ఐటీఐ చేసినావు. నా స్టోరీ మా వాళ్ళకి తెలుసు, రమేష్ సార్ చెప్పిండంట ఎంత కష్టపడ్డావు. ఆ కష్టం కూడా ఇది కష్టం అనిపిస్తుంది అంటే, కష్టం లేదు కానీ ఇబ్బంది అనిపిస్తుంది, ప్రతి ఒక్కరిని అడగాలంటే ఇబ్బంది అనిపిస్తుంది, ఏమనుకుంటారో వింటారో వినరో అవన్నీ పక్కకు పెట్టి మేడం, నీ పిల్లలను గుర్తుపెట్టుకో, నీ పిల్లల జీవితాన్ని మార్చే అవకాశం ఇది, నీ ఫ్యూచర్ మార్చే అవకాశం ఇది, నువ్వు గుర్తుపెట్టుకునే ఉద్దేశంతో మాట్లాడుతుంటే అప్పుడు సరే అని చెప్పి నిలబడ్డాము. మెల్లిమెల్లిగా టీం అవుతా ఉంది. ఫస్ట్ మంత్ చెక్ 1300, సెకండ్ మంత్ది 1370 రూపాయలు. 1370 రూపాయలు వచ్చినప్పుడు మా సారు, 70 రూపాయలు పెరిగిందిలే, నీకు ఇంక్రీజ్ అయింది, డబ్బులు ఎక్కువ వచ్చినాయి అని చెప్పి పండగ చేసుకో అన్నాడు. అరే బయట నెగిటివ్, ఈయన తిట్టడము, ఈయన నెగిటివ్, ఏం చెయ్యాలి, మళ్ళీ ఇంట్లో పని చెయ్యాలి, మైండ్ మొత్తం వెస్టేజే. ప్రతి ఒక్కరికి ఉంటది ఇది స్టార్టింగ్ లో, మైండ్ మొత్తం వేస్టేజ్. వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి, వీళ్ళతో ఇట్లా మాట్లాడాలి, వీళ్ళతో ఇట్లా మాట్లాడాలి, ప్రతి లిస్ట్ తీయడం తెల్లని దాకా వస్తే కళ్ళ వేస్టేజే. అట్లా థర్డ్ మంత్ మళ్ళీ ఊరికి వెళ్ళిపోయినా. మా దగ్గర ఆర్ఎంపీ డాక్టర్ వాళ్ళు అన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు, అన్న నేను 2 months ఫాలో అప్ పెట్టిన. థర్డ్ మంత్ ఆయన ఒప్పుకున్నాడు. ఆయన దగ్గరికి పోయి మాట్లాడితే ఆయన కొన్ని సప్లిమెంట్స్ ఇచ్చిన, మా అందరిని కలిసిన, అట్లా బ్రౌన్స్ డైరెక్టర్ కంప్లీట్ అయింది. 4000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. నాకు అశోక్ సార్ నుంచి ఫోన్ వచ్చింది, మేడం కంగ్రాచులేషన్స్, అప్పటిదాకా ఎక్కువ మాట్లాడకపోయేది అశోక్ సార్ వాళ్ళని, కంగ్రాచులేషన్స్ మేడం అని చెప్పి నాకు కాల్ చేసిండు. చాలా హ్యాపీగా అనిపించింది. చేయి మేడం, మీకు అందరు సపోర్ట్ ఉన్నారు, నువ్వు ఇట్లనే చెయ్యి అంటే ఇక బ్రౌన్స్ డైరెక్టర్ అయినాము. నెక్స్ట్ మంత్ మహిళా మేడం డ్రాప్ అయిపోయింది, వాళ్ళ మామకి హెల్త్ ప్రాబ్లం వచ్చి, అట్లా నేను మళ్ళీ కంటిన్యూ చేసిన. అయితే ఏం చెప్పిండు మళ్ళీ అశోక్ సార్ అంటే, మేడం నువ్వు ఈ మంత్ 2000 పీవీతో క్వాలిఫికేషన్తో మాత్రం బ్రౌన్స్ డైరెక్టర్ అయినా 4000 రూపాయలు వచ్చినాయి కదా, టీమ్ బిల్డింగ్ బోనస్తో అయితే నీకు చెక్ ఇంక్రీజ్ అవుతుంది, నువ్వు ఇంత కష్టాన్ని ఇంకా కొంచెం పడ్డావంటే నీకు 8000 రూపాయల పైన చెక్ వస్తుంది అంటే, సరే అని మళ్ళీ సెకండ్ మంత్ గట్టిగా ఇంకా గట్టిగా చేస్తే 8000 రూపాయలతో సిస్టమ్కి కనెక్ట్ అవుతా ఉన్నా, మాట్లాడడం తెలుస్తూ ఉంది, ప్రతి ఒక్కరితో ఎట్లా హ్యాండిల్ చేయాలో నేర్పిస్తూ ఉన్నారు అప్లయన్స్. ఏది జూమ్లో మాట్లాడేటప్పుడు కూడా ఎంబడే ఫోన్ వస్తున్నాయి నాకు, జూమ్ కంప్లీట్ కాగానే. మా చెల్లెలు రమేష్ సార్ ఇద్దరు, నీకు ఏం మాట్లాడడం తెలియదు, నువ్వు బయట దోస్తులతో మాట్లాడినట్టు కాదు, ఇది ఇట్లా మాట్లాడాలి, ప్రతిదీ నేర్పించారు నాకు. నేను బయట చాలా బాగా మాట్లాడుతా కానీ ఇక్కడ సిస్టమ్కి వచ్చేసరికి నేను ఒక మోపిలాన్లాగా పెరిగిన అన్నా కదా, నేను నా లాంగ్వేజ్ కూడా తెలంగాణ భాష ఉంటుండే, ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా మాట్లాడొద్దు, నువ్వు ఇట్లా చేయాలి, ప్రతిదీ నేర్పించుకుంటూ వచ్చి ఆ మంత్ టీమ్ బిల్డింగ్ బోనస్తోనే నాకు 8000 రూపాయల చెక్ వచ్చింది. మా సార్ మెల్లిగా సరే సరే అన్నట్టు ఉన్నాడు. నేను ఒకటే అనుకున్నా, 1300 చెక్ వచ్చినప్పుడు మాత్రము మా చెల్లెలు స్టేటస్ పెట్టమన్నది. నేను అప్పటిదాకా వెస్టేజ్ స్టేటస్లు పెట్టలేను, అది నాకు తప్పని తర్వాత అర్థమైంది. స్టేటస్లు పెట్టాను ఎందుకు అంటే, 3 రోజులు ఇది ఉంటుందో ఉండదో, నేను చేస్తానో చేయో గ్యారెంటీ లేదు, స్టేటస్లు పెట్టి బంద్ చేసిన అంటే 4 రోజుల సంసారమైనా నీది అబ్బాయి ఉందా అనే మాట వస్తుందేమో నాకు అనే ఉద్దేశంతోనే నేను పెట్టనని. నేను 1300 చెక్ వచ్చినప్పుడు నువ్వు పెడతావా పెట్టవా అని నన్ను అది ఇది మాట్లాడి అతను పెట్టించింది మా చెల్లెలు. పెట్టించిన తర్వాత నాకు ఫోన్ చేసింది, అక్క గేమ్ స్టార్ట్ నవ్వు, ఇప్పుడు ఉండదు నీకు ఉన్నదంట అంటే, నీతో ఎందుకు పెట్టించిందంటే నీ పరువు పోతుంది, నువ్వు 4 రోజులు నేనా అనేది ఉంటుంది చూడు, ఆ పరువు పోతుంది, ఏం చేస్తావో తెలియదు, బిజినెస్ గట్టిగా చేసుకుంటావో నీవో మాట తెచ్చుకుంటావో నీ ఇష్టం, అందుకే నాతో స్టేటస్ పెట్టించినవా, నా వీక్నెస్ ఏదో తనకు తెలుసు, నాకు వీక్ పాయింట్ ఏడ కొడితే మా అక్క ఎట్లా చేసినా తనకు తెలుసు. ఆ పరువుకే చేసిన, నేను నిజంగా చెప్తున్నా, ఆ పరువుకి ఇజ్జత్ పోతుందనే పరువుకి 1300 కాస్త 1370, 4000 8000 చెక్ కాస్త నెక్స్ట్ మంత్ సిల్వర్ డైరెక్టర్, బ్రాంజ్ లో 2 months ఉన్నా, నెక్స్ట్ మంత్ సిల్వర్ డైరెక్టర్ కాకముందే అశోక్ సార్ నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది, మేడం ఈ మంత్ కూడా ఇంకా మీరు సిల్వర్ డైరెక్టర్ అయితే ఎల్ఓబితో స్టార్టింగ్ లోనే ఈ మంత్ సిల్వర్ డైరెక్టర్ అవుతా సార్ అని చెప్పిన. ముందే చెప్పండి సార్, టీమ్ ఎల్ఓబితో సిల్వర్ కావాలి, సిల్వర్ అవుతున్నా అంటే నెక్స్ట్ మంత్ ముందే ప్రిపేర్ చేసి పెట్టిండు, ఎల్ఓబితో టీమ్ ని గట్టిగా వేసుకుంటే డెప్త్ ఎట్లా మాట్లాడగలుగుతా ప్రతి ఒక్కరితో, అది అలవాటే, మాట్లాడగలుగుతా వాళ్ళతోని, నేను చనువు కాగలుగుతా, బాండింగ్ పెంచుకోగలుగుతా, ఆ దేవుడు ఇచ్చిన వరం అదొకటి ఉంది. కాకపోతే సిస్టమ్ కు కాకుండా మాట్లాడేదాన్ని, ఇక్కడికి వచ్చినాక సిస్టమ్ నేర్చుకొని మాట్లాడి నెక్స్ట్ మంత్ సిల్వర్ డైరెక్టర్ 29,282 రూపాయలు. 5th మంత్ అందరూ సిఎన్సీ తీసుకుంటారు కదా, ఫ్రీ ప్రోడక్ట్ తో పాటు నాకు 29,282 రూపాయల చెక్ వచ్చింది. అనిపించింది అప్పుడు ఇంకా గట్టిగా అయినా,
డబ్బులు వెస్టేజ్‌లో ఎన్నంటే అన్నున్నాయి. ఎంతైతే నెగెటివ్ అన్నానో వెస్టేజ్ మీద అంత ప్రాణం పెట్టుకున్నాం. ప్రాణం పెట్టుకొని వర్క్ చేసి 29,000 కాస్త 32,000 అయింది. 36,000 అయింది. నా హైయెస్ట్ అప్పుడు నాకు 42,000 ఇన్‌కమ్ వచ్చింది. మేము ఏదో ఈడీఎస్ మీటింగ్‌కి అటెండ్ అయ్యాం. నేను, మా సారు, రమేష్ సారు, శిరీష మేడం ఎళ్లి నేను నైట్ అయింది. ఆడనే ఉన్నాం మేమందరము. మా సారే ఆ రోజు నైన్త్ డే 12కి 12 నైట్ 12:00 మా సారే చెక్ చూసిండు. మా సారే చెక్ చూసి నన్ను ఇట్లా అందరం ఒకటే దగ్గర మాట్లాడుతున్నాం. ఫోన్ చూసి నాకిట్లా మొఖానికి పెట్టిండు. 42,000 చెక్ ఉంది. అప్పుడు మా సార్ నేను జూషినా, "నువ్వు జూసుకో అది ఇంకా ముంగల చానా పెరిగేదుంది" అంటే, సరే అని జెప్పి నేను మెల్లిగా డైరెక్టర్ క్వాలిఫికేషన్ గోల్డ్ డైరెక్టర్ అయిపోయిన. స్టార్ డైరెక్టర్‌లో నాకు 42,000 వచ్చింది. స్టార్ డైరెక్టర్ అయిన థర్డ్ మంత్‌కే నాకు కార్ అచీవ్ అయిపోయిన. స్టార్ డైరెక్టర్ అయ్యేటప్పుడు కూడా సార్ చెప్పిండు, "ఈ 3 మంత్స్ మీరు క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటే మీకు కార్ ఫండ్ వస్తది" అంటే స్టార్ డైరెక్టర్ అయిన మంత్ 2 మంత్స్ క్వాలిఫికేషన్ అయిపోయింది. నెక్స్ట్ కార్‌ది స్టార్ట్ అయింది. మాకు నిజంగా చెప్తున్నా, మా వెస్టేజ్ అనేది మా జీవితాన్ని తిప్పేసింది. మొత్తం మార్చేసింది. కారు అనేది మా కల గూడా చెయ్యలే మేము. ఎందుకంటే, మేము మెల్లిగా ఫైనాన్షియల్‌గా సెటిల్ అయిన తర్వాత కొంచెం కొంచెం ఈయన కొంచెం మంచిగా అయిన తర్వాత బైకు ఉంది. మా కొడుకు పెద్దగా అయిండు గదా! వాడికి ఇంకో బైకు సెకండ్ హ్యాండ్‌లోనే ఇప్పించినాం. షోరూమ్‌ది గాదు. సెకండ్ హ్యాండ్‌లో ఇప్పించినాం. పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఫస్ట్ ఎట్లా అంటే, ఒక బైక్ మీద అందరం బోయిన వాళ్ళమే. నా కొడుకు తల వంచురా ముంగల కూర్చుంటే అట్లా నాకు ఇబ్బందవుతుంది అని చెప్తే వాడు పెద్దగా అయినాక మెల్లగా వానికి బైక్ ఇప్పించాం. కానీ కారు కొనాలి అనేది మాత్రము ఎప్పుడు అనుకోలే అసలు. ఎవరిదైనా కార్ తీసుకొని పోదామేమో ఫంక్షన్ కంటే మా సార్ తీసుకునేవాడు గాదు. నాకు వచ్చినప్పుడు నేను వాడతా. ఎందుకు అంటే ఎవరిదో కార్ తీసుకొని ఏమన్నా అయ్యింది అంటే వాళ్ళకు ప్రాబ్లమ్, మనకు ప్రాబ్లమ్. ఎవ్వరు కార్ గూడా అడగకపోతుండే ఈయన. తీసుకుంటే కిరాయికి తీసుకొని పోదాం లేదంటే లేదనే ఉద్దేశ్యంతోనే కార్ అనేది కల. నిజంగా చెప్తున్నా థ్యాంక్ యూ. వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ ఇదంతా చేయడం అంటే గూడంగా ఒక ఆడపిల్లకు ఎన్నో హద్దులు, ఎన్నో పరిధులుంటాయి. ఒక ఆడపిల్ల చేస్తుంది బయటికెళ్తుంది అంటే ఖచ్చితంగా ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కాక విన్నింగ్ టీమ్‌లో ఉన్నాం గాబట్టి ఒక ఆడపిల్లలం అంత సేఫ్టీగా, సెక్యూర్‌గా ఉండి ఇక్కడున్న వాళ్ళందరూ అన్నదమ్ములు అన్నదమ్ముల లాంటి వాళ్ళు ఉన్నందుకే మేము ఆడపిల్లలం అందరం బిజినెస్ జేస్తున్నాం. ఇది ఫ్రాంక్లీ చెప్తా. ఎందుకంటే నేను అనుభవించిన బయట ఉన్నట్టు, ఇంటి దగ్గర ఉన్నట్టు బయటకొస్తే ఎట్లుంటదో అనుకునే అందరం ఉంటాం. కానీ వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ ఫ్యామిలీ అసలు సూపర్. మా సార్ నాకు ముందు సపోర్ట్ చేయలేడన్నా గదా! కానీ నా బ్యాక్ బోన్ మా సారే. అకౌంట్ డీటెయిల్స్ సబ్మిట్ జేయడం నుంచి, పాన్ కార్డ్ సబ్మిట్ జేయడం నుంచి, పోస్టర్‌లు చేయడం నుంచి మొత్తం మా సారే. నా పని ప్లాన్ చెప్పడం, ప్రాడక్ట్ ఇప్పియడము, ఏదున్నా నాకు ఫోను అందరికని ఇక్కడ లేడీస్ దగ్గర అందరి దగ్గర ఆల్‌మోస్ట్ మా సార్ నంబర్ ఉంటది. మీ అన్నకి ఫోను చేయండి ఖచ్చితంగా. ఒక్క నిమిషం లీడర్స్. హ్మ్. అట్లా సపోర్ట్ జేసుకుంటూ వచ్చినాము. సపోర్ట్ జేసుకుంటూ మా సార్ నాకు సపోర్ట్ జేసుకుంటూ 42,000 చెకొచ్చినంక మెల్లిగా కారొచ్చింది. కార్ తీసుకోవడం జరిగింది. షోరూమ్ కార్‌కెళ్ళినప్పుడు ఇది మేమేనా? మేము నిజంగా కార్ తీసుకుంటున్నాం. ఆ రోజు బుక్ జేయడానికి మన గ్రేట్ లీడర్స్ నా అప్లయన్స్ రమేష్ సార్, శిరీష మేడం, అక్రమ్ సార్ అందరం కలిసి కార్ బుక్ జేయడానికెళ్ళినాం. కార్ బుక్ జేయడానికెళ్ళినప్పుడు అక్కడ మేము కార్ బుక్ జేసేటప్పుడు మేమేనా నిజంగా మనకేనా కారు అంటే నేను ఈ వెస్టేజ్ ద్వారా చెప్పడం మర్చిపోయినా. ఈ వెస్టేజ్ ద్వారా నేను అప్పటికి నా ఖర్చులు నేను జూసుకుంటూ రూ. 3,00,000 పక్కకు పెట్టిన. వెస్టేజ్ డబ్బులన్నీ తీసి. అంత డబ్బు సంపాదించినాము. వెస్టేజ్‌లో ఇంకా లైఫ్ ఉందని అర్థమైంది. కార్ తీస్తే ఇంకా బిజినెస్ ముందుకు పోతదని గూడా అర్థమైంది. అప్లైన్‌ల సపోర్ట్‌తోని అశోక్ సార్ కాల్ చేస్తే, "మేడం కార్ మాత్రం 10,00,000 దాటనివ్వద్దు. తర్వాత మీ డ్రీమ్ కార్ ఏదైతే ఉందో తర్వాత తీసుకుందురు" అని చెప్తే అశోక్ సారు, లావణ్య మేడం అండ్ శిరీష మేడం, రమేష్ సారు, అక్రమ్ సార్ వీళ్ళు ఏది చెప్తే అదే వినుకుంటూ పోయినా. ఇది కాదు. ఎందుకంటే నాకు తెలవదు. వీళ్ళు ఏది చెప్పినా వాళ్ళు చెప్పిన దారిలో నడవడం వల్ల నేను ఇంత దాకా సక్సెస్ అయినా. అశోక్ సార్ గూడా అదే చెప్పిండు. అప్పటికి అదే చెప్తాడు అశోక్ సారు. ఇప్పటికి గూడా అదే చెప్తాడు. చెక్కు ముఖ్యం మేడం. పిన్ను గాదు చెక్కు ముఖ్యం. డబ్బుల కోసం వచ్చినాం మనం ఇక్కడికి. డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతోని నేర్పించుకుంటూ వస్తే మేము నేర్చుకుంటూ వచ్చినాం. కార్ తీసుకున్నాం. 11,00,000 10,00,000 కార్ చూసుకుంటూ పోతే అది నెక్సాన్ నచ్చింది. సార్‌కి ఫోన్ చేసినాం. సార్ 10,70,000 అంటుర్రు. మళ్ళీ వేరే వర్క్‌తోని 11,00,000 అయ్యేటట్టుంది. తీసుకోవాలా అంటే, సరే మేడం మీకు ఓకే గదా! అంటే, ఓకే సార్ అంటే, సరే తీసుకోండి అని చెప్తే కార్ తీసుకున్నాం.
కార్ తీసుకున్న తర్వాత కార్‌లో ఎక్కి ఫోటో షేర్ చేసినాం. కమింగ్ సూన్ అని చెప్పి ముందే. ఆ పోస్టర్ వేసినప్పటి నుంచి నిద్ర పట్టట్లేదు. ఒక్క నిమిషం. అట్లా కారొచ్చింది. కారొచ్చిన తర్వాత కార్ అన్‌వీలింగ్ రోజు ఇంగ మనదే. ఆ రోజు మనమే హీరో, హీరోయిన్ గదా! కార్ అన్‌వీలింగ్ రోజు వెళ్తుంటే నాకొక పెద్ద పండగ. అందరూ ఇక్కడున్న లీడర్స్ అంజలి మేడం నుంచి, రాజు సార్ నుంచి అందరు లీడర్స్ అందరూ వచ్చిండ్రు. ఆ రోజు ఎంతో ప్రిపేర్ అయినా. ఇది మాట్లాడాలి, అది నా మాటలే రావట్లేదు ఆ రోజు. కార్ అన్‌వీలింగ్ రోజు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. కార్ తీసుకొని వస్తుంటే ఇన్ని రోజులు ఏదైతే ఒక క్రమంలోనే మేమందరము కార్ తీసుకున్నాం. కార్ తీసుకున్న తర్వాత లైఫ్ చేంజ్ అయితదని అర్థమైపోయింది. కారు తీసుకొని వచ్చేటప్పుడు బస్సులో పోయేవాళ్ళం. కష్టపడి బస్సులో పోయి, ఆటోలకు వెయిట్ జేసి ఇన్ని రోజులు సింగిల్ లేడీస్ కష్టపడ్డాము అంటే, చాలా ఆ బాధలన్నీ ఆ రోజు వస్తుంటే నాకేదో కొత్త ప్రపంచంలాగా అనిపిచ్చింది. అన్ని రోజులు కార్‌లో వేరే కార్‌లో తిరిగినాము. కానీ మా కార్‌లో పోతుంటే మనీలా మేడంని నేను మిస్ అయినా చాలా. నేను నిజంగా ఏడ్చిన ఆ రోజు. కలిసి పోయేవాళ్ళం. ఏడికి పోయినా కలిసి పోయేవాళ్ళం. ఏడికి జేసినా కలిసే జేసేవాళ్ళం. ఇద్దరం బాధపడ్డాం. అయితదావే ఈ బిజినెస్ మన వల్ల అంటే ఖచ్చితంగా అయితది. ఇద్దరం నిలబడదామని నేను తనకు ధైర్యం చెప్పి నేనెంత బాధపడ్డా నేను నా బాధను తనకు కనిపియకుండా ధైర్యం చెప్పి ముందుకెళ్తున్నాం. ఆ రోజు నేను ఏడ్చిన. తను గూడా ఏడ్చిందంట తర్వాత చెప్పింది. బస్‌లో పోతా ఇది నాది గాదు. ఇది నా లైఫ్ నా కారేనా అంటే పిల్లలు ఎక్కించేవాళ్ళు. మమ్మీ నీకు బస్సు సెట్ అయితది. మెల్లగా ఈడ దింపుతాం. బస్సులో నువ్వు వెళ్ళిపో అనేవాళ్ళు పిల్లలు ఎక్కించినట్టు. ఆ రోజు నేను కార్‌లో వచ్చుకుంటూ రమేష్ సార్‌కి గట్టిగా మాట్లాడిన ఫోను జేసి, "థాంక్ యూ రమేష్ సార్" అంటే, "ఏమైంది మేడం కారొచ్చిన సందర్భంలో పిచ్చి కూడా పట్టిందా" అని నన్ను ఎక్కిరించిండు. "కాదు సార్ నా లైఫ్ చేంజ్ జేసినావు. నేను అన్న ప్రతి మాటకు సారీ ఇద్దరికీ చెప్తున్నా. రమేష్ సార్, శిరీష మేడం మీ ఇద్దరికీ సారీ. నెట్‌వర్క్ మార్కెటింగ్ అంటే వేస్ట్ అన్నా, వెస్టేజ్ అంటే వేస్ట్ అన్నా ప్రతి ఒక్క మాటకు సారీ. ప్రతి ఒక్క ఈ లైఫ్‌కి ఇప్పటి నుంచి థాంక్ యూ. మా 3 తరాలు మీకు రుణపడి ఉంటాము" అని చెప్పి, ఈ వెస్టేజ్ ఆపర్చునిటీ ద్వారానే మేము గోవాకెళ్ళినాం. గోవాకెళ్ళినప్పుడు మాకింకా అర్థమైంది. అప్పుడు గూడంగా ఒక ఆడపిల్ల బయటికెళ్ళాలి అంటే ఏవేవి చెయ్యొద్దో నాకన్నీ అవే ఎదురైనాయి. గోవా అచీవ్ అయిపోయినాం. ఆ మంత్ అచీవ్ అయిపోయిన తర్వాత గోవాకెళ్తే అక్కడ లావణ్య మేడం, ఇక్కడ అంజలి మేడం, ఇంకా లీడర్స్ ఉన్నారు. వాళ్ళందరితోని ఒక ఫ్యామిలీ మేము గోవా ఎళ్ళాలంటే బయట ఎట్లుంటది గోవానా? మొగోళ్ళు పోతారు. ఆడోళ్ళకేం పని? ఈమె మాట అన్నీ వద్దనేయనే చేస్తుంది. ఇంట్లో నాకు స్టార్ట్ ఎప్పుడు బంద్ కాలేవు. ఇంట్లో అన్నీ వింటూనే ప్రతి సాకు చెప్పాలంటే చెప్పొచ్చు. మేము పెద్ద ఖాందానం, మేము బయటికెళ్ళాము, మేము అది చెయ్యమని నేను చెప్పొచ్చు. కానీ నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. మా హస్బెండ్‌కి తెలుసు. వర్క్ మనం ఏదైతే ఏ పేరు రాకుండా అట్లా గోవా ఎళ్ళిన తర్వాత ఒక చిన్న పిల్లలమై ఉండి లైఫ్ ఎంజాయ్ చేస్తే అక్కడ ఇది కదా నిజంగా వెస్టేజ్ అంటే నేను ఎన్ని తిట్టుకున్నా, ఇయన్నీ చేసుకునేవన్నీ కాదని ఇక్కడ ఉన్న వాళ్ళు సార్ వాళ్ళు గూడంగా అందరూ వచ్చిర్రప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసినాం. గోవాలో చిన్న పిల్లలమయ్యి 3 రోజులు మాకు మేమే వంట చేసేది ఏం లే. హ్యాపీగా సెలబ్రిటీలాగా రావాలే, హోటల్‌లకి వండింది తినాలే, లైఫ్ ఎంజాయ్ చేయాలి. గోవా బీచ్‌కెళ్ళినాము. అక్కడ రీల్స్ చేసినాము. మన గ్రేట్ లీడర్ మన లావణ్య మేడము, ఇక్కడ అంజలి మేడం అందరు లీడర్స్ ఉన్నారు. చాలా బాగా ఎంజాయ్ చేసినాము. అది యూట్యూబ్‌లో రీల్స్ చేసి కూడా షేర్ చేసినాము. అప్పుడు కూడా అన్నారు, గోవా ఎళ్ళిందంట ఆమె. అట్లా అన్నారు. ఇట్లా అన్న నోర్లన్నీ కార్ తీసుకొని మేమొచ్చి వచ్చిన తర్వాత ఇప్పుడు అవే నోర్లు సరితను చూసి నేర్చుకోండి. మా ఖాందాన్‌లోనే షోరూమ్ కార్ నాదే. ఇంత పెద్ద ఫ్యామిలీ గదా! ఇంతమంది అందరూ మగ పిల్లలందరున్నారు. కానీ షోరూమ్ కార్ తీసుకుంది నేనే. ఇప్పటి పిల్లలకు ఇప్పుడు నేను బయటికెళ్ళిన తర్వాత నన్ను ఎవరైతే అన్నారో, ఈమె రోడ్డు మీద నిలబడి ఆడికి పోతుంది, యూనిఫార్మ్ ఏసుకొని పోతుంది, ఇవన్నీ ఎవరైతే అన్నారో వాళ్ళే వాళ్ళ కోడళ్ళకు నన్ను ఇన్‌స్పైర్ చేసి చెప్తున్నారిప్పుడు. అదలైపోయింది అంటే ఆమె రూమ్ తీసిపోయిందంటే మోతపర్లాగా బతుకుతున్నారు వాళ్ళు. డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఈ ఆపర్చునిటీ ద్వారా ఒక్కొక్కటి కొనుక్కుంటున్నాము. అన్నీ రీసెంట్‌గా మా బాబుకి 84,000 ఐఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చిన మళ్ళీ నేను. ఒక్కొక్కటి కొనుక్కుంటా ఉన్నాం. లైఫ్ చేంజ్ అవుతా ఉంది. ఏదైనా ఊరికెళ్ళాలంటే బస్ చార్జ్, ఆటో కిరాయి అందరం మాట్లాడుకునేవాళ్ళం. ఆటో కిరాయి షేర్ చేసుకొని, లేదంటే వెహికల్స్ ఉంటే షేర్ చేసుకొని పోయేవాళ్ళము. అలాంటిది పెట్రోల్ పోసుకొని ఏసీ కార్‌లో మేము ఫంక్షన్‌కి పోతే నన్ను ఒక సెలబ్రిటీ లాగా చూస్తున్నారు. నన్ను జూసి పలానా సరితలాగా నేర్చుకోండి. ఆమె చేస్తలేదా? చేత కాలేదా? అప్పుడు వద్దన్నారు గాని చేసింది ఇప్పుడు చూడండి అని. నేనప్పుడే అక్కడనే ఆగిపోయుంటే అంతకే ఉంటుంటే. అదే మిషన్ కుట్టుకుంటే నడుము నొప్పి కాస్త ఇంకా కొంచెం ఎక్కువైతుండే. ఇగ వంట చేసుకుంటా మెల్లగా ఎటు గాకుండా భార్యాభర్తలం ఇద్దరం దానికి సరిపోతలేదు, దీనికి సరిపోతలేదు అని కొట్లాటలు స్టార్ట్ అయ్యేవి. అలాంటిది వెస్టేజ్ చూడండి. ఇప్పుడు మా పాపని, మా బాబుకి 10,00,000 మాకు 10,00,000 ఖర్చవుతుంది ఇద్దరు పిల్లల్ని చదివిపియాలంటే. హ్యాపీగా చదివిస్తున్నాం.
చదివిపిచ్చి కూడా వాళ్ళని వేస్ట్ చేయడనే చేపిస్తా. ఎందుకు చదువు అంటే వాళ్ళకొకటి ఉండాలి. ఎడ్యుకేషన్ ఇంత చదివిండ్రు, చదువుకున్న నాలెడ్జ్ వేరే ఉంటది. కాబట్టి మాత్రమే చదివిపిస్తున్నా. మా బాబుది ఇప్పుడు బీబీఏ సెకండ్ ఇయర్. నెక్స్ట్ 6 మంత్స్‌లో తనది కంప్లీట్ అయిపోతే తను కూడా బిజినెస్‌లో ఖచ్చితంగా వస్తాడు. తనని కూడా చెప్పినా కూడా వెస్టేజ్‌లోనే లైఫ్ ఉంది మనకు. ఎక్కడ లేదు. ఏ జాబ్ చేపియను నా పిల్లల్ని. ఇద్దరిని చదివిపిస్తా. మళ్ళీ వెస్టేజ్ ఆపను. ఎందుకు చదివిపియడం అంటే నాలెడ్జ్ చదువుకున్నది వేరే ఉంటది. ఖచ్చితంగా అది. సో, దాంతో పాటు ఇది చేపిద్దామనే ఉద్దేశ్యంతోని లైఫ్ మాత్రం టోటల్‌గా అప్పుడు గ్రాన్యువల్స్ మోసుకొని నేను స్కూల్‌కి కన్స్యూమర్‌లను పెట్టుకున్నా కదా! కస్టమర్‌లని బ్యాగ్ మోసుకొని పోతా ఉంటే ఏడ్చుకున్నా. మా స్కూల్ గూడంగా నా దురదృష్టవశాత్తు కిలోమీటర్ ఉంటది బస్ స్టాండ్ దిగి. నడుచుకుంటూ పోతుంటే రమేష్ సార్‌కు ఏడ్చుకుంటూ ఫోను చేసిన ఆ రోజు. ఆ రోజులు ఇంకా గుర్తున్నాయి. నన్ను ఏమో ఇబ్బంది పెడుతున్నావు సారు. నా వల్ల అయితలేదు ఈ బ్యాగ్ మోయాలంటే కస్టమర్‌లు ప్రొడక్ట్ చెప్పిండ్రు. మన బరువు చాలా ఉంది. ఒక దిక్కు హ్యాండ్ బ్యాగ్, టిఫిన్ బ్యాగ్ ఇది భుజం మీద పెట్టుకుంటే ఈమె ఎట్లుంటది టీచరా ఈమె ఇవన్నీ తిరుగుతుంది అనుకుంటారేమో అని చెప్పి మళ్ళీ చేతిలో పట్టుకొని పోతా ఉంటే పాత రోజులు మళ్ళీ వచ్చి నాకు వెస్టేజ్‌లోకి వచ్చినాంక అని బాధపడ్డా. అంటే ఈ బాధలన్నీ రేపు నీ సుఖాలు మేడం. ఎన్నో అనుభవించిన జీవితంలో నేను పర్సనల్‌గా కొన్ని చెప్పలేనివి కూడా చాలా అనుభవించిన. అనుభవించి గట్టిగా అయిపోయింది గుండె. సో, అన్ని అనుభవించినవు ఇదో లెక్కనా నీకు? నువ్వేం గాదు నువ్వు చెయ్యి అంటే, ఆ కార్ తీసుకొని వస్తుంటే అవన్నీ గుర్తు చేసి రమేష్ సార్‌కు ఏడ్చుకుంటూ హ్యాపీనెస్‌ని షేర్ చేసుకుంటూ వచ్చిన. చాలా బాధలు పడ్డాం మేము. అట్లా షేర్ చేసుకుంటూ వచ్చినాం. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా రమేష్ సార్‌కు, శిరీష మేడంకు 3 తరాలు రుణపడి ఉంటాం. మమ్మల్ని నిలబెట్టిండ్రు. మా చెల్లెలే నా జీవితంలో ఒక సెలబ్రిటీగా మారింది. నా జీవితాన్ని మార్చేసింది. అట్లా కార్‌లో మాత్రం లైఫ్ చేంజ్ అయిపోయింది టోటల్. ప్రతి ఒక్క ఫంక్షన్‌కి పోతే సెలబ్రిటీ లాగానే. ఓ ఆడపిల్ల కారు తీసుకొనొచ్చింది. మా అన్న వాళ్ళు మా ఆడపడుచు భర్తలు అంటారంట, "వదినేని ఊర్లోకి పోతే అక్క మేము మరిది నిన్ను చూసే నన్ను తిడుతున్నాడు అక్క. మరి చెయ్యే వెస్టేజ్ చెయ్యవు ఉట్టిగా వస్తదా?" అంటే, "నీకంటే అయితది నాకేడైతది" ఇట్లా. ఎట్లొచ్చినావు అంటే, "కార్‌లో వచ్చిన." "కార్‌లో వచ్చినవా? సరే సరే." ఆటో కిరాయిలకు షేర్ చేసుకునే వాళ్ళము. ఎంత పెట్రోల్ అయినా ఇప్పుడు పెట్రోల్ పోసుకొని డబ్బులకు ఆలోచన చేసేది లేదు. ఒకప్పుడు 10,000తోని బట్టలు తీసుకొచ్చి 10, 15,000తోని నేను బట్టల షాప్ ఏదైతే స్టార్ట్ చేసినో, ఒకరోజు షాపింగ్‌కి పోతే ఈజీగా 10, 15,000 అయితుంది. జస్ట్ మా పాప ఏదో హాస్టల్‌లో ఎయాలని ఇంకేదో దాని మీద చిన్న షాపింగ్‌కి పోదాం అనుకుంటే ఒకటి నచ్చి ఒకటి 10, 15,000 షాపింగ్ ఈజీగా అయిపోతుంది. చూడండి ఒక ఆడపిల్ల తలుచుకుంటే అన్నీ చేయగలుగుతది. శివంగిగా మారగలుగుతది. ఆడపులిగా కూడా మారగలుగుతది. నేను టోటల్ స్టోరీ చెప్పలే ఎందుకంటే డీసీ అయినప్పుడు చెప్తా. పైన మాత్రం చెప్పిన తలుచుకుంటే మాత్రం గట్టిగా చేయగలుగుతాం. ఏదో చెప్పొచ్చు. పిల్లల్ని హాస్టల్ ఏసిన వాళ్ళ నుంచి నన్ను ఒక శత్రువులాగా బహిష్కరించినట్టు చూసింది నా ఫ్యామిలీ. కానీ నేను ఎప్పుడు భయపడలే, బాధపడలే. మా హస్బెండ్ సపోర్ట్‌తోని ప్రతి ఒక్కరు అనుకుంటారు. మేడం ఒక్కతే చేస్తుందేమో బిజినెస్. మేడం గాదు. నాకు మా సారు సపోర్ట్ ఉన్నాడు గాబట్టే ఇంత దాకా చేసిన. మా సార్‌కి నేను చెప్పుకున్నా. బాధలు పడ్డా. వద్దన్నాడు ఈయన గూడా వెస్టేజ్ తిరగడము అంటే అందరేమంటారో, నా ఇజ్జత్ పోతది వద్దు నువ్వు అంటే మా సార్‌కి నేను చెప్పుకున్నా. కలలు మనవి, డ్రీమ్స్ మనవి. మన పిల్లల భవిష్యత్తు చూద్దాం. పొలముంది. ఇప్పటికి మాకు 16, 18 ఎకరాల పొలముంది. కానీ ఏం చేయనీకి ఆస్తి ఉంది. ప్రతి ఒక్కరికి ఏమంటారు నీవా కోటీశ్వరురాలివి. నీకేమమ్మా ఏం చేస్తాం ఆస్తి పెట్టుకొని కరిగించుకొని తాగుతాం. అప్పుడు నాకు మా అత్తమ్మ భూమి మా పేరు మీద అప్పుడు చేయలేదు. మేమెప్పుడు అడగలేము గూడా. మా హస్బెండ్ మంచి కొడుకు. ఒక తల్లికి ప్రతి ఒక్కరు కొట్లాడొచ్చు. ఏమని అంటే నాకు ఆస్తి పంచు, నాకు అది సరిపోతలేదు. ఏనాడు అనలేదు. మా అమ్మ నేను ఏనాడు అనను. మనమే కష్టపడదాం ఇద్దరము అంటే సరే నీ మాటకు నేను ఒప్పుకుంటున్నా గదా! నేను గూడంగా నాకు నువ్వు సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ ప్లాన్‌లు వెళ్ళేటప్పుడు ఈయనకసలు ఇష్టం లేదు. మాట్లాడుతుంటే బయట కూర్చున్న వాడిన చైరేసుకొని లేడీస్‌తో నేను మాట్లాడుతుంటే వాళ్ళేదైనా క్వెషన్‌లు రేజ్ చేసినప్పుడు నన్ను కోపంగా చూస్తుండే. అవసరమా అన్నట్టు. కానీ నా భర్తకు నేను చెప్పుకున్నా. అవసరం దీంట్లో వెస్టేజ్‌లో అంతుంది నాకర్థమైంది. ఎందుకంటే మీటింగ్ అటెండ్ అయ్యింది నేను. ఆయన బిజీ షెడ్యూల్ ఆయన అటెండ్ కాకపోతుండే. మీటింగ్ అటెండ్ అయ్యింది నేను. వెస్టేజ్ అంటే ఏందో తెలిసింది నాకు. లైఫ్ ఏదో అది నేను నా భర్తకు చెప్పుకున్నా. ఇక్కడ అనుకోవచ్చు నా భర్త ఒప్పుకోడు. ఏ భర్త అయినా ఎందుకు ఒప్పుకోడు అంటే, నా భార్యకు ఎలాంటి చెడ్డ పేరు రావద్దు. నా ఫ్యామిలీకి ఎలాంటి చెడ్డ పేరు రావద్దు. ఎవరిని మేము ముంచొద్దు అనే ఉద్దేశంతోనే ఏ భర్త అయినా ఒప్పుకుంటాడు గానీ, హ్యాపీగా బతుకుదాము అంటే వద్దని భర్త ఎవ్వరు ఉండరు.
అట్లా నా భర్త నేను చెప్పుకోగలిగిన కోపాలైనాయి, గొడవలైనాయి. మాకు గూడా వెస్ట్‌లో జాయిన్ అయినాక ఖచ్చితంగా కానీ అన్నీ నేను ఓపికతోని చెప్పుకుంటూ వచ్చిన. "నువ్వు మొండిదానవు, నువ్వు ఏది ఇనవు. సరే నీ ఇష్టం ఏదో చేసుకో" అని చెప్పి రానన్న వ్యక్తి ప్రతి మీటింగ్‌కి వచ్చి ఇంపార్టెంట్ ఉన్న మీటింగ్‌కి నేను రానని ఎప్పుడు అనలేడు. నీకు కాకపోతే రెగ్యులర్ అంటే నాకు కాదు. నిన్ను నేను డిస్టర్బ్ చేయను. నన్ను నువ్వు డిస్టర్బ్ చేయకంటే సరే అని ఇద్దరం మాట యేసుకొని చేసుకుంటూ వచ్చినాము. సక్సెస్ అయ్యుకుంటూ వచ్చి మేమే ఇప్పుడు ఒకరికి రోల్ మోడల్‌గా నిలబడ్డాం. ఇప్పుడు ఈ వెస్టర్‌లో జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి నాకు సక్సెస్ జేయాలనే కోరిక ఇంకా ఎక్కువైంది. ప్రతి ఒక్క మగ పిల్లలతోని, అన్నదమ్ములతోని మాట్లాడుతా ఉన్నా. ఫస్ట్ మాట్లాడాలంటే ఇబ్బంది అవుతుండే. ప్లాన్ చెప్పే చోట ఏం మాట్లాడాలి? ఏం జెప్తారో ఏమో! నేను ఏం మాట్లాడుతానో ఏమో! తెలీదు గదా! అప్పుడు అంతా. కానీ సిస్టమ్‌కి కనెక్ట్ అయినంక ప్రతి ఒక్కరం మాట్లాడగలుగుతాము. ప్రతి ఒక్కరం మన లైఫ్ చేంజ్ చేసుకునే ఆపర్చునిటీ ఎక్కడ లేదు. నిజంగా చెప్తున్నా. అశోక్ సార్ బాగా అంటాడు. ప్రపంచంలోకెల్లా డైరెక్ట్ సెల్లింగ్‌లో ఏదైతే మా బిజినెస్ ఉంది అంటే ఏకైక నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టేజ్ అని. నిజంగా చెప్తున్నా. ఇది హార్ట్‌ఫుల్‌గా వెస్టేజ్‌లో మనం అనుకున్నంత ఉంది. ఎప్పుడు బాధపడ్డా, ఎప్పుడు బిజినెస్ గాదు అనుకున్న టైంలో గూడా ఒకటే అనుకుంటుంటి. మన అప్లయన్స్ అందరూ అశోక్ సార్ వల్ల అయ్యింది, రమేష్ సార్ వల్ల అయ్యింది, అక్రమ్ సార్ వల్ల అయ్యిండ్రు. ప్రతి మీటింగ్‌కి అటెండ్ అయిన లక్షలొస్తుండే. గోపురం ఎళ్ళినాము. గోపురానికెళ్ళిన తర్వాత అక్కడ సంధ్య మేడంని జూషిన. పోషపోయిన సంధ్య మేడంని జూసి అప్పుడు ఇంకా గట్టి ఒక్కొక్క మీటింగ్ అటెండ్ అవుతుంటే డ్రీమ్స్ ఇంకా కొత్త కొత్త బిల్డ్ అవుతా ఉన్నాయి. నాలాగా కష్టపడే ఆడపిల్లని ఖచ్చితంగా నేను సక్సెస్ జేయాలి. ప్రతి ఒక్క డ్రీమ్స్ నేను ఫుల్‌ఫిల్ చేయాలని తపన స్టార్ట్ అయ్యింది. అక్కడ సంధ్య మేడం చూసినాక కూరగాయలు అమ్ముకునే వ్యక్తి చేసింది అంటే నేనెందుకు చేయలేను? ఒక్కొక్క లీడర్స్ అగ్రికల్చర్ మన మమతా మేడం వాళ్ళు. అప్పుడు నేను వాళ్ళకప్పుడు క్రౌన్ డైరెక్టర్‌లోనో నేను గోక్రౌన్ అటెండ్ అయ్యాను. నా ఫస్ట్ గోక్రౌన్ అటెండ్ అయినప్పుడు వాళ్ళకి 1,00,000 చేంజ్ ఇన్‌కమ్ ఉంది. అప్పుడు వాళ్ళని చూసి అరె! వీళ్ళందరూ చేసిర్రు నేనెందుకు చేయలేదు? నేను చేస్తా. ఏదైతే ఏమైతది మా సార్‌కొచ్చి నేను చెప్తున్నా. నేను ఈ బిజినెస్ చేస్తా ఖచ్చితంగా. నువ్వు నాకు సపోర్ట్ ఉండాలి అంటే అప్పుడు సరే నీ ఇష్టం. తెలుసు నేను ఎట్లా మొండిదాన్నే. తెలుసు ఆయనకి ఏమనుకుంటే అది సాధిస్తది అని చెప్పి అట్లా చేసుకుంటూ ఇంత దాకొచ్చినాము. ఖచ్చితంగా చెప్తున్నా అందరూ లీడర్స్ ఇక్కడ మన వల్ల ఖచ్చితంగా అయితది. ఒక ఆడపిల్ల అంటే ఆడపులి. ఆడపిల్ల దలుచుకుంటే నిజంగా నాశనము చేయగలదు, మంచి చేయగలదు. మంచి చేసే దగ్గర మనం ఉండాలి. ఈ సృష్టిని సృష్టించింది ఒక ఆడపిల్ల. అంత మంచి స్థానంలో ఉన్నాము. ఇక్కడ మన లైఫ్ చేంజ్ అవ్వడంతో పాటు మనల్ని నమ్ముకున్న వాళ్ళు. మన అనిల మేడం 10థ్ క్లాస్ చదివింది. 38,000 వచ్చిన రోజు నాకు ఫోను చేసి బాధపడ్డది. ఇదంతా నీ వల్లనే. నా తల్లిదండ్రి తర్వాత నువ్వే అంటది. ఎక్కడుంది ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు ఇంత ఖాందాన్‌లో పని చేస్తే ఎంత పని చేసినా ఏం చేసింది? మస్తయిందిలే అంటారు. నీ వల్ల నేను సక్సెస్ అయినా, నిన్ను నేను వదలను. ఏ మాట నువ్వు చెప్పినా ఇలాంటి ప్రేమలు, ఇలాంటి దీవెనలు మోకాళ్ళ నొప్పికిచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళందరూ దీవెనలిస్తారు. "నీ పొట్ట సల్లగా ఉండనమ్మా. నాకు 3 ఏళ్ల నుంచి నొప్పులుండే తక్కువయింది." ఇవన్నీ విన్నప్పుడు ఇక్కడ లీడర్స్ ఉంటారు. "నువ్వు నాకు అమ్మ లాంటి దానవు. నువ్వు నాకు అక్క లాంటి దానవు. నువ్వు మా తల్లిదండ్రులు మీరే" అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తది. ఎక్కడ లేదు. వెస్టేజ్‌లో మాత్రమే ఉంది. సో, ఎవరు మిస్ జేసుకోవద్దు. నాకు టైం ఎక్కువైపోయిందనుకుంటా. ఇప్పుడు మా సార్ మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. మా జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నీ మా మేడం చెప్పింది. నా పర్సనల్‌గా కొన్ని చెప్తాను నేను. ఇప్పుడు మాకు 16 ఎకరాల భూమి, కాకపోతే మా అమ్మ, నేను బాగా కష్టపడుతుంటిమి మళ్ళా. భూమి మొత్తం మా అమ్మ పేరు మీదే మా అమ్మకు ఇంటికి పెట్టుకున్నారు. చాలా కష్టపడ్డాం. ఒకసారి చేను 4 ఎకరాల పత్తి పెట్టినాము, మక్క పెట్టినాము. దాంట్లో మందు కొట్టనీకే పోయినాం. అంటే కూలి వాళ్ళకి పిలిచినాము, కూలి వాళ్ళు రాలేరు. మొత్తం మందు కలిపి 2 డ్రమ్ములు పెట్టినాము. అప్పుడు నేనేం చేసినా అంటే నేను కొట్టినానన్నమాట మందు ఆ చేనుకు. నాకు అలవాటు లేదు. కాకపోతే నేను కొట్టినాను. మా అమ్మ నీళ్ళు పోయడము, నేను కొట్టడము. చాలా బాధ అనిపించింది. అప్పుడు నాకు 4 ఎకరాలకు కొట్టినప్పుడు నాకు మొత్తం బాడీ పెయిన్స్ వచ్చేసినాయి. అలవాటు లేదు కాబట్టి బాడీ పెయిన్స్ వచ్చినాయి. వచ్చినాక ఒక 4 నెలల తర్వాత పంట వచ్చింది. పంట వచ్చినాక 2 లక్షల అమౌంట్ వచ్చేసింది మక్కకు. కానీ మా అమ్మ మా బాబుకు స్కూల్ ఫీజు ఇయ్యమంటే 1500 ఇచ్చింది. అప్పుడు బాగా అనిపించింది. అరే ఇంత భూమి ఉండి ఇంత పని చేసినాం కదా, పైసలు ఇవ్వకపోయింది అని చెప్పి బాధ అనిపించింది అప్పుడు. అప్పుడు మేము ఇంట్లోకెళ్ళి డిసైడ్ అయ్యి మా పక్కన ఒక సార్ ఉండే లక్ష్మణ్ సార్ అని, ఆయన మా బాధ చూసిండు. మరి ఇంత కష్టపడుతున్నాం మీ అమ్మ ఎందుకు ఇస్తలేదని. అప్పుడు ఆయన ఒక అవకాశం ఇచ్చాడు. కాలేజీలో వర్క్ ని చేస్తావని. సరే సార్ చేస్తా అని చెప్పి 3,500 అప్పుడు 2014 లా 3,500 రూపీస్
చేస్తావంటే చేస్తా సార్ అని బయటికి వెళ్ళాం. బయటికి వెళ్ళాక అప్పుడు మాకు కొంచెం మంచిగా అనిపించింది. దాని తర్వాత 2 ఇయర్స్ తర్వాత మాకు బంగారం లాంటి అవకాశం వచ్చింది. అదే వెస్టీజ్ మార్కెటింగ్ బిజినెస్ వచ్చింది. అప్పటి నుంచి మాకు అనిపించింది, అరే ఇది బాగుంది కదా, చెయ్యొచ్చు ఇది అని చెప్పి కొన్ని రోజులు అప్లయన్స్ కు చుక్కలు చూపెట్టినాం. కానీ మాకు వాళ్ళు తర్వాత వెళ్తూనిచ్చారు, హెల్త్ బాగా ఇచ్చారు, మాకు ఒక వెలుగునిచ్చారు. మేము వాళ్ళని తిట్టుకున్నాం, కాకపోతే తిట్టుకున్నా గానీ వాళ్ళకి మంచిగా చేసారు, వాళ్ళు మాకు మంచిగా చేసినాం. ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నామంటే వాళ్ళ పుణ్యం, మా అప్లైన్ పుణ్యమే. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ జస్టిస్. థ్యాంక్ యూ సార్. మా సార్కి అసలు నేను మాట్లాడను అన్నాడు. చాలా ఉంది మా తెలంగాణ స్టోరీ. అది బాధపడొద్దు అనుకుని స్టార్ట్ చేసిన, ఎవరిని ఏడిపోద్దు, నా స్టోరీ హ్యాపీగా ఉండాలని స్టార్ట్ చేసిన, కానీ కొంచెం వచ్చింది. అది ఏడ్చేవి చాలా ఉన్నాయి, డీసీ అక్కడ చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై అప్లయన్స్. ఇంత మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా 3 తరాలు, నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా మా 3 తరాలు రుణపడి ఉంటాం. ఏనాడు అప్లయన్ చెప్పింది కాదు అనలే, ఇది చెయ్యము అనలే. ఎందుకంటే నాకన్నా చిన్నది మా చెల్లెలు, మా మరిది. అయినా సరే వాళ్ళు ఏ మాట చెప్పినా నేను ఇది చెయ్యను అని మాత్రం అనలే. నేను చేస్తా, ఎక్కడ మిస్ అయింది, ఏం చేయాలి, ఇది చేయాలి. పీవీ మాత్రం అడగాలి వాళ్ళని, ఎంత పీవీ చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఇది చెయ్యాలను ఇది చెయ్యాలి. అంతకే లావణ్య మేడం కూడా నన్ను అప్పుడు ఎంత బాగా ఫోన్ చేసి మేడం మీరు సూపర్ అని మాట్లాడుతున్నాయి. అవన్నీ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. అవన్నీ 42,000 చెక్ వచ్చినప్పుడు నేను నా అప్లైన్ కి నేను చెక్ షేర్ చేసినాక, రమేష్ సార్ ఉన్నాడు అని షేర్ చేసినాక చూపించిన తర్వాత ఫస్ట్ కాల్ నేను లావణ్య మేడం కు ఫోన్ చేసిన. అది బాగా గుర్తుంది. మేడం నాకు 42,000 చెక్ వచ్చింది అంటే అప్పుడు కంగ్రాట్స్ అని చెప్పి, మేడం చెక్ వచ్చింది కదా, ప్రౌడ్ కూడా వస్తుంది, జాగ్రత్త అంటే, నేను అది దరిదాపులో కూడా రానివ్వను మేడం, నాకు ఎప్పుడు రానివ్వను నేను అని చెప్పి మాట ఇచ్చిన. దరిదాపులో కూడా రాకుండా టీమ్ తో ఎట్లా మాట్లాడాలో చెప్తుండే. ఫోన్ లో చేసి టీం నేను ఇట్లా గైడెన్స్ చేయ మేడం, నువ్వు ఇట్లా మాట్లాడు, జూమ్ లో ఇట్లా మాట్లాడు, ఫిజికల్ మీటింగ్ లో ఇది మాట్లాడు, ప్రతి ఒక్కటి నాకు నేర్పించారు మా 3 అప్లయన్స్. నాకు నేర్చుకుంటూ వచ్చినాము, నేర్పించుకుంటూ వచ్చినాము. ఇప్పుడు ఆర్గనైజేషన్ లో జూమ్ లో కూడా డివైడ్ అయినాయి. అంత దాకా వచ్చింది. అక్రమ్ సార్ అన్నారు కదా అప్పుడు, నువ్వు నిలబడు మేడం, నీ టీం ఎక్కడెక్కడ మీటింగ్ అవుతుందో తెలియదు అని. ఆ నిలబడ్డందుకే దేవుడు నిజంగా నా టీమ్ లో ఇప్పుడు మీటింగ్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయి. సంగారెడ్డిలో అవుతుంది, ఆర్సీపురంలో అవుతుంది, జైరాబాద్ లో అవుతుంది, ఈ కొత్తగా ఉప్పల్ నాగారం స్టార్ట్ అయింది. ప్రతి ఒక్క చోట బిడ్స్ లో ఇవన్నీ అవుతా ఉన్నాయి. నిలబడ్డాం కాబట్టి, ఇంత మంచి అవకాశం ఇచ్చి నిలబెట్టారు కాబట్టి నిలబడ్డాము. ఇలాంటి అవకాశం అందరికీ ఉంది, సో ఎవరు మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చాలా పెయిన్ఫుల్ స్టోరీ మీది. సో బయటికి జాలీగా ఎంజాయ్ గా కనబడే ఒక సరిత మేడం స్టార్ డైరెక్టర్ లో ఉన్నది ప్రెసెంట్. డైరెక్టర్ మేడం. ఓకే, డైమండ్. సారీ, సో డైమండ్ కాదు, మీరు క్రౌన్ డైరెక్టర్. ఓకేనా? నేను ఒక్కటి షేర్ చేస్తున్నా, ఇది ఒక్కటిసారి. నేను మిషన్ కుట్టిన బట్టలు అని చెప్పిన కదా, ఇది నా బిఫోర్ స్టోరీ. ఒక్క చూడండి, ఫోటో తీసి అదేదో లోన్ కోసం అప్పుడు తీసుకుంటుంది. కనిపిస్తుందా మేడం నా ఫోటో? వెనకాల సెల్ఫ్. మేడం నేను కూడా దిగిన, నేను కూడా లోన్ గురించే దిగాను, నేను స్టిచ్చింగ్ కదా. ఇది గుర్తుపెట్టుకున్నా. అండ్ అప్పర్ సరిత మేడం, అండ్ ఇప్పర్ సరిత మేడం ఒక సెలబ్రిటీ గోవాకి వెళ్ళినప్పుడు మేడం, ఇది గుర్తుందా? మనం అందరం గోవా వెళ్ళినప్పుడు అక్కడ ఫోటో తీసుకున్నా. నేను ఇది బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పి నేను ఇది షేర్ చేస్తే ప్రతి ఒక్కరు కామెంట్స్ సూపర్ అని, ఒక సెలబ్రిటీగా కూడా మారొచ్చు, ఇలా ఉన్న లైఫ్ ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు అంటే ఎక్కడ లేదు. వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్ అనే ఉంది. ఎక్కడ మన లైఫ్ చేంజ్ కాదు, ఏదైనా చేంజ్ కాదు. నిలబడదాం లేడీస్, పులుల్లాగా చేద్దాం. థ్యాంక్స్ సో మచ్ మేడం, బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ డైమండ్ డైరెక్టర్ సరిత మేడం. చాలా పెయిన్ఫుల్ స్టోరీ ఉంది. సో మీరు బయటికి కనబడుతున్నారు ఇంత జాలీగా, కానీ మీది ఒక బిగ్ ఫ్యామిలీ, ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం తోటి మీరు పూణే దాకా కూడా వెళ్ళారు. సో ఒక హౌస్ వైఫ్ వర్క్ రోజుకి 20 నుంచి 30 చపాతీలు చేస్తున్నా అని చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మాది మహారాష్ట్ర ఫ్యామిలీ కాబట్టి చపాతీలు అంటే ఏదో నాకు కూడా తెలుసు, కానీ నాకు 10 కంటే ఎక్కువ చేయలేను నేను. కానీ మీరు 10 మరి 30-40 చపాతీలు చేసిన అన్నారు. సో ఫాదర్ ఎక్స్పైర్ అయినప్పుడు లాస్ట్ మినిట్ లో మీరు ఆ మొహం చూసిన బాధ, తండ్రి అనేది ఫస్ట్ హీరో ఏ అమ్మాయికైనా, అలా ఫేస్ చేసిన కష్టాలు. సో చాలా అంటే చాలా, ఎందుకంటే చాలా మంది మీ బాధని ఎవరిని చెప్పుకోము, ప్రతి ఒక్కరికి ఉంటదండి. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. కానీ మన స్టోరీ కూసో నా కథ చెప్తా అంటే వింటారా?
వినరు. కానీ వెస్టీజ్‌లో మీరు సక్సెస్ అవ్వండి. సక్సెస్ అవుతే మీ స్టోరీ కొన్ని వందల మంది వింటారు. ఈరోజు చూడండి, మేడం స్టోరీ 230 మంది దాకా ఈ రోజు అటెండ్ అయ్యారు. కానీ మేడం ఒకరోజు ఈరోజు డైమండ్ లెవెల్‌లో ఉంది. ఒక డీఈసీడీ అయిన తర్వాత మన ఎఫ్ఆర్‌యూ మీటింగ్‌లో కొన్ని వేల మంది కూడా అటెండ్ అవుతారు. సో, ప్రతి ఒక్కరి లైఫ్ స్టోరీలో ఒక్కొక్క పెయిన్ ఉంటది. ఎందుకంటే ఈ భూమి మీద కష్టాలు లేని మనుషులం లేము. దేవుడు మనుషులకే గదా కష్టాలిచ్చాడు. చెప్తున్నాం గాబట్టి. అదే మిగతా వాటికి చెప్పు మాటలు లెవ్వు. దానికి ఎన్ని కష్టాలొచ్చినా. మరి మనకెందుకు కష్టాలిస్తున్నాడు అంటే, మనం మనుషులము, మనకు సొల్యూషన్ గూడా ఉంది. సో, చెప్పడానికి మన దగ్గర మాటుంది. ఎక్కడ వెతుక్కోవాలనేది మన దగ్గర మైండుంది. సో, అక్కడ మేడంని ఒక్కసారి గమనించుకోండి. మేడంకు వచ్చిన కష్టాల్లో ఇది నా లైఫ్ గాదు. ఇది నా లైఫ్ గాదు. అంటే ప్రతి దాంట్లో ఏదో వెతకాలి. నేను ఏదో చెయ్యాలి అనే తపన ఉంది మేడం దాంట్లో. సో, ఈరోజు మీరందరూ అటెండ్ అయిన వాళ్ళు ఒక్కసారి గమనించుకోండి. ఇలాంటి లక్షణాలు మీలో ఉన్నది అంటే 100% మీరిక్కడి నుంచి రూ. 1,00,000 ఇన్‌కమ్ తీసుకుంటారు. సో ఏదో సాధించాలి అన్న వాళ్ళకి వెస్టీజ్ అది మేడంకి కొన్ని సంవత్సరాల తర్వాత దొరికింది. మీకు ఇప్పుడు దొరికింది. సో అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈరోజు ఒక స్టోరీ ఎందుకు మనం మేడం ఒక రియల్ స్టోరీ ఎందుకు ఇక్కడ పెట్టామంటే యెస్. నాది గూడా మాలాంటి స్టోరీయే. నేను గూడా చెప్తా. నా వల్ల కొన్ని వందల మంది బాగుపడాలి. ఎందుకంటే ఈ భూమి మీద పోయినప్పుడు ఒక రోజు అనాలి. ఏం ఏం బతికాడురా వాడు అనే దానికంటే ఏం బతికాడురా వాడు. ఎంతమందిని వాడు జీవించారు అనే మాట తెచ్చుకోవాలి. మనం పేదవాడిగా పుట్టినామా, ఉన్నవాడిగా పుట్టినామా గాదు. ఎలాంటి పేరు తెచ్చుకున్నాము, ఎంతమందికి మనం జీవితాన్ని ఇచ్చినాము అనేది వెస్టీజ్‌లో ఉంది. సో, మేడం ఒక ట్రైనింగ్ వెళ్ళడము అండ్ ఆవిడ హెవీ వర్క్ 1 ఇయర్ ట్రైనింగ్ చేయడము. సో, కరోనా టైంలో చాలా మందికి మనుషుల విలువ అనేది తెలిసింది. నిజం చెప్తున్నా అండి. కరోనాలో మాకు గూడా వచ్చింది. సో, మేము తిరుపతికెళ్ళొచ్చే టైంలో సెకండ్ లాక్‌డౌన్‌లో మాకు కరోనా వచ్చింది. సో, సెకండ్ లాక్‌డౌన్‌లో మాక్సిమం చాలా మంది చనిపోయారు. అసలు కరోనా అనేది మనుషులతోటి ఎలా ఉండాలి? అసలు జీవితం అంటే ఏందో నేర్పించింది కరోనా. అసలు జాబ్‌లో ఏమీ లేదు అనేది నేర్పించింది కరోనా. డబ్బు విలువ అంటే ఏందో నేర్పించింది కరోనా. అలాంటి కరోనా టైంలో మన వెస్టీజ్ సప్లిమెంట్స్ ఎంతో మనకు యూజ్ చేశాయి. సో, ఈరోజు మేడం బ్యాక్ పెయిన్ గురించి చాలా బాధపడుతున్నా అన్నది. అసలు స్టిచ్చింగ్ చేయాలా అంటుంది. రాత్రి 3 గంటల నుంచి పొద్దున మళ్ళీ మేడం పొద్దున గదా! మీరు మస్కులనా 3 గంటల నుంచి? అవును మేడం. 6 గంటల నుంచి మళ్ళీ నైట్ 11, 12 గంటల వరకు కూడా స్టిచ్చింగ్ చేసిన రోజులున్నాయి. చూడండి ఎంత వర్క్ అంటే ఒక్కసారి గమనించుకోండి. అది ఆల్రెడీ ఇప్పుడు మనం అందరం చేస్తున్నాం. మీరు ఒక స్టిచ్చింగ్ గాదు, ఇంకా ఏదో జాబ్ అయినా గాని, ఒక సిస్టమ్ వర్క్ అయినా గాని, భూమి మీద మనం కష్టాలు పడుతూనే ఉన్నాం. అక్కడ అంత హార్డ్ వర్క్ చేసి ఏమవుతుంది అంటే, ఈ బాడీకి స్ట్రగల్ ఇచ్చి ఏం చేస్తామంటే, మొత్తం బాడీని ప్రాబ్లమ్ చేసుకొని, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది మన చిన్న ఏజే రావచ్చు, పెద్ద ఏజే రావచ్చు. ఈ ప్రాబ్లమ్‌లు వచ్చి సంపాదించిందంతా హాస్పిటల్‌లో పెడతాం. మేడం ఇక్కడ బ్యాక్ పెయిన్‌తోని ప్రాబ్లమ్ పడితే మన సప్లిమెంట్సే నమ్మలేదు స్టార్టింగ్‌లో. ఎందుకు అంటే ఈ బిజినెస్‌లో చాలా మంది నేనైతే చెప్తున్నా బలవంతంగా వచ్చిన వాళ్ళు మాత్రం 100% సక్సెస్ అయ్యారు మేడం. ఎందుకు అంటే నేను నెగెటివే. నాకు నెట్‌వర్క్ మార్కెటింగ్ అనేది ఫుల్ నెగెటివ్. అసలు ఇక్కడ నా సబ్బు, షాంపూ, ఇంట్లో ప్రొడక్ట్స్ మార్చుకుంటే డబ్బులు అస్సలే రావు. ఇది కొన్ని రోజులే అనే మైండ్ సెట్ చాలా మందికుంటది. సో, ఈడ అర్థం చేసుకోండి సరిత మేడం గూడా ఒక నెగెటివ్ మైండ్ సెట్ తోటే వచ్చింది. కానీ మేడంకి ఏదో ఇది నా లైఫ్ గాదు అనే తపనతోటి ఈ అవకాశం వచ్చింది. సో, దాని వల్లనే మేడం మైండ్‌కి తగ్గట్టు అవకాశం వచ్చింది. ఆ నెగెటివ్ కాస్త పాజిటివ్ అయింది. ఏదైనా గుర్తుంచుకోండి. తినగా వేము తీయనుండు. సో, వేపాకు ఎంత హెల్త్‌కి మంచిదో, మన వెస్టీజ్ గూడా అంత హెల్త్‌కి మంచిది. స్టార్టింగ్‌లో నెగెటివ్ అంటాం గదా! సో, దాని తర్వాత ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇల్లునే మార్చేస్తది. ఒక్క పర్సన్ వెస్టీజ్‌లో నిర్ణయం తీసుకుంటే, ఒక మర్రి చెట్టు కొన్ని వందల మందికి నీడనెలా ఇస్తదో, మనం నిర్ణయం తీసుకుంటే మన ఫ్యామిలీకి మనం అండగా ఉండొచ్చు. సో, ఈరోజు ఇంత స్ట్రాంగ్‌గా బిల్డ్ అయ్యిందంటే, వాళ్ళ హస్బెండ్ కారణం. ఎందుకంటే, ఏ భర్త సక్సెస్ అవ్వాలన్నా ఒక భార్య వెనకాల ఉంటుంది. ఏ భార్య సక్సెస్ అవ్వాలన్నా ఒక భర్త వెనకాల ఉంటారు. సో, ఇది
నమ్మకమైన బిజినెస్. సో, మేడంని సార్ నమ్మిండు గాబట్టి, సపోర్ట్ చేశాడు గాబట్టి, ఈరోజు మేడం డైమండ్ డైరెక్టర్ లెవెల్‌లో 42,000 ఇన్‌కమ్ తీసుకుంటుంది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇక్కడ 42,000 గాదు. దాదాపుగా లక్షలు తీసుకోవచ్చు. ఇక్కడ నేను 10,00,000 పర్ మంత్ తీసుకున్నదాన్ని. అర్థం చేసుకోండి, ఇంటర్మీడియేట్ చదువుకున్నాను. 10,00,000 చెక్ గూడా తీసుకున్నా. ఇక్కడ జీవితాలు మారతాయి. వెస్టీజ్ జాయినింగ్ సిస్టమ్ గాదు. కొన్ని జీవితాలను మార్చే బిజినెస్‌లో ఉన్నాం. సో, ఇక్కడ మేడం స్టోరీ చాలా చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంది. సీఎన్‌సీ తీసుకునే లోపు 29,000 చెక్ తీసుకుంది అంటే, కన్సిస్టెన్సీలో ఫ్రీ ప్రొడక్ట్ తీసుకొని ఇంట్లో కూర్చున్న వాళ్ళని నేను చాలా మందిని చూసాను. కానీ కన్సిస్టెన్సీతో పాటు చెక్ తీసుకున్న పర్సన్‌ని నేను మొదటిసారిగా సరిత మేడంనే చూసాను. సో, అప్పుడు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మేడంని నేను గోవాలో ఎంజాయ్ చేశాము. సో, గోవా అంటే కొంతమందికి నెగెటివ్ అనిపిస్తుంది. సో, గోవా అనే మాకొక టూర్ ఎలా వచ్చింది అంటే, కంపెనీ పెట్టిన ఒక ఫ్రీ టూర్ అది. సో, కంపెనీ మాకు ఆఫర్ పెట్టింది. 6 మెంబర్స్‌ని మీరు ఈ అవకాశం ఇవ్వండి. వాళ్ళకి మీరు 100 పీవీ తోటి, అంటే వాళ్ళ ఇంట్లో అవసరం ఉన్న వస్తువులు మినిమమ్ మీరు ఇప్పియండి. సో, అలా మీకు కంపెనీ ఫ్రీగా ట్రిప్ ఇస్తుందంటే, నా లైఫ్‌లో గూడా నేను ఫస్ట్ సారే గోవాకెళ్ళాను. అది గూడా సింగిల్‌గా. మా హస్బెండ్, నా పిల్లలకి అప్పజెప్పేసి, నేను నా టీమ్‌తో కలిసి వెళ్ళాను. అప్పుడు నాకు సరిత మేడం అండ్ శిరీష మేడం, మన మేడం మీ టీమ్‌లోనే శిరీష మేడం, ఇంకా చాలా వరకు అంజలి మ్యామ్, మేమందరం కలిసి నా లైఫ్‌లో నేను పెళ్లయిన తర్వాత సింగిల్‌గా ఎంజాయ్ చేసింది అంటే అదే టైం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటది కదా, సెల్ఫ్‌గా ఎంజాయ్ చేయాలి అని. సో, ఆ గోవాలో నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. అప్పుడు నాకు సరిత మేడం వీళ్ళందరూ నాకు చాలా క్లోజ్ అనేది ఎక్కువగా నాకు మొమెంటం దొరికింది. సో, అప్పుడు నాకు మేడం తోటి ఇంకా ఇంకా మాట్లాడడం, సో, మేడం ఏంటి అనేది నాకు చాలా అప్పుడు అర్థం చేసుకున్నా. సో, మేడంని ఒకటే ఫైర్ లేడీ. సో, అందుకే ఇంకా ఉంది మేడం, మీ సినిమా ఇంకా ఉంది. సో, డీఈసీడీ అయినప్పుడు మీ స్ట్రగల్ అంతా చెప్పండి. సో, ఇప్పుడు ఒక్కసారి మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మీరు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి మీకు ఏమనిపించింది? మాక్సిమం ఎక్కడ డిసిషన్ తీసుకున్నారు? కొత్త వాళ్ళకి అండ్ పాత వాళ్ళకి మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ప్రతి ఒక్కరు ఒక 1 మినిట్, హాఫ్ మినిట్ మాట్లాడండి. ఎందుకంటే మనం టైమ్‌ని ఉద్దేశించుకోవాలి. ప్రతి ఒక్కరికి టైం అనేది లిమిట్. ఎందుకంటే పొద్దున కొంతమంది జాబ్‌కి వెళ్తారు. కొంతమందికి ఇంట్లో వర్క్ ఉంటుంది. సో, ఎవ్వరికీ ఇబ్బంది పెట్టొద్దు. సో, మీరు మాట్లాడండి 1 మినిట్‌లో మీ ఒపీనియన్ చెప్పండి. సో, నేను ఒక్కొక్కరికి అన్‌మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. సో, ఫస్ట్ స్వప్నారెడ్డి గారు అన్‌మ్యూట్ ఆప్షన్ చేస్తున్నాను మేడం. మీరు మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నా, మీరు మాటల్లో మీరు చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. యెస్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మా మేడం స్టోరీ ఈరోజు మొత్తం విన్నట్టు అనిపించింది. ఇంకా ఉందంటుంది, ఇంకా వినాలని ఉంది. సో, మాకు మంచి ఇన్స్పిరేషన్ మేడం. మస్తు సపోర్ట్ చేస్తుంటారు. ఎప్పుడెప్పుడు మోటివేషన్ చాలా ఇస్తా ఉంటారు. మేము సార్ అనము, అన్నయ్య అంటాం ఇక్కడ. సో, గుడ్ మార్నింగ్ సరిత మేడం, గుడ్ మార్నింగ్ అన్నయ్య. సో, మేము మేడం వాళ్ళని చూసి మేము కూడా ఒక అడుగు వేసినాం బిజినెస్ కు. మా వల్ల అవుతుందా అని మేము కూడా చాలా డౌట్ తో వచ్చినాం మేడం ఇక్కడ. సో, సరిత మేడం, మహిళా మేడం, శీర్ష మేడం కలిసిన తర్వాత సో చేయొచ్చు, మనలాంటి లీడర్స్ ఉన్నారు ఇక్కడ అని ఒక నిర్ణయం తీసుకొని స్టార్ట్ చేసినాం మేడం. మంచి సిడి మేడం. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యెస్ మేడం, మనం ఒకరిని చూసుకొని నాకు ఈ పర్సన్ సపోర్ట్ ఉంది గదా అని మనం ఎక్కువగా వర్క్ చేయగలుగుతాము. మీ మీ స్టోరీ గూడా ఒకరోజు ఇక్కడ నుంచి మేమందరం వింటాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. తొందరగా మీరు సక్సెస్ అవ్వాలని మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కోరుతున్నాము. సో, నెక్స్ట్ నేను మహిళా రెడ్డికి నేను అన్‌మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. మేడం మీరు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. యెస్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ బాలా సార్ అండ్ సరిత మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు సిరి చాలా బాగుంది మేడం. నేను పొద్దున లేచి శిరీష మేడము జూమ్ లో ఈరోజు సరిత మేడం వాళ్ళ లైఫ్ స్టోరీ ఉందంటే ఫుల్ హ్యాపీ మేడం. నాకు ఈరోజు వచ్చేసి లేట్ లేచిన, రాత్రి లేట్ అయింది. అసలు హ్యాపీనెస్ అంటే నా అప్లైన్ లోకి లైఫ్ స్టోరీ ఈ రోజు ఉంది అంటే అసలు నేను తట్టుకోలేకపోయినా, అంత హ్యాపీగా ఉంది. ఈ రోజు కూడా అంత మంచిగా అనిపిస్తుంది. మేడం నాకు ఒకనొక ట్రైనింగ్ పరిచయంలా నాకు అమ్మ నాయన తర్వాత అమ్మ నాయన అయ్యారు వీళ్ళు అంటే, నా లైఫ్ లో నేను చాలా నేర్చుకున్న మేడం నుంచి, సార్ నుంచి. ఏది ఏమైనా ప్లాన్ పరంగా మేడం చెప్తే, అన్న వచ్చేసి
ఏదేమైనా నేనున్నామ్మా నీకు. ఎవరి గూడంగా మనకు బ్యాంకు డీటెయిల్స్ గానీ, కేవైసీ ప్రాబ్లమ్ గానీ, ఏదైనా ఐడీ ప్రాబ్లమ్ ఉంటే నేనున్నా. సొంత అన్నయ్యలాగా ప్రతీది మేడం అసలు. బాలాజీ చూస్తే ఒకప్పుడు నాకు సొంత బ్రదర్స్ గూడంగా అంత హెల్ప్ చేయకుండొచ్చు గానీ, ఇక్కడ రమేష్ సార్, అక్రమ్ సార్, బాలరాజ్ సార్ గూడంగా అసలు ఎంత అంటే అంత సరిత మేడం ఫోన్ చేస్తే మీ చెల్లెలు నడుచుకుంటూ వస్తుందంట అంటే సరిత మేడం ఎక్కించుకురాకుండా కానీ నన్ను ఎక్కించుకురానికి వస్తుండే ఎక్కడన్నా కూడా ఇట్లా లేట్ అవుతుందంటే ఎక్కించుకురాకుంటే అంతా అసలు అన్న చెల్లెలు సంబంధం ఇక్కడ. ఇక సరిత మేడం నేనంటే లైఫ్ లా తను కార్ అన్వీలింగ్ రోజు అయితే ఫుల్ హ్యాపీ ప్లేస్ ఏడవడం. తన ముందు నేనుంటే ఎక్కడ నేర్చుకుంటామో ఇద్దరం అని చెప్పేసి కార్ ముందర అస్సలు ఉండాలి. కార్ వెనుక పోవాలి, ఏడవాలి, తుడుచుకొని రావాలి, కార్ వెనుక పోవాలి అంటే అంత హ్యాపీనెస్ అంటే నా అప్లైన్ కి వచ్చింది. రేపు పొద్దున నాకు కూడా వస్తుంది. నా జీవితం మార్చింది సరిత మేడం లాగా. అంటే ఎవరికైనా ఒకటి ఉంటది కోరిక, కానీ బయట అలాంటి జీవితాలు మార్చే అవకాశం లేదు. కానీ ఇక్కడ సరిత మేడం బాగా సార్ జీవితం మారవడానికి వచ్చినది. ఇక్కడ చాలా హ్యాపీనెస్ ఈ రోజు. నేను ఏమేమో మాట్లాడాలనుకున్నా మేడం, కానీ సూపర్. అసలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. జన్మ జన్మల పాటు నేను సరిత మేడం కు, బాగా సార్ కు, ఆల్ అప్లయన్స్ కూడా రుణపడి ఉంటా మేడం. నాకు ఎన్నో గుణపాఠాలు ఇక్కడ నుంచి వెస్టేజ్ నుంచి నేర్చుకున్నా. నేను ఏమి సాధిస్తా, నా లోపల ఏదన్నా వేరే ఏదైనా చిన్న విషయాలలో కొట్లాటలు గాని అట్లాంటివి వస్తే కాలు చేతులు వణుకడము అలాంటి సిచ్యువేషన్ ఉండే. వెస్టేజ్లోకి వచ్చినాక సరిత మేడం పెద్ద గుండె ధైర్యం. నువ్వు ఎందుకు భయపడతావు, అన్నిటికీ భయపడకు, ఏ దానికి భయపడకు. ఈ వెస్టేజ్లోకి వచ్చినాక నాకు పెద్ద గుండె ధైర్యం ఇచ్చింది సరిత మేడం. నేనున్నా నీకు, నీ అక్క అంటే అసలు ఎవరైతే ఇక్కడ ఎవ్వరు కూడా కాదు. ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు వీళ్ళందరూ కూడా మనకు జీవితానికి మారడానికి వచ్చారు. ప్రతి ఒక్కరి శిరీష మేడం, రమేష్ సార్ ఏదున్నా కూడా 10 గాని 11 గాని మేమున్నాం అక్క, మేమున్నాం మేడం అంటే అసలు వెస్టేజ్ నుంచి ఏమి తీసుకోవాలి, మనం ఇంకా చేంజ్ చేసుకోవాలి. ఈ రోజు కొత్త వాళ్ళు అయినా సరే, పాత వాళ్ళు అయినా సరే ఇంకా గట్టి నిర్ణయం తీసుకోండి. ఇలాంటి జీవితం ఎక్కడ లేదు. మన 3 తరాల వరకు. బాబా సార్ ఏం చెప్పిండు, 4 ఎకరాలకు మందు కొడితే కాళ్ళు నొప్పులు అయితే మా అమ్మ 1500 ఇచ్చిందంటే సార్ ఎంత బాధపడ్డాడు. ఒక ఫ్యామిలీ పెద్ద అంత బాధపడ్డాడు అంటే ఆలోచించండి. ఫ్యూచర్ లో ఏముంది మనకు, ఎంత భూమి ఉందని కాదు, మనకి ఏం చేస్తున్నాము, మన పిల్లలకి ఏమి ఇస్తున్నాము అది ఆలోచించాలి. ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకోవాలి. నేనైతే గట్టిగా తీసుకున్నా. ఏది ఏమైనా సరే వెస్టేజ్ అని ఉంటే వెస్టేజ్ లోనే ఇది మాత్రం డిసైడ్ అయినా టీం వాళ్ళందరితో కూడా నా అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు గట్టిగా కష్టపడదామండి. అందరం కూడా కలిసి కట్టుగా వర్క్ చేద్దామండి. ఎలాంటి కష్టాలు వచ్చినా మన అప్లైన్లు 10 లక్షలు తీసుకునే అప్లైన్లు కూడా ఒక ముళ్ళ బాట మొత్తం వాళ్ళు నొక్కి పూల బాట మనకి ఇస్తారు. మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. విషయం మేడం. మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు. యా సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మనీలా మేడం ఈ ఎమోషనల్ ఇక్కడ మాకు అర్థమైపోతుంది. సో మీరు ఎంత క్లోజ్నెస్ అనేది, సో బిఫోర్ వెస్టేజ్ కూడా మీరు చాలా క్లోజ్నెస్, ఆఫ్టర్ వెస్టేజ్ ద్వారా లైఫ్ లో మారితే ఎవరికైనా ఒక హ్యాపీనెస్. సో చూడండి లైఫ్ లో మారుతుంటే అబ్బా నాకు అవకాశం ఇచ్చిన పర్సన్ది ఈ రోజు లైఫ్ మారింది, నాది కూడా మారుతుంది అనేది ఆ ఎమోషనల్ లోనే 100 పీవీ సర్కిల్ లో వర్క్ చేద్దాము. ఇలాంటి స్టోరీలు మనకి ఇంకా చాలా మంది, మీరు కార్లు తీసుకొని అండ్ మీ కార్లతో పాటు ఇక్కడ నుంచి మీ స్టోరీ అనేది మీరు ఇక్కడ నుంచి మీకు ఇక్కడ ప్రతి ఒక్కరు వినడానికి సిద్ధంగా ఉన్నారు. సో సరిత మేడం, నేను స్టోరీ అనేవారికి నేను స్టార్ అన్నాను. సో మీరు డైమండ్ డైరెక్టర్. సో ఆల్రెడీ మిమ్మల్ని ఇన్వైట్ చేసే టైంలో నేను స్టార్ డైరెక్టర్ గా అన్నాను. సో డోంట్ ఫీల్ మేడం, సో సారీ. సో డైమండ్ డైరెక్టర్ గా మిమ్మల్ని నేను ఇన్వైట్ చేశాను. సో నెక్స్ట్ మీ పిన్ కూడా మారాలి. అతి త్వరలో మీరు క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి. క్రౌన్ లో మీరు ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. సో ఒక 5 minutes అశోక్ సార్ మాట్లాడుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ సిఇపి. సో ఈరోజు ఒక వండర్ఫుల్ లేడీ లెజెండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ లో
సో దూసుకెళ్తున్న సరిత మేడం అండ్ బాలరాజ్ సార్ యొక్క స్టోరీ మనం విన్నాము. సో స్టోరీ అనేది చాలా మంది కనెక్ట్ అయింది, చాలా మంది హ్యాండిల్ చేశారు. సో మీకు కనెక్ట్ అయ్యింది అంటే కనుక సో 100% మీరు ఆలోచన చేయండి. ఒక రోజు మీ యొక్క స్టోరీకి కూడా ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు, డిసిషన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఈరోజు మేడం చెప్పిన స్టోరీలో చాలా రకాల పెయిన్ఫుల్ స్టోరీ. సో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారు. సో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారు ఒకసారి గమనించండి. సో మేడంకి ఏదైనా సాధించాలి, నన్ను నేను నిరూపించుకోవాలి అని చెప్పేసి సో స్టార్టింగ్ నుంచి ఇంటెన్షన్ ఉండే. సో కాబట్టి వెస్టేజ్ ఆపర్చునిటీ అర్థం చేసుకుంది. సో దాని మీద ఆపర్చునిటీ మీద వర్క్ చేసింది. సో ఈరోజు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తా ఉంది. సో మనందరికి కూడా రకరకాల డ్రీమ్స్ ఉంటాయి, కానీ అది పెయిన్ఫుల్ డ్రీమ్ ఉందా లేదా అన్నది కూడా ఇంపార్టెంట్. సో ఒకరికి వచ్చింది, సో మనకు వస్తే బాగుండు అనడం కంటే ఖచ్చితంగా ఇది నాకు అవసరం, ఇది నేను సాధించాలి, సో నన్ను నేను నిరూపించుకోవాలి, సో నాకంటూ ఒక గుర్తింపు అనేది ఉండాలి. సో అట్లా ఎవరైతే డిసైడ్ అవుతారో సో అట్లాంటి వ్యక్తులకు వెస్టేజ్ అనేది సో 100% సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. సమయం పడుతుండొచ్చు, కాకపోతే మనము ఏదైనా కూడా సమయం ఇవ్వకపోతే ఏ రిజల్ట్ మనం పొందలేము. ఒక లేడీ ఫోన్ వస్తుంది చూడు, ఒక లేడీ ప్రెగ్నెంట్ అయ్యింది అంటే, ఒక పాపకు ఒక బాబుకు జన్మని ఇవ్వాలి అంటే 9 నెలలు ఎన్ని బాధలు పడాలి, ఎన్ని ఇబ్బందులు పడాలి, ఎన్ని తన యొక్క కోరికలు చంపుకోవాలి. తినాలనిపించినా తినలేదు, ఎందుకంటే పాప గురించో బాబు గురించో ఆలోచన చేస్తూ ఉండాలి. సో ఏదైనా పని చేద్దాము అంటే ఇబ్బంది. సో అంటే ఒక సక్సెస్ అంటే పాపను బాబు పుట్టిన తర్వాత ఉండే ఆనందానికి సో ఈ యొక్క సమయాన్ని తను టోటల్ గా సాక్రిఫైస్ చేస్తూ ఉంటది. సో అట్లాగే మన బిజినెస్ లో కూడా రాబోయే సక్సెస్ కి కొన్ని సాక్రిఫైజెస్ మనం చేస్తూ ఉండాలి. సో ఈ రోజు మనం హ్యాపీగా ఉన్నాము, చేద్దాంలే చూద్దాంలే అని చెప్పేసి మనము కొద్దిగా టైం వేస్ట్ చేసామనుకోండి, కొన్ని సాక్రిఫైస్ చేయలేమనుకోండి, సో సక్సెస్ ఇంకా చాలా లేట్ అయ్యే అవకాశం ఉంటది. సో ఎలాగో మనం పని చేస్తా అని నిర్ణయం తీసుకున్నాము, సో పని చేస్తున్నాము, కానీ దాన్ని ఒక సిస్టమేటిక్ గా చేసినప్పుడు సో సక్సెస్ కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంటది. సో మీరు మార్నింగ్ 6 o'clock తొందరగా లేచి మీ యొక్క టీం మెంబర్స్ మీరు జూమ్ లోకి ఇన్వైట్ చేశారనుకోండి, సో ఇలాంటి ఒక స్టోరీ వాళ్ళు మీ యొక్క టీం మెంబర్స్ విన్నప్పుడు ఇంత ప్రాబ్లమ్ తర్వాత ఒక సక్సెస్ తీసుకున్నారు, సో నాకు కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఒక రోజు నేను కూడా సక్సెస్ తీసుకుంటాను. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి సో నాతో అవ్వదు కాదు అని చెప్పేసి డిసప్పాయింట్ అవ్వకూడదు. సో నేను కష్టపడతా, నన్ను నేను నిరూపించుకుంటా అని ఒక లీడర్ మాట్లాడిన మాటలకి ఎక్కడో చోట ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో కాబట్టి మనము ఇన్ టైంలో వచ్చి మన టీం మెంబర్స్ వచ్చారా లేదా చూసుకోవాలి. సో ఇక్కడ మనం సాక్రిఫైస్ చేయాల్సింది ఏంటంటే నిద్రని సాక్రిఫైస్ చేయాలి. సో ఎందుకు లేట్ గా జాయిన్ అవుతారు అంటే నిద్ర. సో పొద్దునే లేవాలి అంటే కొద్దిగా లేవకపోవడము. సో ఇక్కడ స్లోగా జాయిన్ అవుదాంలే, అందరూ వచ్చినాక జాయిన్ అవుదాంలే, సో కొద్దిగా ఇలాంటి ఒక మైండ్ సెట్ వల్ల సో మనం లేట్ గా జాయిన్ అవుతాం. సో మనం ముందు ఉండాలి, మన టీం మెంబర్ వచ్చారా లేదా చెక్ చేసుకొని వాళ్ళకి ఫోన్ చేసి మరి మనం జాయిన్ చేయించాలి. సో ప్రిపేర్ చేయండి. సో చేసే పనిలో సో ఎవ్రీ టైం మనం మీటింగ్స్ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో మీటింగ్స్ కోసం సమయాన్ని సో మీరు ఇవ్వండి. సో ఎందుకంటే ఈ రోజు మేడం మాట్లాడుతుంటే ఇంతమంది విన్నారు కదా, సో ఎవరు లేకపోతే మేడం స్టోరీ ఎవరు చెప్తారు? సో అట్లాగే మీరు కూడా ఒక రోజు మాట్లాడేటప్పుడు మీ స్టోరీ వినాలి అంటే సో ఇక్కడ వినే వాళ్ళైతే ఉండాలి కదా. సో ఇక్కడ మీటింగ్స్ లలో కూడా అంతే. సో మనం వెళ్ళి మనం ఎదుటి వ్యక్తి లీడర్ యొక్క మాటలు వినడము, వాళ్ళు ఏదైతే సక్సెస్ అయ్యారో సో మనం ఇన్స్పైర్ అయ్యి మనం పనిచేయడం ద్వారా సో రేపటి రోజు మనం కూడా స్టేజ్ ఎక్కుతాం. మన మాటలు వినడానికి మనకు చప్పట్లు ఇవ్వడానికి ఎంతమంది ఉంటారు. సో కాబట్టి మీటింగ్స్ రావడానికి సో మీరు చెప్పే సాకులని ఏవైతే ఉన్నాయో వాటిని సాక్రిఫైస్ చేయండి. అవి సాకులు అయితే అవి సాక్రిఫైస్ చేయండి. ఒకవేళ రియాలిటీలో ఉందనుకోండి, ఒకవేళ రాలేని సిచ్యువేషన్ ఉందనుకోండి, సో అది సిచ్యువేషన్ కాబట్టి రాలేరు, దానికి ప్రాబ్లం లేదు. కానీ ఈ మీటింగ్ ఎందుకు వెళ్ళాలి అనే దానికి ఏదో ఒక సాకు మనం అప్లై చెప్పామనుకోండి, సో మన సక్సెస్ ఇంకా దూరం అవుతుంది. సో కాబట్టి అట్లాంటి వాటిలలో మనము కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాలి, కొన్ని ఫంక్షన్స్ సాక్రిఫైస్ చేసుకోవాలి.
సో చిన్న చిన్న ఫంక్షన్‌లకి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అది ఇది అని చెప్పేసి అట్లా కాకుండా సో ఫంక్షన్స్ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే లైఫ్. సో లైఫ్ బాగుందనుకోండి సో ఇంకా మీరు పెద్ద స్థాయిలో ఫంక్షన్ చేయగలుగుతారు. ఒక ఫంక్షన్‌కి మీరు అటెండ్ కాకపోయినా కూడా సో వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ కూడా చేయగలుగుతారు. సో కాబట్టి ఇవన్నీ మన జీవితం బాగుంటేనే చేయగలుగుతాం కాబట్టి సో కొన్ని 1-2 సంవత్సరాలు కొన్ని సాక్రిఫైస్ చేయండి. ఆటోమేటిక్‌గా మీకు ఆహ్, ప్రతిరోజు సండే అయ్యే అవకాశం వెస్టేజ్‌లో ఉంటది. సో మేడం స్టోరీ అందరూ విన్నారు. సో ఈరోజు నేను మేడంకి అప్పచెప్పాను. సో టోటల్‌గా నువ్వు చూసుకో అని చెప్పేసి. సో లావణ్య మేడమే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సో చేశారు. సో చాలా మంది మాట్లాడారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే సో నేను ఆల్రెడీ మొన్న నైట్ చెప్పిన ఏదైతే సెషన్ 500 PV సర్కిల్ ఉందో సో అందులో భాగంగా సో మనం కోర్ అని చెప్పుకున్నాము. అండ్ గో గెటర్ స్ట్రక్చర్ మీద వర్క్ చేయండి. సో మా యొక్క గో క్రౌన్ ఏదైతే మీటింగ్ ఉందో అందులో స్పెషల్ రికగ్నిషన్స్ గో గెటర్ స్ట్రక్చర్ లో పనిచేసిన వ్యక్తులకు గో క్రౌన్ మీటింగ్ లో స్పెషల్ బ్యాడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్పెషల్ సీటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళతో ఎస్పీ బార్లీ సార్ టైం కూడా స్పెండ్ చేస్తా అని చెప్పేసి అన్నాడు. అంటే అలాంటి వ్యక్తులకి సపరేట్ ఒక సెషన్ ఇస్తా అన్నాడు. అంటే మీరు సీరియస్ గా ఉన్నారు, కోర్ గో గెటర్ మీద పనిచేస్తున్నారు, సో మీకు ఇంకొద్ది అంత సమయాన్ని సార్ కేటాయిస్తా అన్నాడు స్పెషల్ గా. సో కాబట్టి దాన్ని మీరు ఫాలో చేయాలి అంటే ఈ మంతే అది స్టార్ట్ అవుతుంది. సో ఈ మంత్ లో ఎవరైతే చేశారో వాళ్ళ యొక్క పేర్లని సో నేను యాజ్ అప్లై అండ్ యూసీడీగా సో సార్ వాళ్ళకి పంపాల్సి ఉంటది. సో మరి ఇక్కడనే తెలుస్తుంది ఎవరు ఎంత సీరియస్ గా పనిచేస్తున్నారు అని చెప్పేసి. సో కోర్ అంటే ఏంటి అంటే 160 PV చేసి ఉండడం ప్లస్ సిఈపి సబ్స్క్రిప్షన్ చేసుకోవడం. మన యొక్క విన్నింగ్ టీమ్ సిఈపి సబ్స్క్రిప్షన్ 799 రూపీస్. సో ఇవి రెండు చేసుకునే వ్యక్తులు కోర్ అవుతారు. ఇలాంటి కోర్ సిస్టమ్ ని ఒక 6 వ్యక్తులతో చేపిస్తే మీరు గో గెటర్ అని చెప్పేసి మీకు బ్యాడ్జ్ వస్తుంది. సో సేమ్ రిపీట్ చేసామనుకోండి సో 3 స్టెప్స్ లో వెళ్తే కనుక మీకు చెక్ ₹1,00,000 వెళ్తుంది. సో అలాంటి స్ట్రక్చర్ ఇది. సో కాబట్టి ప్రతి ఒక్కరు మిస్ చేసుకోకుండా ప్లాన్ చేయండి. నాదైతే 160 PV కంప్లీట్ అయిపోయింది. నేను ఒక వీడియో కూడా పెట్టాను. సో 160 PV జస్ట్ నేను నిన్న 2వ తారీఖున రిలీజ్ అయిన డ్యూ గార్డెన్ శానిటరీ ప్యాడ్స్ మాత్రమే పర్చేజ్ చేసిన. సో చాలా మంది అనుకుంటారు సార్ నేను ఏం కొనుక్కోవాలి, అన్ని ప్రొడక్ట్లు ఉన్నాయి అంటారు. సో మనం చేస్తుంది వ్యాపారం, మనం బిజినెస్ చేస్తా ఉన్నాం. సో కాబట్టి మనం ఏం కొనుక్కున్నాం అనేది పక్కన పెడితే 160 PV 5,000 రూపీస్ వ్యాపారం మనం స్టార్ట్ చేసినామా లేదా అన్నదే పని. సో ₹5,000 వ్యాపారం మీరు ఈ రోజు నిర్ణయం తీసుకున్నా కూడా నెక్స్ట్ 2 సంవత్సరాలకి అది ఎంత అవుతుంది? ₹1,20,000 పెట్టుబడి అని అనుకోండి. కానీ మీ యొక్క రిటర్న్స్ ఒకవేళ 2 సంవత్సరాలలో కరెక్ట్ స్ట్రక్చర్ ని ఒక 6 స్ట్రక్చర్ లో మనం వెళ్ళగలిగితే మనం ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ ని క్రియేట్ చేయొచ్చు. అప్ టు 5 lakhs ఇన్కమ్ పర్ మంత్ ఇన్కమ్ తీసుకునే స్థాయికి వెళ్ళొచ్చు. పెట్టుబడి ₹1,20,000 కానీ ₹5,00,000 పర్ మంత్ ఇన్కమ్ సంపాదించే స్థాయికి వెళ్ళొచ్చు. జస్ట్ ఈ కాన్సెప్ట్ ని గుడ్డిగానైనా ఫాలో కావాలి, తెలుసుకోనైనా ఫాలో కావాలి. గుడ్డిగా ఫాలో అవ్వడం అంటే అప్లై అని చెప్పి దాన్ని తూచా తప్పకుండా చేయండి. తెలుసుకొని చేయాలి అంటే విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఫాలో అవ్వండి. సో రెండే ప్రాసెస్. విన్నింగ్ టీమ్ లో చెప్తుంది కూడా సేమ్ ప్రాసెస్. 160 PV కోర్ గో గెటర్ స్ట్రక్చర్ చెప్తున్నాము. లేదో ఇదంతా నాకు నాలెడ్జ్ లేదు, ఏం చెప్తే అది చేస్తానంటే కనుక సో ₹5,000 ప్రొడక్ట్ కొనుక్కోండి. సో ప్రతి ఒక్క వ్యక్తిని కలవండి. సో మీకు 6 మంది వ్యక్తులు సీరియస్ పీపుల్స్ మీకు లెక్క చేసే వ్యక్తుల్ని మీరు మీ టీంలోకి తీసుకురావాలి. సో వీళ్ళని వెతకడంలో మీరు 600 మందికి చెప్పినా పర్లేదు, 6 మంది వచ్చే వరకు. 6 మంది వచ్చిరంటే మీ యొక్క సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటది. సో కాబట్టి నాది నేను కంప్లీట్ చేసుకున్నా యాజ్ నేను విన్నింగ్ టీమ్ లీడర్ గా. సో మీది కూడా మీరు కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సో అది తొందరగా కంప్లీట్ చేసుకోండి. రీటైల్ చేయండి. ₹5,000 ప్రొడక్ట్స్ కొనుక్కున్నాం కదా, సో దాన్ని మీరు రీటైల్ కూడా చేయొచ్చు. చెప్పే ప్రతి ప్లాన్ లోకి మీరు ప్రొడక్ట్ క్యారీ చేశారంటే అక్కడ నో చెప్పిన వ్యక్తులకి మీరు ప్రొడక్ట్ అమ్మారంటే మళ్ళీ మీకు డబ్బులు వచ్చేస్తాయి. అంటే మీకు కోర్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ మీకు రిటర్న్ డబ్బులు కూడా రిటర్న్ వచ్చేస్తాయి. మీరు అక్కడ పర్చేస్ కంప్లీట్ రీటైల్ చేస్తారు కాబట్టి. సో కాబట్టి ఇక్కడ మన దగ్గర ప్రొడక్టే లేకపోతే అది ముందుకు తీసుకెళ్ళలేము. సో కాబట్టి ప్రతి ఒక్కరు ప్లాన్ చేయండి. ఒక రోజు సరిత బాలా సార్ వాళ్ళు ఈ రోజు ఎట్లయితే మాట్లాడారో మీ యొక్క స్టోరీ కూడా మేము వినాల్సి ఉంది. ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ యొక్క స్టోరీ ఒక పెయిన్ఫుల్ స్టోరీ. ఎన్నో బాధల తర్వాతనే ఈ యొక్క సక్సెస్ ఉంటుంది. మీరు గమనించండి, ఒక ఇక్కడ సర్కస్ లో చాలా మంది వైర్ల మీద సైకిల్ వేసుకొని కూడా తిరుగుతూ ఉంటారు, కాళ్ళతో నడుస్తూ ఉంటారు వైర్ల మీద. సో ఎన్నో రకాల స్టంట్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు నిజంగా చెప్పండి, మనం డైరెక్ట్ ఎక్కి చేయగలుగుతాము?
చేస్తే ఏమవుతది? మనం కింద పడతాం. మరి మనం కింద పడతాం, వాళ్ళు పడరు. అంటే వాళ్ళు ప్రాక్టీస్ జేసిర్రు. మరి వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎన్ని రకాలుగా వాళ్ళు పడ్డారు? ఎన్ని రకాలుగా వాళ్ళకి ఇంజ్యూరీ అయ్యుంటది? అంటే వాళ్ళు ఈరోజు వాళ్ళు సక్సెస్‌లో మనకు కనబడుతున్నారు. కానీ వాళ్ళ యొక్క సక్సెస్‌ని చూస్తున్నాం గదా! వాళ్ళ యొక్క స ప్రాక్టీస్‌లో చూస్తే గనుక ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఉంటారు. అట్లాగే ఈరోజు వెస్టేజ్‌లో ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ మాట్లాడుతున్నాడు అంటే 100% తనకి రిజెక్షన్స్ వచ్చినాయి. ఎంతోమంది నో జెప్పిర్రు. తన అనుకున్న వాళ్ళు, నా అనుకున్న వాళ్ళు గూడా కొంతమంది బిజినెస్‌లోకి రాలేకపోయారు. వాళ్ళు నమ్మలేకపోయారు బిజినెస్‌ని. అట్లాంటి వ్యక్తుల మాటలకి మనము ప్రలోభపడొద్దు. ఆ మాటలకి నాతోని అవ్వదు అని చెప్పేసి అక్కడ డిసైడ్ అవ్వకూడదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి. ఎందుకంటే ఫస్ట్ నమ్మకం మన నుంచి స్టార్ట్ అవ్వాలి. మనం నమ్మితేనే బిజినెస్‌ని ముందుకెళ్ళగలుగుతాం. ఒక వ్యక్తికి ధైర్యంగా చెప్పగలుగుతాం. ఒకవేళ మనమే నమ్మకపోతే నెక్స్ట్ లెవెల్‌లో మనం పని చేయలేము. కాబట్టి ఫస్ట్ మీరు నమ్మండి. మీరు సిస్టమ్‌కి కనెక్ట్ అయినట్టుగా మీరు పని చేయండి. ఒకరోజు మీకు కూడా సక్సెస్ వస్తది. 100% మనం అనుకోవాల్సింది ఏంటంటే నేను సక్సెస్ అవుతా అని చెప్పేసి మన మీద మనం నమ్మకం పెట్టుకొని పని చేయాలి. నాకు వస్తదో రాదో, వస్తదో రాదో అంటే మీ మైండ్ ఏదైతే రాదు రాదు అని ఆలోచన చేస్తుందో మీకు వచ్చే ఎవరైతే మీరు కనెక్ట్ అవుతున్నారో పీపుల్స్ వాళ్ళు కూడా రాని సిట్యుయేషన్ ఉన్న వాళ్ళే ఉంటారు. నెగెటివ్ పీపుల్సే ఉంటారు. యెస్ ఐ కెన్ డూ ఇట్. నేను చేసి చూపిస్తా. నాకు 100% నేను సక్సెస్ అవుతా. నెక్స్ట్ ఇయర్ కల్లా నేను క్రౌన్‌లో ఉంటా. నేను మంచి రికగ్నిషన్ తీసుకుంటా. నేను అద్భుతమైన కారు, నా యొక్క డ్రీమ్ కార్ తీసుకుంటా. నా పిల్లల భవిష్యత్తు నేను మంచిగా ఫ్యూచర్ అనేది సెట్ చేస్తా. దీనికోసం నాకు వెస్టేజ్ అనేది అండగా ఉంది, తోడుంది. ఆ వెస్టేజ్‌లో చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్తా. ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ డూ ఇట్ అని చెప్పేసి మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా ఎంకరేజ్‌మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మీరు చేసుకుంటూ పోతే ఈరోజు నేను ఒక ప్లాన్‌కెళ్తున్నా. ఈరోజు నేను కలిసే ఒక వ్యక్తి అద్భుతమైన పర్సన్, ఒక మంచి లీడర్ నాకు కలవబోతున్నాడు. ఆయన నాతో పని చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆయనతో కలిసి పని చేసి నేను అతన్ని గెలిపిస్తా, నేను గెలుస్తా అని చెప్పేసి మీకు మీరుగా మోటివేషన్ చేసుకుంటూ ఈ బిజినెస్‌లో ముందుకెళ్ళాలి. అప్పుడు మీ యొక్క సక్సెస్ అనేది పెరగడానికి అవకాశం ఉంటది. కానీ ఎప్పుడైతే మనం డీమోటివేషన్‌లో మనం మాట్లాడుకుంటే నాకవుతలేదు, నాకవుతలేదు, నాకవుతలేదు అంటే మన మైండ్‌కి అవ్వట్లేదు అన్న ఇంటెన్షన్. అది పంపిస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా మన పని కూడా జరగదు. చెప్పే వ్యక్తి దగ్గర కూడా ఏదో డల్‌గా చెప్తాము. ఎనర్జీగా చెప్పము. దాని మీద కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. ఎప్పుడు మీరు పాజిటివ్‌గా ఉంటారో అప్పుడే మనకు అక్కడ నుంచి రిజల్ట్స్ కూడా అట్లాగే వస్తాయి. ఎదుటి వ్యక్తితో మాటలు కూడా అట్లాగే మనం పాజిటివ్‌గా మాట్లాడతాము. ధైర్యంగా చెప్పగలుగుతాం. అతనికి ఒక ధైర్యాన్ని ఇవ్వగలుగుతాం. కాన్ఫిడెన్స్‌ని ఇవ్వగలుగుతాం. కాబట్టి టైం వేస్ట్ చేయకండి. ఈరోజు ఆల్‌మోస్ట్ 4వ తారీఖు. సో, బిజినెస్ స్టార్ట్ అయింది. 2 తారీఖు నుంచే స్టార్ట్ అయింది మనకి. తొందరగా మీరు కంప్లీట్ చేసుకోండి మీ యొక్క సెల్ఫ్ పీవీని. అండ్ మీ యొక్క సెల్ఫ్ పీవీ కంప్లీట్ అయిపోయిందంటే మీ యొక్క టీమ్ మెంబర్స్‌కి మీరు గైడ్ చేయొచ్చు. ఓకే లీడర్స్, ఆల్‌మోస్ట్ ఈరోజు చాలా పెద్ద సెషన్ తీసుకున్నాం మనము. 6 నుంచి 9:22 అంటే ఆల్‌మోస్ట్ 3:30 గంటలు. 2 గంటల సినిమా కూడా చూడడానికి ఇబ్బంది పడతారు. కానీ ఈరోజు మేడం యొక్క సెషన్ చూసి ఇన్‌స్పైర్ అయ్యి మాట్లాడుతున్నారు అంటే మేడం యొక్క స్టోరీని సినిమా కూడా తీయొచ్చు. నాకొకటి కనెక్ట్ అనిపించింది. మిషన్ చేతిలో పట్టుకొని ట్రావెల్ చేయడం అంటే చూడండి ఒకసారి. ఆ మిషన్ గడ్డ అది ఎంత వెయిట్ ఉంటది? ఆల్రెడీ మా మేడం ఆ మిషన్ గడ్డ లేవదు. నేనే లేబెట్టి పక్కన పెట్టాలి. ఎప్పుడు ఫోటో స్టూడియోలో ఉన్నప్పుడు. అంత వెయిట్ ఉన్నది. ఓ కిలోమీటరు తీసుకొని వెళ్ళడం, తీసుకొని రావడం ఏంటి? అందులో ఏమైనా లైఫ్ ఉందా? అంత కష్టపడ్డారు. గమనించండి. ఒక బట్టల షాపే గురించి చెప్పారు. ఇప్పుడు బట్టల షాప్‌లో ఎన్ని చీరలు కిందేయాలి? వచ్చిన వాళ్ళు కొంటారని గ్యారంటీ ఉందా? అన్ని చూసిన తర్వాత నచ్చలేదని చెప్పేసి పోతారు. కలర్ బాగాలేదని చెప్తారు. లేదనుకుంటే రేటు నచ్చలేదని చెప్తారు. ఏదో రకంగా వాళ్ళు ఎళ్ళిపోతారు. మళ్ళీ ఇవన్నీ మనం మడత పెట్టుకొని మళ్ళీ పెట్టుకోవాలి. మళ్ళీ ఒక కస్టమర్ వస్తాడు. మళ్ళా కస్టమర్ వచ్చేసి అన్ని బట్టలు మళ్ళా కింద ఏపిస్తాడు. మళ్ళీ వాళ్ళు కూడా కొంటారో కొనరో ఎళ్ళిపోయిర్రు. ఇప్పుడు మళ్ళీ మనం మీదే పెట్టుకోవాలి. ఈ ఊకే ఏసుడు ఉంది అని చెప్పేసి ఒక కస్టమర్ వచ్చినప్పుడు నీకేం కావాలో చీర చెప్పు అదే ఇస్తా, లేదా అన్ని నేను కిందే నువ్వు కొంటావో కొనవో అని చెప్పేసి అంటే అవుతదా? అక్కడ విసుక్కోవద్దు. అక్కడ మళ్ళీ మనం పని స్టార్టింగ్ నుంచే చేయాల్సి ఉంటది. మళ్ళీ అన్ని చూయించాలా? వాళ్ళకు నచ్చజెప్పాలి. కొన్నిసార్లు ఈ చీర మీకు బాగా సూట్ అవుతది మేడం అని జెప్పాలి. మంచిగుంటదని జెప్పాలి. మీకు మాత్రమే తక్కువకిస్తున్నా. ఎవ్వరికి ఇవ్వలే మేడం. మీకు మాత్రమే తక్కువకిస్తున్నా అని చెప్పాల్సుంటది. అంటే అక్కడ ప్రొడక్ట్ పోవడానికి మనం ఎన్నో రకాలుగా ఎదుటి వ్యక్తిని మనం సపోర్ట్ జేస్తా ఉంటాం. అంటే అది అమ్మడం కోసం. మరి ఇక్కడ వెస్టేజ్ ఆపర్చునిటీని గూడా మీరు ఒకసారి గమనించండి. ఒక వ్యక్తి ఎళ్ళిపోయాడు గదా అని జెప్పేసి కాదని గాదు. మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ జేయాలా. జీరో నుంచే ప్లాన్ జెప్పాలా. అప్పుడే మనకు సక్సెస్ అనేది వస్తది. డిసప్పాయింట్ అవ్వదు. డిసప్పాయింట్ అయితే ఏ పని కూడా చేయలేం మనం.
మనకు అందరూ జెన్యూన్ పర్సన్లు వస్తారని కాదు, కొంతమందే వస్తారు నెట్వర్క్ మార్కెట్ గురించి అర్థమైన వాళ్ళు. సో కాబట్టి గట్టిగా ప్లాన్ చేయండి. సో మేడం స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ఈరోజు నిలబడ్డారు. సో మేడం బ్యాక్ సైడ్ నుంచి సార్ యొక్క సపోర్టింగ్ ఉంది. సో ముందు కనబడకపోవచ్చు కానీ మేడంకి సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు నిలబడ్డారు, పనిచేస్తా ఉన్నారు. కొద్దిసార్లు అనుకోవచ్చు అంటే రానప్పుడు అనొచ్చు ఇది వస్తుందో రాదు, ఇవన్నీ ఎందుకు తిరగడం చేయడం అనేది. కానీ మేడం చేసి చూపించారు కాబట్టి ఇంకా సార్ యొక్క సపోర్ట్ పెరిగింది. అలాగే ఈ రోజు కూడా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తున్నారు అంటే కనుక మిమ్మల్ని మీరు ఇంకా ప్రూవ్ చేసుకోలేదని. ఒకవేళ మీరు ప్రూవ్ చేసుకున్నారనుకోండి మీ ఎమ్మడి వస్తారు, మీకు సపోర్ట్ చేస్తారు. సో కాబట్టి కొద్దిగా గట్టిగా వర్క్ చేయండి, సిస్టమేటిక్ గా ప్లాన్ చేయండి. చిట్టి వేస్తున్నాను అనుకోండి అంతే. నిన్న మనం సెషన్ విన్నాము. సో ఈ మంత్ నుంచి చిట్టి స్టార్ట్ చేసినాను అనుకోండి, మైండ్ లో ఫిక్స్ అవ్వండి. ఆటోమేటిక్ గా ఒక రోజు మీ యొక్క సక్సెస్ స్టోరీలో ఈ యొక్క పార్ట్ ని కూడా మీరు చెప్తారు మీ నోటి నుంచి. సో థ్యాంక్ యూ లీడర్స్. సో ఇది ఈ రోజు సెషన్. సో నెక్స్ట్ శుక్రవారం మళ్ళీ మనం ఒక అద్భుతమైన సెషన్ తో మళ్ళీ మనము స్టార్ట్ చేద్దాం. సో థ్యాంక్ యూ విశ్వల్, థ్యాంక్ యూ సరిత మేడం. సో చాలా గ్రేట్ స్టోరీ. సో మీరు ఇంకా తొందరలో ఇంకా మంచి పిన్, సో మీ యొక్క టీమ్ లో కూడా ప్రతి ఒక్కరికి ఒక మంచి చెక్కుని ఇప్పియాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సార్.